ఎప్పుడైనా పాత తారక్ ఇందులో కనబడడానికి ట్రై చేశారా? ఇది చేద్దామండి, ఇది చేద్దామండి, ఇలా చేద్దామండి అని ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయిన సందర్భాలు ఉన్నాయా? కొన్నిసార్లు నిజం చెప్తే అబద్ధం ఉంటుంది కానీ. సార్ వెల్కమ్ సార్, సుకుమార్ గారు. థ్యాంక్ యూ. అండ్ నాన్నకు ప్రేమతో సినిమా ఫస్ట్ డే కొంచెం ఏదో నెగిటివ్ టాక్ వచ్చినా కూడా తర్వాత అది పికప్ అందుకొని మంచి సక్సెస్ టాక్ వచ్చింది, చాలా ఆనందం. ఎలా ఫీల్ అవుతున్నారు? అది చాలా ఆనందంగా ఉందండి. ఇట్స్ వెరీ హ్యాపీ బికాస్ నేను చాలాసార్లు చెప్తాను ఏంటంటే ఏదైనా ఒక ప్రయత్నానికి సంబంధించిన జర్నీ అంతా అంటే మనం చేసే రిజల్ట్ గురించి పట్టించుకోకూడదు, మనం చేస్తున్న పని మనకు ఆనందాన్ని ఇవ్వాలి అని. కానీ నా దృష్టిలో నాకు అది రాంగ్ అయిపోతుంటుంది. ఎందుకంటే చేసే ప్రయత్నం అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది నాకు బాగా. కాబట్టి ఆ ఫస్ట్ డే రిజల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రోజే నేను ఆనందం పొందుతాను, మళ్ళీ నా కష్టాలు స్టార్ట్ అవుతాయి. సో అందుకనంటే కంపల్సరీ నాకు సక్సెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. అంటే ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వచ్చింది కదా, అసలు అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు ఇంత కష్టపడి తీశారు సినిమా, ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి? బాగా డిప్రెస్ అయిపోయానండి. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఇలాంటి ఛాన్సెస్ రావు నాకు. అంటే లక్కీగా ఇంకో ఛాన్స్ వచ్చింది. దట్ ఈస్ బికాస్ అందరు సపోర్ట్, మెయిన్ మీడియా సపోర్ట్, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇవన్నీ నేను ఒకటి బాగా సపోర్ట్ చేసినాయి. సపోర్ట్ చేయడం వల్ల ఐ థింక్ ఓవర్సీస్ కలెక్షన్స్, మీరు హైదరాబాద్ కలెక్షన్స్, బెంగళూరు కలెక్షన్స్ ఫర్ వన్ నేను ఒక్కడికి చెప్తున్నాను. సో ఇవన్నీ కలిపి నాకు ఇంకో సినిమాని ఇచ్చాయి. సో దీన్ని కూడా నేను చేసుకోలేకపోతే, అంటే ఫస్ట్ యాక్చువల్గా బిగినింగ్ చాలా మంచి టాక్ వచ్చింది సినిమాకి. మార్నింగ్ షో ఐ థింక్ 8 o'clock 9 o'clock 10 o'clock కల్లా ఎవ్రీవన్ ఈజ్ కాలింగ్. సో తర్వాత ఇండస్ట్రీలో ఎందుకు కొంచెం మిక్స్డ్ రివ్యూ అనేది షార్ట్ అయింది. నేను ఇది ఫస్ట్ డే గురించి చెప్తున్నాను. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు కాల్స్ మాత్రం ఆగలేదు. కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఊళ్ళ నుంచి వచ్చాయి. ఇది మనం ఏదైతే బీ సెంటర్ సి సెంటర్ అనుకుంటున్నామో మా ఊరు నుంచి ఎప్పుడు కాల్ చేయని వాళ్ళు, చుట్టుపక్కల నుంచి కాల్ చేయని వాళ్ళు, ఈ జస్ట్ తెలంగాణ పల్లెటూరు నుంచి, రాయలసీమ పల్లెటూరు నుంచి, ఎవరైతే కొంచెం తెలిసిన కనెక్షన్స్ ఉంటాయి కదా, ఏ అసిస్టెంట్ కనెక్షన్స్ ఏ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ నుంచి. సో ఆ కాల్స్ అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, మేబీ ఏదో నడుస్తుంది కానీ ఎక్కడో కాన్ఫిడెన్స్ మాత్రం నిలబెడుతూనే ఉంది. బట్ ఈవినింగ్ 7:30కి దెన్ బాపీ కాల్ మీ చేసి ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. ఫస్ట్ సెకండ్ షో ఫుల్స్ నిజంగా ఏదైనా ఉంటే కనుక ఇలా ఫస్ట్ సెకండ్ షో ఫుల్స్ అవ్వవు. బీసీ కూడా చాలా స్ట్రాంగ్గా ఫుల్ అవుతున్నాయి, క్రౌడ్ వెనక్కి వెళ్ళిపోతున్నారు, అండ్ ఈస్ గోయింగ్ బై వెరీ బిగ్ హిట్ అని. దెన్ అప్పుడు నాకు కొంచెం మనసు కుదిరిపడింది. బట్ ఈ లోపల ఒక 5-6 hours మాత్రం నరకేతను అనిపించాను డెఫినెట్గా. అంటే మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదా? ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇందులో ఎమోషన్ ఉంది, ఎమోషన్ అందరూ కనెక్ట్ అవుతారు. అలాగే సినిమా ఇప్పుడు నేను కమర్షియాలిటీని, ఈ సినిమా కమర్షియల్లో ఉన్న పాయింట్ ఏంటంటే, నేను నమ్మేది ఏంటంటే ఎన్టీఆర్ ఇస్ మై కమర్షియల్ పాయింట్. తన్ని ఆ ఇంటెలిజెన్స్ చూపించిన కమర్షియల్ పాయింట్ అని నేను ఫీల్ అయ్యాను. డెఫినెట్గా ఎన్టీఆర్కి ఇంటెలిజెన్స్కి థ్రిల్ అవుతారు ఆడియన్స్ అందరూ అని. అలాగే ఫ్యాన్స్ కూడా వాళ్ళ హీరోని చూసుకుని డెఫినెట్గా వాళ్ళు హై ఫీల్ అవుతారు అనుకున్నాను. కాబట్టి అసలు నాకు ఎప్పుడు, అంటే ఫ్రాంక్గా చెప్పండి, మార్నింగ్ 8 o'clock లేచాను. అంటే నాకు రిజల్ట్ గురించి ఏమాత్రం డౌట్ ఉన్నా నేను నైట్ పడుకునేవాడిని కాదు. కానీ హ్యాపీ పడుకున్నాను వర్క్ అయిపోయిన తర్వాత. మీన్స్ ఎందుకంటే కంటిన్యూస్గా అది కూడా కారణం అయి ఉండొచ్చు. నేను కంటిన్యూస్గా స్లీప్లెస్ నైట్స్ వర్క్ చేస్తూ వస్తున్నాను. వచ్చినప్పుడు 3 o'clock 3:30కి పడుకున్నాను. ఐ వోకప్ బై 8 o'clock. అంటే మీ ప్రతి సినిమాకి ఇది కామన్ అయిపోతుంది కదా, డివైడ్ టాక్, నెగిటివ్ టాక్ అన్నది ప్రతిసారి. మన మీరు ప్రొడ్యూస్ చేసిన కుమారి 20F నుంచి అంతకుముందు తీసిన జగడం కావచ్చు, ప్రతిదానికి ఇది కామన్ అయిపోతుంది. ఏంటనుకుంటారు దానికి రీజన్? మేబీ ఎక్కడికో ప్రేక్షకులకి నాకు, అంటే నేను వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది సాధారణ ఏం జరుగుతుందంటే, సినిమా అనేది ఇప్పుడు సపోజ్ నేను బాగా గుర్తుండి నాకు శంకరాభరణం ఒకటి, చిరంజీవి గారు విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన సినిమా స్వయం కృషి ఒకటి. నేను కొన్ని మూవీస్ నేను చిన్నప్పుడు, మేబీ నేను చిన్నడినా కానీ నాకు ఆ రిజల్ట్ గుర్తుంది. అందరూ ఏం మాట్లాడుకున్నారు అనే విషయం అనేది. చిన్నప్పుడు నేను సినిమా ఇంట్రెస్ట్ కాబట్టి తెలిసిన గురించి ఆ రిజల్ట్స్, సినిమా రిజల్ట్స్ అన్నీ గుర్తున్నాయి. సో స్వయం కృషి లాంటి సినిమా ఫస్ట్ డివైడ్ టాక్ వచ్చింది. ఎందుకు టాక్ వస్తుందంటే, బీనింగ్ వెళ్ళే ఆడియో చిరంజీవిని ఒక మాస్ హీరో, అలా చూడాలి అని థియేటర్కి వెళ్తారు. బట్ వన్స్ సినిమా కనెక్ట్ అయిన తర్వాత ఫ్యామిలీస్ రన్ ఇట్ ఈస్, అంటే అది వెరీ బిగ్ హిట్ అప్పుడు నెమ్మదిగా. సో ఫస్ట్ మేబీ సినిమాకి నేను వాళ్ళకి సరిగా క్లూ ఇవ్వట్లేదేమో, లేదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుని వాళ్ళు థియేటర్కి వచ్చినట్టు చేస్తున్నానేమో. వచ్చిన తర్వాత మేబీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారేమో. సో ఆ తర్వాత దే రియలైజ్ అండ్ తర్వాత హిట్ అవుతున్నాయేమో. బట్ నాకు తెలిసి ఏంటంటే ఆర్య 100%లో రెండు యునానిమస్ వచ్చాయి. అలా ఎక్కడో నాకు ప్రేక్షకులకి మధ్య ఒక చిన్న అంతరం ఉంది. ఆ అంతరం మార్నింగ్ షోతో కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ తర్వాత సెటిల్ అవుతుంది అంతే.
మీరు పజిల్ తగ్గిస్తే అవి యునానిమస్గా వస్తున్నాయి, పజిల్స్ ఎక్కడైతే పెడుతున్నారో అవి డిబేట్ టాక్ వస్తుంది. అది యాక్చువల్లీ నేను పజిల్స్ పెడుతున్నాను అనుకోవట్లేదు, అదేమైపోయిందంటే రైటింగ్ ప్రాసెస్ అయిపోయింది. మేబీ అందులో నేను తప్పించుకోలేకపోతున్నాను, బట్ దిస్ టైమ్ ఐ విల్ ట్రై. నెక్స్ట్ టైం ఏంటండి ప్రాజెక్ట్ అసలు ఇంతకీ ఈ సినిమా గురించి మాట్లాడుతుందండి? ఇంకా డిసైడ్ కాలేదండి, ఇంకా మామూలు పేపర్లో రాస్తారు కదా చర్చల దశలో ఉన్నాయని, అదే నా మాట కూడా. మీరు బేసిక్గా మీరు చాలా ఎప్పుడు చూసినా మీరు స్టేజ్ మీద కావచ్చు, ఇంటర్వ్యూస్లో కావచ్చు, మామూలుగా ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఎప్పుడు ఒక టెన్స్ అంటే ప్రశాంతత అన్నది మీ ఫేస్లో కనబడదు అసలు. ఎప్పుడు ఏదో అంటే నెక్స్ట్ లెవెల్లో ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఏంటి దానికి రీజన్ అసలు? అది ఏమీ తెలియదండి, మేబీ కాన్సన్ట్రేషన్. అవునా? అబ్బా, ఎంత మంచి పాయింట్ పెట్టారు మీరు. చాలా దారుణ విషయం ఇది. ఎందుకంటే సేమ్ అదే మాట మావాడు అంటుంటుంది ఇంట్లో. ఎందుకంటే సడన్గా మాట్లాడుతూ ఇటు వెళ్ళిపోతుందిగో అని నాతో మాట్లాడు, నువ్వు కాన్సన్ట్రేషన్గా మాట్లాడలేదు, పేపర్ మాత్రం కాన్సన్ట్రేషన్గా చదువుతున్నావు నువ్వు, సో నాకు ఏదైనా కావాలితే పేపర్లో ఇస్తాను అని. ఓ నిజంగా అలాగే చేసింది అనమాట. నేను పేపర్ చదువుతుంటే మధ్యలో ఒక ప్రింట్ అయిపోయి ఒకటి లాక్ చేసింది. ఒక మ్యాటర్ ఈవినింగ్ మన సినిమాకి వెళ్ళాలని విషయం అంటించింది దానికి అని చూసి మావాడేపు చూశాను. ఏంటంటే రోజు పేపర్ చదువుతాను చెప్పింది అనట్లేదు నువ్వు, కాబట్టి నాకు కావాల్సిన ఏదైనా కావాలంటే కనుక పేపర్లో వేయించాలని అట్లా వేసానని చెప్పింది. అదే అంటే రెస్ట్లెస్నెస్ అంటే ఒకటి మేబీ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇంకోటి ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తానని మాత్రం కాదు. కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక చిన్నప్పుడు అంటే ఎక్కడో అలవాటు అయింది ఏంటంటే ఏదైనా ఏమైనా అన్నానేమో, ఏదైనా బాధపట్టానేమో, మళ్ళీ అంటే అది ఎక్కువ ఎవరినో ఏదో అనేసాను, లేకపోతే ఐ థింక్ దాని నుంచి తప్పించలేకపోతున్నా మేబీ. అంటే మళ్ళీ నేను దాన్ని మళ్ళీ నేనేదో అనేసాను, వాళ్ళు ఏమైనా ఫీల్ అయి ఉంటారు, యాక్చువల్గా వాడికి నేను ఏదో చేస్తాను నువ్వు చేయలేదు. సో యాక్చువల్గా ఇవి ఎక్కువ ఆక్యుపై చేస్తుంటాయి నా బ్రెయిన్లో తప్ప మరీ సినిమా గురించి అని కాదు. సినిమా గురించి ఆలోచిస్తుంటాను కానీ ఈ ప్రాసెస్లో మిగతా స్పేస్ అంతా ఇవే ఆక్రమిస్తుంటాయి. నేను చాలా ట్రై చేస్తాను అందులో బయటపడాలని, కుదరట్లేదు అంతే. ఫ్యామిలీతో కూడా ఎక్కువ స్పెండ్ చేయరని విన్నాను. నేను చేసిన రీసెర్చ్ లాంటి మొత్తం ఇక్కడే 1, 2, 3 ఇక్కడే మీ రూమ్లో పడుకొని చాప్ వేసుకొని పడుకొని ఉంటాడంట. అసలు ఇంటికి కూడా 100 అడుగులు వేస్తే ఇల్లు అయినా కూడా వెళ్ళారంట, ఎప్పుడో మార్నింగ్ లేసి వెళ్తారంట. అంటే ఎంత మీ మీద మీకు ఎంత ధ్యాస లేకపోతే అలా ఉంటారు మీరు, సినిమా మీద ఎంత ప్యాషన్ ఉంటే అలా చేస్తారు. కానీ మీ ఇంటర్వ్యూ మాత్రం 2 షర్ట్లు మార్చుకొచ్చారు. అది గమ్మత. అంటే ఎంతో ప్యాషన్ ఉంటే తప్పించి ఏదో ఆలోచన ఉంటే తప్పించి ఇవి జరగవు ఇక్కడ. అంటే మీ రూమ్ చూశాను, మీ రూమ్ పెద్ద లగ్జరియస్గా ఉంది అంటే లేదు, మామూలుగా కృష్ణానగర్లో ఒక బ్యాచిలర్ ఎలా ఉంటారో అలా ఉంది. చాప్ వేసుకొని పడుకుంటే అంటే ఎంతో ప్యాషన్ ఉంటే తప్పించి ఇంకా మీకు వేరే వాటి గురించి ఆలోచన ఉండదు. అంటే ఏంటి అది? అదే లేదండి, మెయిన్ ఏంటంటే జెన్యున్ కారణం ఏంటంటే దానికి నా స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వకపోవడం. ఎంత ట్రై చేసినా కంప్లీట్ అవ్వదు. నా అసిస్టెంట్స్ ఇబ్బంది పెడుతుంటాను, నేను ఇబ్బంది పడతాను, నేను కూర్చుంటాను, కానీ సీన్ మాత్రం కంప్లీట్ అవ్వదు. స్పాట్కి వెళ్ళి కూర్చొని స్టార్ట్ చేస్తే కానీ సీన్ కంప్లీట్ అవ్వదు. షూటింగ్ అయిన తర్వాతే మీరు స్క్రిప్ట్ రాస్తాం సాధారణంగా, ఇది నమ్మండి మీరు. అంటే స్క్రిప్ట్ అంటే ఉద్దేశం వాట్ ఎవర్ ద రైటర్స్ దే రైట్, నేను రాసేది రాయడం ఇవన్నీ ఉంటుంది. కానీ ఇవన్నీ కాంబినేషన్తో ఒక మిక్స్ ఉంటుంది చూసారా, లేదా అక్కడ ఏదైనా స్పాట్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కలిపానంటే అక్కడే వస్తున్నాను. వన్స్ అందరు కెమెరా పెట్టుకొని ఆర్టిస్టులు కూర్చోగానే అక్కడే నాకు ఏదో ఒక ఫ్లో వస్తుంది, అప్పుడు అన్నీ కనెక్ట్ అయ్యి ఇది పర్ఫెక్ట్ అనిపిస్తుంది. సో స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వడం వల్ల కంప్లీట్ అవుద్ది, వెళ్దాం ఇంటికి. ఈ ఒక్క సీన్ నేను నిరంతరం ట్రై చేస్తుంటాను అనమాట, ఈ సీన్ కంప్లీట్ చేసేసి ఇంటికి వెళ్దాం, లేకపోతే ఈ సీక్వెన్స్ ఏదో ఉంది ఇందులో ప్రాబ్లం ఉంది ఇది కంప్లీట్ చేసి ఫ్యామిలీ స్పెండ్ చేద్దాం. నీకు ఎందుకే రేపు రేపు ఈవినింగ్ వెళ్ళి సినిమా తీసుకెళ్తాం కదా, లేకపోతే నేను పిల్లలతో పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తాను కదా అని చెప్తుంటాను. అండ్ ఈవినింగ్ అలా అని ఎంత 2 o'clock మధ్యాహ్నం 12 o'clock అలా అయిపోతుంది అనుకుంటాను, అవ్వదు, 4 అవుద్ది 5 అవుద్ది. సో తను కాల్ చేస్తుంది, పోస్ట్పోన్ చేస్తాను, అలా పోస్ట్పోన్ చేస్తాను. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ అంతే. ఎప్పుడైనా గొడవ పడ్డ సందర్భాలున్నాయా మీరు ఈ విషయంలో? ఉన్నాయి, గొడవ ఉంటాయి కామన్గా. ఇక తను ఉంటుంది మామూలుగా. ఏంటంటే ప్రాబ్లం అంటే మావాడితో ప్రాబ్లం ఏంటంటే నైట్ 2 o'clock అని వెయిట్ చేస్తుంటుంది, నైట్ 2 అయినా 3 అయినా వెయిట్ చేస్తుంటుంది, ఏ టైం అయినా కాల్ చేస్తుంటుంది. సో అదొక ప్రాబ్లం. నేను వస్తాను పడుకో అయిపోతుంది కదా, ఇంకెంత డిస్కషన్ అయిపోతుంది వస్తాను. సో నేను చెప్పేటప్పుడు నిజమే, ఇలా నేను వస్తానన్నమాట నిజమే, అంటే నిజంగానే చెప్తాను అనమాట నేను. కానీ తర్వాత ప్రాబ్లం అయితే మిస్ అయిపోయి అది వేరేగా మారుతుంది. కానీ మాటించి కూడా మీరు ఇక్కడే పడుకుంటారంట కదా చాప్ వేసుకొని, దాని గురించి అంటే ఏమవుతుందంటే నైట్ ఆ టైంకి వెళ్ళి 4 o'clock వెళ్ళి మళ్ళీ లేపి డిస్టర్బ్ చేస్తే పిల్లలు కదులుతారు, వాళ్ళు ఏడుస్తారు, మళ్ళీ తనతో వాళ్ళతో కూర్చోసి వస్తాను నైట్ అంతా మళ్ళీ. సో తనంతా లేకుండా పోతుంది నేను కూర్చొని. మీరు అందరూ ఎక్కడ చూసినా లెక్కల మాస్టర్ అంటున్నారు, అసలు ఏంటి మీరు ఎక్కడ చేశారు అసలు ప్రేక్షకుల కోసం చెప్పండి. ట్యూషన్ స్టార్ట్ చేశానండి ఫస్ట్ డిగ్రీలో ఉండగా.
మాకు మ్యాథమెటిక్స్ టీచర్ లేడు కాలేజీలో. అందుకోసం డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండగా నేను ట్యూషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆదాయం. బికాజ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండగా నేను నా జూనియర్స్కి, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, వీళ్ళందరికీ క్లాసులు చెప్పడం మొదలుపెట్టాను. సో ఇట్స్ లైక్ ఎలా ఉండేదంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ అయిందంటే రియల్ అనాలిసిస్ అని ఉంటుంది, రియల్ నెంబర్ సిస్టమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో అది దానికోసం వేరే ప్లేస్కి ఒక 10 కిలోమీటర్స్ వేరే మాస్టర్ ఉండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి మ్యాథమెటిక్స్ నేర్చుకునేవాళ్ళు. సో కాలేజీలో టీచర్ లేక, కాలేజీలో లెక్చర్ లేక వెళ్ళినప్పుడు ఆయన చెప్పేది అర్థం కాకపోతే మేము డిస్కస్ చేసేవాళ్ళు. డిస్కస్ మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. నాకు అర్థమైంది అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడు స్టూడెంట్స్కి, నా ఫ్రెండ్స్కి. అలా ఎక్స్ప్లెయిన్ చేయడంలో అలా టీచర్ అవ్వడం మొదలుపెట్టాను నేను. సో అదేమైంది అంటే నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అర్థమైంది కాబట్టి నేను ఎప్పుడైతే ఫైనల్ ఇయర్ వచ్చానో ఈ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చేవారు. అదే వాళ్ళని ట్యూషన్ టీచింగ్ చేశారు. సో ఆ కాన్ఫిడెన్స్ వచ్చి డిగ్రీ అయిపోయాకనే ట్యూషన్స్ పెట్టాను. ఓకే, అంటే ఓన్లీ ట్యూషన్స్ అంతా తప్పించి మీరు జాబ్ ఏం చేయలేదు? చెప్తాను, అదే ట్యూషన్ పెట్టాను. దానికి టెట్రాహైడ్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్టడీస్ అని పెట్టాను ఒక ట్యూషన్ సెంటర్ కింద. అందులో నేను మ్యాథమెటిక్స్ ఫీజు చెప్పేవాడిని, నా ఫ్రెండ్ తను ఒక అబ్బాయి కెమిస్ట్రీ చెప్పేవాడు. అట్లా ఇంకా ట్యూషన్ ఏమంటే బాగా క్లిక్ అయింది. ఎంత క్లిక్ అయిందంటే నేను మార్నింగ్ 5 లేస్తే నైట్ 11 వరకు క్లాసెస్ ఉండేవి. ఈజ్ లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ మ్యాథమెటిక్స్, సప్లిమెంటరీ ఫిజిక్స్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, డిగ్రీ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫైనల్ ఇయర్ మ్యాథమెటిక్స్, ఫైనల్ ఇయర్ ఫిజిక్స్ ఉండేది. ఫైనల్ ఇయర్లో ఫిజిక్స్ ఉందనుకోండి, ఫైనల్ ఇయర్ ఉండేది. సో మళ్ళీ వాళ్ళు సప్లిమెంటరీ మళ్ళీ. సో ఇట్స్ లైక్ ఒక 13-15 క్లాసెస్ అనమాట. మార్నింగ్ నేను 5 లేస్తే నైట్ 11 వరకు క్లాసెస్ రన్ అవుతూనే ఉండేవి, జరుగుతుండే. సో నా ఇన్స్టిట్యూట్ ముందు ఎలా ఉండేదంటే మొత్తం సైకిల్ ఉండేవి. ఒక 300-500 సైకిల్స్, అంటే వచ్చే బ్యాచ్, రాబోయే బ్యాచ్, ఉండే బ్యాచ్ మొత్తం అన్నీ కలిపి. సో అలా జరుగుతున్నప్పుడు నా కెమిస్ట్రీ చెప్పిన గురుగారు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారని. మీరు చూసి ఇప్పుడు కూడా మై టీచర్ గైడ్ అండ్ ఫిలాసఫర్ రామ్మోహన్ రెడ్డి గారిని ప్రతి సినిమాకి కార్డ్ వేస్తాను యాక్చువల్లీ. సో ఆయన వచ్చారు. ఆయన అప్పుడు కాకినాడలో ఉన్నారు. ఆయన కాకినాడలో ఆదిత్య కాలేజ్ ప్రిన్సిపల్గా చేస్తున్నారు అనమాట. చేసినప్పుడు వచ్చి సో ఇది చూసి సైకిల్ ఇవన్నీ చూశారు. చూసి వాళ్ళ చైర్మన్ తీసుకొచ్చారు, శేషారెడ్డి గారని. సో వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. చూసినప్పుడు నేను సైకిల్ ఇంత హడావాడి, ఇది ఫేమస్ అంటే నువ్వు ఇక్కడ చేయలేదు, నువ్వు మా కాలేజ్ రండి చేద్దామని. దెన్ దే ఇన్వైటెడ్ టు వాళ్ళ కాలేజీ పిలిచారనమాట. సో అదిగా నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడలో ఆదిత్య కాలేజీలో, అక్కడ ఆదిత్య జూనియర్ కాలేజ్ అని ఉంది. అందులో ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్, సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్, బిగినింగ్లో ఫీజు కూడా చెప్పేవాడిని. తర్వాత మ్యాథమెటిక్స్కి పరిమితం అయిపోయాను అనమాట. అలా కంటిన్యూ అయింది. రామ్మోహన్ గారు అంటే మీరు నాకు ఏదో స్టోరీ తెలుసు. వాళ్ళ ఎవరు మీ ఫ్రెండ్ మీద యాక్సిడెంట్ అయింది, చనిపోయారు, దాని నుంచి పుట్టిందే ఈ బటర్ఫ్లై కాన్సెప్ట్ అన్నది. యాక్చువల్లీ ఏంటంటే రామ్మోహన్ రెడ్డి గారు నా గురుగారు. ఆయన సో ఇంకా ఆయన యాక్చువల్లీ ప్రోత్సహించ, అంటే నేను ఇక్కడ వచ్చేస్తున్నప్పుడు కొంత మనీ ఇచ్చి వెళ్ళి ఓకే డైరెక్షన్ ట్రై చేసుకో అని చెప్పడం ఇవన్నీ కూడా ఆయనే. ఆయన ఇక్కడే తెలంగాణ సిద్దిపేట. సో అక్కడికి వచ్చారు రాజులు, ఆయన కాలేజీ లెక్చర్గా మాకు రాజులు వచ్చారు అనమాట. సో వాళ్ళ అబ్బాయి సంతోష్ అంటే చాలా చిన్నవాడు. నేను జస్ట్ లైక్ కిడ్లా బ్రదర్లో చూసేవాడిని, చిన్నపిల్లడు. చిన్నవాడు అంటే నాకన్నా బాగా చిన్నవాడు. వాళ్ళు తను బీఫామ్సీ చదువుతున్నాడు తను పోయేసరికి అనమాట. అంటే రకరకాల ఛాన్సెస్ ఉండే అనమాట. తను యాక్షన్లో పోయే టైంకి రకరకాల ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఛాన్సెస్ ఉన్నాయంటే తను 3 days ముందే తన దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు నాతో వచ్చేస్తాడు, అంకుల్ మీతో వచ్చేస్తానే అన్నాడు. సరే వద్దు రారని 3 days ఆగిరా అన్నాను నేను. ఇలా యాక్చువల్గా తన రోజు కాలేజీకి వెళ్ళకూడదు. వాళ్ళ ఫాదర్ ఏంటంటే కాలేజీకి వెళ్ళొద్దు అన్నారు. సరే ఆగిపోయి కూడా చివరిలో లేదు డాడీ వెళ్తానని చెప్పి బయలుదేరాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు, చెన్నైలో పనిచేసేవాడు, చెన్నైలో చదివేవాడు ఫ్రెండ్. చెన్నైలో చదివిన ఫ్రెండ్ తన బిలియనీర్ కొడుకు. యాక్చువల్గా తను ఫ్లైట్లో రావచ్చు, ఫ్లైట్ టికెట్స్ ఏం దొరకకపోతే ట్రైన్లో జనరల్లో వచ్చేసాడు. జనరల్ వచ్చి పొద్దున వచ్చి ఆ రోజు వచ్చిన దగ్గర నుంచి వీడికి కొడుక్కి కారు ఇవ్వకూడదని వాళ్ళ ఫాదర్ అనుకున్నాడు. ఎట్టి బస్సులో కారు ఇవ్వను అని ఇద్దరికి గొడవ జరిగింది. అయినా సరే కారు తీసుకుని బయలుదేరినవాడు కాలేజీకి వచ్చాడు. కాలేజీలో ఫ్రెండ్ని ఎవరైతే మా గురుగారు అబ్బాయి ఉన్నాడో తనని సంతోష్ డిస్టెన్స్లోకి వచ్చాడు. సో తను రావడం వల్ల సంతోష్ ఇద్దరు కలిసి బయలుదేరారు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళ బయలుదేరడం కూడా దే ఆర్ లైక్, అంటే వాళ్ళు మామూలుగా గేట్ దగ్గర అడుగుతారు, ఆఫ్ చేస్తారు కదా ఫాస్ట్ వెళ్తుంటే. సో ఆ రోజు సెక్యూరిటీ లేదు, ఇలా సో రకరకాల కారణాలు అనమాట. సో యాక్సిడెంట్ అయ్యి అనుకోకుండా. సో అది కారణం కాదు బటర్ఫ్లై ఎఫెక్ట్ అని రావడానికి, కానీ బటర్ఫ్లై అనే ఎఫెక్ట్ దానికి బలంగా గుర్తుండిపోవడానికి కారణం అయిందనమాట నాకు. అంటే ఇలా జరగడం వల్ల, ఎక్కడేదో ఇన్సిడెంట్ ఇలా జరగడం వల్ల అది రకరకాలుగా ప్రభావితం చెంది ఇంకో చోట ఇంకో ఇన్సిడెంట్ ఏదో చెందుతూ ఉంటుంది అనేది.
ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అనే దానికి అట్ ద సేమ్ టైం బటర్ఫ్లై ఎఫెక్ట్కి చిన్న రూట్ కనుక్కొని ఇవి మేనేజ్ అనమాట. ఈ బటర్ఫ్లై దాంట్లో డైలాగ్ ఏంటి, పిట్టలు బటర్ఫ్లై తింటాయా అన్నది కూడా మీ పాప డైలాగే అని అది మీ పాప నుంచి కాపీ కట్టారా? అదేంటంటే గార్డెన్లో ఆడుకుంటుందండి, గార్డెన్ కూడా కదా చిన్న స్పేస్లో ఉంది మా ఇంటి దగ్గర. అక్కడ బటర్ఫ్లై ఎగురుతుంది, దాని బటర్ఫ్లైస్ చిన్నప్పుడు చాలా ఇష్టం, ఎగురుతుంది. అక్కడ చిన్న పూలగుండలు పెట్టాం, వాటి మీద వాళ్తుంది అప్పుడు వెళ్తుంది. సో నేను చూపిస్తున్నాను బటర్ఫ్లైని, అదిగో బటర్ఫ్లై అని చూపిస్తాను. సడన్గా ఒక పెట్టొచ్చి బటర్ఫ్లై ఎత్తి కళ్ళ ముందు ఎత్తిపోయింది. అది షాక్ అయింది, పిట్టలు బటర్ఫ్లైస్ తింటాయా అంది. సో ఊరికి ఏ జరిగిన కాన్వర్సేషన్ అసిస్టెంట్స్తో షేర్ చేసుకుని ఉంటాను, ఊరికి చెప్తుంటాను. ఏ మ్యాటర్ జరిగినా, ఏదైనా లైఫ్లో చిన్న ఇన్సిడెంట్ జరిగినా అంటే నేను చెప్తుంటాను అనమాట. యాక్చువల్గా నేను ఫ్యామిలీతో కన్నా నా అసిస్టెంట్ డైరెక్టర్స్తో స్పెండ్ చేస్తే ఎక్కువ టైం. నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కమ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తాను. వాళ్ళతోనే నాకు అదే ఆనందం అనమాట. రూమ్లో కూర్చుంటాను, జోక్స్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, ప్రపంచంతో మాట్లాడుకుంటాం. నా ఎక్స్పీరియన్స్ చెప్తుంటాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తుంటారు. ఎక్కువ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే అది చెప్తాను అనమాట. మీరు అసిస్టెంట్స్లో మీ కర్మరా, ఎందుకంటే నేను చెప్పే ప్రతిదీ, నేను మావాడి మీద ప్రేమని, మా పిల్లల మీద ప్రేమని, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాబ్లం మీకు చెప్తుంటాను. సో రేపొద్దు మీ అసిస్టెంట్స్ కూడా ఇలాగే వింటారు మీ డైరెక్టర్లు అయిన తర్వాత. సో ఇప్పుడు నా అసిస్టెంట్స్ కూడా మీరు వెనక తప్పదు అని చెప్తుంటాను. సో అది చెప్తే లైక్ సార్ ఇదే చాలా బాగుంది సార్, విల్ యూజ్ దిస్, చాలా బాగుంటుంది అని. ఇలా మీ ఆ బటర్ఫ్లై కాన్సెప్ట్ మీద సినిమా అంతా రన్ అవుతుంది. రన్ అప్పుడు ఇది బాగుంటుందని దే సజెస్టెడ్ అండ్ వీ యూజ్డ్ ఇట్ అనమాట. అక్కడ లెక్కల మాస్టర్ దగ్గర టాపిక్ కట్ అయిపోయింది. అసలు అంత బిజీగా ఉన్న మీరు, అంత నాలెడ్జ్, అంత ఎడ్యుకేషన్ ఉన్న మీరు, సినిమా మీద ఎలా పడింది మనసు? అసలు చిన్నప్పటి నుంచి రాయాలని కోరుకుండేదండి బాగా. నేను కవితలు రాసేవాడిని బాగా. చిన్నప్పుడు పోయిటరీ పిచ్చి, కవితలు బాగా చదివేవాడిని. తెలుగులో ఉన్న మంచి మంచి కవుల పుస్తకాలందరూ చదివేవాడిని. చిన్నప్పుడు ఏంటంటే మీకు చిన్నప్పుడు పెద్ద వంశీ గారి సినిమాలు జరుగుతుండేవి మా స్కూల్ ఎదురుగుండా. కనక మహాలక్ష్మి రికార్డింగ్ ట్రాన్స్ ట్రూప్ అనేది కరెక్ట్గా మా స్కూల్ ఎదురుగుండా హౌస్ అనమాట. సో ఒక డైరెక్టర్ హడావడి అరవడం ఆయన ఇదంతా చూసి థింక్. సో అప్పుడే కొంచెం ఫస్ట్ టైం ప్యాషన్ అనేది క్రియేట్ అయింది. సో అక్కడి నుంచి రైటర్ అవుతానే ఉంది. పోయిమ్స్ రాసినా, కవితలు రాసినా, కథలు రాసినా, ఏం రాస్తున్నా కానీ పని సినిమా గురించి ట్రావెల్ అవుతూనే ఉందన్నమాట. సో నేనంటే బాగా డబ్బు సంపాదించుకోవాలి, కొంత మనీ సంపాదించుకుని హైదరాబాద్ వెళ్ళిపోవాలి. హైదరాబాద్ మనకేం దొరకపోవచ్చు, ఫుడ్ దొరకపోవచ్చు, ఇదంతా పెట్టుకుని డైరెక్షన్ ట్రై చేయాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేయాలి, అది నా ఏం. కానీ ఎప్పుడైతే నాకు ట్యూషన్స్లో ఆదాయం ఎక్కువైపోయింది, అలా వేరే కాలేజీలో పిలిచారు, చెప్పిన ఆదిత్య కాలేజీకి వెళ్ళాను. అక్కడ ఇన్కమ్ ఎక్కువైపోయింది, చాలా పెద్ద ఇన్కమ్ అనమాట. ఆ రోజుల్లోనే ఇట్స్ వెరీ గుడ్ నాకు. అంటే చాలా పెద్ద శాలరీ వచ్చేది. సో వెరీ కంఫర్టబుల్. సో అలా కంఫర్టబుల్ అప్పుడు చాలా కంఫర్టబుల్ అయిపోతున్నాను. ఇలా అయిపోతే డెఫినెట్గా ఇంక డైరెక్టర్ కాలేను అని నెమ్మదిగా స్టార్ట్ అయింది. నేను అనుకున్న గోల్ రీచ్ కావాలని భయం స్టార్ట్ అయ్యి ఒక వన్ డే యాక్చువల్లీ నేను బాగా సంపాదిస్తుంటే అంతవరకు మా నాన్నగారు ఆయనే మా అందరికీ బిజినెస్ చేయడం. సో ప్రతిదీ ఆయనే చూసుకుంటాడు, మమ్మల్ని ఏ పని చేయనివాడు ఆయన మొత్తం. సో నేనంటే మా నాన్న పట్టుబట్టి ఇగో నీకు ఇంత శాలరీ వస్తుంది, నేను ఎంత సంపాదిస్తున్నాను, ఎంత కష్టపడితే మంత్ నేను సంపాదిస్తాను, కానీ ఎంత వస్తుంది నాకు అని అనిపించేసాను. నేను ఆయన బియ్యం వ్యాపారం చేసేవారు. సో డైలీ ఒక 50-60 కిలోమీటర్స్ సైకిల్ దొక్కేవారు. ఆయన ఇంత కష్టపడుతున్నాను వద్దు అని అనిపించేశాను. సో అది ఎంత తప్ప తర్వాత అర్థమైంది నాకు. ఇది గుర్తు చేయండి, తర్వాత మాట్లాడుకుందాం. సో అప్పుడు ఏంటంటే మనిపించేసి జాబ్ చేస్తున్నప్పుడు ఇంకా మళ్ళీ స్టార్ట్ అయింది. చెప్పలేకపోతున్నాను క్లాసెస్ చెప్పలేకపోతున్నాను. అంటే స్టూడెంట్స్లో మంచి పేరు ఉంది, మళ్ళీ బ్యాడ్ అయిపోతాను, నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను. ఇంకా అదంతా వెళ్ళిపోవాలని ఉంది. ఏదో నైట్ అంతా రాస్తున్నాను. అంటే ఎలా ఉండేదంటే నాకు దగ్గర రహస్యం ఇది ఉంది, నేను ప్రతిరోజు నేను ఏమవుతాను ఎవరికి తెలియదు అనేది ఒక లోపల ఏదో ఉండేదన్నమాట. నేను నిజంగా అవుతానో తెలియదు, కానీ నేను డైరెక్టర్ అవుతాను అందరికీ తెలియదు, ఇలా ఉండేది. కానీ తర్వాత వెంటనే అంతే ఇన్ఫెక్ట్ స్టార్ట్ అయిపోయింది. నేను ఎప్పటికీ అవ్వలేను, ఎందుకంటే నేను క్లాసెస్ చెప్పుకుండిపోతాను. ఇంకా డే అండ్ నైట్ క్లాసెస్ అంటే ఎలా ఉంటాయి, మార్నింగ్ 6కి లేస్తే నైట్ ఈవినింగ్ 6 వరకు క్లాసెస్ ఉంటాయి. తర్వాత డౌట్ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ 10-11 అయిపోతుంది, మళ్ళీ ప్రిపేర్ కావాలి, మార్నింగ్కి మళ్ళీ క్లాసెస్ చెప్పాలి. ఇది ఒక 24 hours జాబ్ అనమాట. సో మళ్ళీ మా నాన్నగారి దగ్గరికి వెళ్ళాను. ఇలా నాన్న నాకు చేయబుద్ధి కావట్లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు, నాకు డైరెక్షన్ చేయాలంది. నేను ముందు నుంచి అదే అనుకున్నాను, యాక్చువల్గా ఎవరికి చెప్పలేదు అని అంటే ఆయనకి అస్సలే మాట్లాడలేదు. ఎందుకంటే భయంకరంగా సంపాదించే కొడుకు ఫస్ట్ టైం మన జీవితంలో రిలాక్స్ అవుతున్నాడు. కూర్చొని బుక్స్ అవ్వడం మొదలుపెట్టారు. చలం బుక్స్, అవి బుక్స్, నా దగ్గర ఏవైతే బుక్స్ ఉన్నాయో మొత్తం నా దగ్గర చాలా బుక్స్ ఉండేవి. ఆ బుక్స్ అని చదవడం మొదలుపెట్టాను. ఒక్కోటి కూర్చొని ప్రశాంతంగా కూర్చొని పొద్దున్న లేవడం, కాఫీ తాగడం, కూర్చొని చదువుతుంటే చాలా ముద్దుగా ఉండేది, ముచ్చటగా ఉండేది.
అని ఒకటే మాట అన్నారు, నువ్వు లైఫ్ లాంగ్ మళ్ళీ బాధపడకూడదు, నేను చేయలేకపోయినాని ట్రై చేసే, జరుగుతులేదు తర్వాత విషయం అసలు ముందు. అది కూడా చెప్పాను, జరుగుతులేదు నమ్మకం లేదు, నాకే నమ్మకం లేదు, కానీ నాకు ఇంట్రెస్ట్ కలగట్లేదు, చేయడం కలగట్లేదు అంటే, సో నువ్వు ట్రై చేయి, వెళ్ళిపో, ఇది ఆగొద్దు, తర్వాత చూద్దాం ఏం జరుగుద్ది అనేది. ముందు అసలు నువ్వు ట్రై చేస్తే లైఫ్ లాంగ్ ఇప్పుడు బాధపడవు, ఇలా చేయలేకపోయినా బాధపడవు. ఒకవేళ చేసి ఫెయిల్ అవ్వాలనుకో అది పర్లేదు, నెక్స్ట్ నీకు ఇది జాబ్ ఉంది అలా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే నుంచి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో ఆయనకి ఇచ్చింది జీవితంలో రెస్ట్ ఇస్తే ఓన్లీ 1 year ఇచ్చారన్నమాట నేను. ఆ నెక్స్ట్ నుంచి మళ్ళీ ఆయన సైకిల్తో కూడా ఆయన బీమా వ్యాపారం మళ్ళీ ఆయన స్టార్ట్ చేశారు. సో నేను హైదరాబాద్ వచ్చేసాను. అంటే ఇంకా ఆ టైంలో కూడా ఆయన మేబీ ఈ విషయం జరిగేసరికి ఆయన 73 సంవత్సరాలు అనుకుంటా, 73 సంవత్సరాల వయసులో మళ్ళీ నేను కష్టపెట్టాను నేను. సో ఆ విషయం ఎప్పుడు బాధగా ఉంటుంది నాకు. ఇప్పుడు కాలేజ్ జాబ్ మానేసి హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేశాను. ఎవరి దగ్గర అండి ఫస్ట్ మీరు జాయిన్ అయింది? ఫస్ట్ నేను ఎడిటర్ మోహన్ గారి దగ్గర స్టార్ట్ అయ్యాను. అందరూ శ్యామగౌరి లాభం గారండి, హనుమాన్ జంక్షన్. మీ నాన్నగారు మీ పీక్ చూసింది ఎప్పుడు, ఏ స్టేజ్? ఆర్య చూశారు, తర్వాత 100%లో అంతవరకున్నారు. జస్ట్ 1 year అయిపోయింది. మీరు కవితలు బాగా రాస్తారని నాకు తెలుసు, మీరు చెప్పారు. ఇప్పుడు మీరు రాసిన బెస్ట్ కవిత ఒకటి చెప్పండి ప్రేక్షకుల కోసం. మర్చిపోయాను. ఒక 2 లైన్లు చెప్పండి చాలు. ఒక పోయం గురించి చేరాతల్లో చేకూరు రామారావు గారని ఆంధ్రజ్యోతిలో పోయిమ్స్ గురించి అనలైజ్ చేసి రాసేవారు. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో రాసేవారు అన్నమాట. సో అందులో కొంచెం గుర్తుంది, ఆ పోయం చెప్తాను మీకు. అది సో దాని గురించి రాశారన్నమాట యాక్చువల్గా. పర్లేదు, గుర్తు తెచ్చుకోండి, మనం చివరిలో చెప్దురు కానీ. ఓకే సార్, బెటర్. ఓకే, మళ్ళీ గుర్తు చేయండి, గుర్తుపెట్టుకోండి. గుర్తు చేసుకోండి. ఇంతకుముందు మీరు ఏదో గుర్తు చేయమని నాకు చెప్పారు, అది నాకు గుర్తు చెప్పండి ఏంటది. మీరు ఏదో నన్ను గుర్తు చేయమన్నారు ఇంతకుముందు, అదేంటో నాకు గుర్తులేదు. అవునా, నేను గుర్తు చేయాలా? ఇది చాలా దారుణం కదా. ఇదైతే గుర్తుపెట్టుకున్నాను. కవిత చివరిలో అడుగుతాను. సినిమా కాన్సెప్ట్ వచ్చేసి బిగినింగ్ మీ ప్రమోట్ నుంచి స్టార్ట్ చేశారు. ఏంటి, ఆకలి, నిద్ర, సెక్స్ అది మనుషులకి జంతువులకి కామన్, దాంట్లోంచి వేరు చేసేది ఎమోషన్ అనేది. ఆ స్టేట్మెంట్ ఎంతవరకు కరెక్ట్? అసలు జంతువులకు ఎమోషన్ ఉండదన్నా మీ ఉద్దేశం? నా ఉద్దేశం అది కాదండి. సో ప్రత్యేకంగా మనకి ఫీలింగ్స్ అనేవి, సపోజ్ ఒక ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తే, ఇప్పుడు మనకు ఒక ఫేస్ ఉంది, మీరు జంతు ముఖం చూస్తే కనుక, నేను అందుకే జంతువులు అమాయకులు అంటాను నేను. అందరూ ఏంటంటే వాడి జంతు ప్రవృత్తి అని రాస్తుంటారు కథలో రాసేటప్పుడు కూడా. అంటే ఒక విలన్ గురించి రాసేటప్పుడు జంతు ముఖం, లేకపోతే జంతు ప్రవృత్తి, లేకపోతే విలన్కి జంతువులతో కలిపి పేర్లు పెట్టాలు అన్నీ ఉంటాయి. కానీ చూస్తే జంతువులు చాలా అమాయకంగా ఉంటాయి. ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఫేస్లో, చూడండి ఎప్పుడైనా యానిమల్స్కి. వాటి నవ్వు తెలియదు. అంటే ఒక సింహం తీసుకుంటే సింహం అలాగే ఉంటుంది, దాని పాపం దానికి వేటాడి తిన్నవతం తెలుసు అంతే, అంతమించి అది క్రిమినల్ కాదు. ఎలాంటి క్రిమినల్ ఐడియాస్ చేసి, అంటే 1 step ఉంటుంది అనమాట. ఏ ఎమోషన్ అయినా, ఏ ఒక్క విషయం అయినా సరే ఒక 1 step ఉంటుంది. ఆ 2nd step నుంచి మనం టర్న్ చేసి ట్రావెల్ చేసి తిప్పి చెప్పేది అనేది ఉండదు. సో వీ కెన్ కంట్రోల్ ద ఎమోషన్స్, వీ కెన్ కంట్రోల్ ద ఫీలింగ్స్. సో అక్కడే మన జంతువులను వేరుపడతాం ప్రతిదీ కూడా. ఇప్పుడు వెళ్ళిపోయి ఒక యానిమల్ని ఆకలిస్తుంటే చంపేసి తినడం అనుకుంటే ప్రవృత్తి అనుకోండి, చంపేసి తినేస్తాయి. కానీ మనం ఆగగలం, కావాలితే జాలిపడగలం. కాదు అనుకుంటాం, వెళ్ళిపోతాం. అంటే ఎమోషన్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఆవు దూడ ఉంది, ఆవు నుంచి దూడని వేరు చేస్తాము. ఆవు అనేది ఏడుస్తుంటుంది, అది ఎమోషనే కదా. అంటే అది కాదు అనేది ఎమోషన్. అంటే నా ఉద్దేశం ఎమోషన్ అంటే ఒక ప్రేమ మాత్రమే, దుఃఖం మాత్రమే కాదు నా ఉద్దేశం. ఓకే, ఎనీ యాంగర్ కావచ్చు, అదే మాత్రమే కాదనమాట. సో అక్కడే మనం వాటి నుంచి వేరుపడ్డాం. అంటే నేచర్ ప్రకారం ఏదైతే జరుగుతుందో దాన్ని కాదంటలేదు. ఏదైతే నేచర్ నుంచి మనం తీసుకుని దాన్ని డెవలప్ చేసామో దాన్ని ఎమోషన్ అంటున్నాం. ఓకే, అంటే మీరు అన్నది నాకు ఇలా అర్థమైంది. అంటే మొన్న ఒక స్నేహితుడు నన్ను ఇలాగే అడిగాడు, ఈ పాయింట్ ఎంతవరకు కరెక్ట్, ఆయన సుకుమార్ గారు చెప్పారు కదా. అంటే నాకు అప్పుడు కరెక్టే కదా, ఇది కరెక్ట్ అనిపించింది. నేనేం చెప్పానంటే ఆయనకి నాకు అర్థమైంది, ఎమోషన్ ఓకే, మనం ఏంటి వాళ్ళు ఎప్పుడప్పుడు తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ ఏదో పులి ఉంది, ఏదైనా తినాలనిపించింది టక్ మంది దిగేసి కోపంగా తీసుంటుంది. బట్ మనిషి అక్కడ ఆపుకోలేక ఇంకెక్కడో చూపిస్తున్నాడు. అదైనా కాన్సెప్ట్ కావచ్చేమో. ఇది ఇంకా చాలా బాగుంది, మరి ముందు చెప్పొచ్చు కదా, అదే ఆన్సర్ చెప్పండి వాడిని. మరి ముందు చెప్పాలి కదా నాకు. అంతేనా, మీది అదేనా కాదా? అదే, కానీ దాన్ని ఇంకోలా ఎలా చెప్తున్నానంటే, నేను ఇప్పుడు నేచర్ ప్రకారం మనం ఏవైతే వచ్చేసాయో, నేచురల్ జంతువులకి మనకి ఏవైతే కామన్గా వచ్చేసాయో, నేను వాటి గురించి మాట్లాడట్లా. సో బియాండ్ దట్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు మీ బిడ్డను ప్రేమిస్తారు, ఆవు తన దూడను ప్రేమిస్తుంది, నేను వీటి గురించి మాట్లాడట్లా. ఇవన్నీ కామన్ మనకి. సో మనం జంతువులకి వాటికి ఏవైతే కామన్గా అవన్నీ ఉన్నాయి, మీరు విశ్వాసం చూపిస్తారు, అది కాదంటున్నాను అనేది. సో ఇది కాకుండా బియాండ్ మీరు ఏం చేయగలుగుతున్నారు. సో దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్స్ అండ్
ఇదే యాక్చువల్లీ దిస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు ఆవు దూడను ప్రేమిస్తుంది, మనం కూడా పిల్లల్ని ప్రేమిస్తాం. కాకపోతే ఎమోషన్ అవి ఇమీడియట్గా చూపిస్తాయి, మనం చూపించామన్నది అని మనం కంట్రోల్ చేసుకోగలం. అందుకని కంట్రోల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మ్యానిపులేషన్ ఉంది మనకి. సో ఇక్కడ నుంచి ఆలోచన అక్కడితో ఆగిపోయింది. నేచర్ ప్రకారం ఒక తల్లి బిడ్డను ప్రేమిస్తేనే నేచర్ కంటిన్యూ అవుతుంది. అది నేచర్ తన సౌలభ్యం కోసం మనకి ఇచ్చిన ఒక లక్షణం అన్నమాట. ప్రతి జాతి తనలాంటి జాతిని కాపాడాలనుకుంటుంది, వృద్ధి చేయాలనుకుంటుంది. అంతే కదా, మన పిల్లగానంలో అదే ఉద్దేశం. సెక్స్ అనేది కూడా అదే ఉద్దేశం. సో అది కామన్గా జరుగుతుంటుంది అన్నిటికీ కూడా. నేను ఇది కాదు, అన్నీ మనం చేస్తాం, అది చేస్తాం. ఇది కాకుండా మనం ఏవైతే ఎక్స్ట్రా చేస్తున్నామో లేదా నియంత్రించగలుగుతున్నామో, మనకంటూ వాటికి మన తేడా ఏంటి? బ్రెయిన్, అంతే. సో వాటి పవర్ కన్నా మన బ్రెయిన్ పవర్ చాలా ఎక్కువ. సో ప్రతిదాన్ని ఎమోషన్ కంట్రోల్ చేయగలం, ఆలోచించగలం, కొత్తది వేయగలం, సో క్రియేట్ చేయగలం. వాళ్ళ చేతిలో క్రియేషన్ లేదు. నేనేది క్రియేషన్ అంటే ఏ స్టేట్మెంట్ అయినా సరే ఎప్పుడు కూడా 100% ఎప్పుడు కరెక్ట్ ఉండదు. మీరు ప్రపంచంలో ఏ స్టేట్మెంట్ తీసుకోండి, ఏది కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తాం అంతే, అది 100% కరెక్ట్ ఉండదు. అక్కడ డిఫర్ అవుతాం అనమాట. అందుకే వాళ్ళు డిఫర్ అవుతున్నారు. కానీ స్టేట్మెంట్ ఇస్తాం, స్టేట్మెంట్ ఎప్పుడు కూడా 99% కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంతకే నేను ఒకటి చెప్పాను. ఇప్పుడు అందుకే నేను ఎప్పుడు స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ట్రై చేయను, మన సినిమా కాబట్టి. కానీ ఇప్పుడు ఇందాక చెప్పాను అంటే మన క్రియేషన్ ఉండదు, మన క్రియేషన్ ఉంటుంది, వాటిలో ఉండదు ఉన్నాను. వెంటనే ఎక్కడో వచ్చి ఎగ్జాంపుల్ అయినా దాన్ని ఖండిస్తుంది. పక్షులు గూడు కట్టుకుంటాయి అని స్టార్ట్ అవుతుంది. నేనేదేంటంటే మోస్ట్ కామన్గా ఉండే 99% తీసుకుని మాట్లాడతాను. ఎప్పుడు మనం మాట్లాడినా కూడా 1% మనం క్యాల్కులేట్ చేయకుండా అందరూ ఆ తెలంగాణలో అందరూ మంచోళ్ళు రా అంటే అందరూ మంచోళ్ళ ఉద్దేశం కాదు, మ్యాక్సిమం నేచర్ అలా ఉంటుందని అనమాట. సో ఏ స్టేట్మెంట్ అయినా అక్కడే వస్తుంది అనమాట. కాబట్టి ఆ విధంగా తీసుకుంటే ఆ స్టేట్మెంట్ కరెక్ట్. మీరు ఇఫ్ యూ గో టు 100%, మళ్ళీ నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అది రాంగ్ అయిపోద్ది. సినిమా చూసిన ప్రతి వాళ్ళు, మీ సినిమాలు చూసిన ప్రతిసారి ఇండస్ట్రీలో, ముఖ్యంగా బయట కంటే ఇండస్ట్రీలో ఈయన ప్రతిసారి తన ఇంటెలెక్చువల్, తన ఇంటెలిజెన్స్ని, తన మేధావితనాన్ని జనాల మీద రుద్దడానికి ట్రై చేస్తుంటాడు. ఈ ప్రతి దాంట్లో ఇది జరుగుతుంది అనేది రెగ్యులర్గా వస్తుంది ఈ మధ్య కామెంట్. దానికి మీ సమాధానం ఏంటి? అంటే ఒకటండి, అది ఎందుకు వస్తుంది అంటే నేను సరిగా అర్థం అయ్యేటట్టు చెప్పకపోవడం వల్ల అంతే. కొన్నిసార్లు చెప్పలేకపోతున్నాను. అంటే వన్కి జరిగింది ఏంటంటే, నేను ఎప్పటికీ ఇట్స్ మై ఫెయిల్యూర్ ఫీల్ అవుతాను. నేను ఆడియన్స్ ఎప్పుడు తప్పు కాదు. నాకు ఎగ్జాంపుల్, నాకు నా ఆర్యాలో నేను డైలాగ్స్ ఉన్నాయి, తెగ భయపడిపోతున్నాను. నీకు అర్థమవుతాను, అందరితో పోరాడాను, అర్థమవుతా లేదని. ఎలా అంటే చుట్టుపక్కల అన్నీ పగలగొడుతున్నాడు హీరో. ఆర్యాలో ఒక ఫైట్ ఉంది, అక్కడ అందరికీ నాకు కాన్ఫ్లిక్ట్ ఏంటంటే, డిస్కషన్ ఏంటంటే, అక్కడ మంచి ఫైట్కి ఆస్కారం దొరికింది హీరోకి, హీరోయిజం చూపించడానికి. అందరిని కొట్టేసి ఇరగదీసేయాలి హీరో అనేది అందరు వాదన. సో నేను ఒక్కడిని, నా వాదన ఏంటంటే, తన పవర్ని జస్ట్ ఇలా కొడతారని చూపిస్తే చాలు, మిత్రులకు అర్థం అవుద్ది, దాన్ని డైరెక్ట్గా కొట్టి చూపించట్లేదు, ఇది కొత్త విషయం అవుతుంది అని నా వాదన. దీనికి సెట్కి వెళ్ళే వరకు కూడా ఈ డిస్కషన్ జరుగుతూనే ఉంది, పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. కానీ నేను పట్టుపట్టి అక్కడ కొట్టి నేను సరే షూట్ చేస్తాను, అందరితో పోరాడి షూట్ చేస్తాను. కానీ భయం ఉంది లోపల, అవుద్దు లేదు అని. సో తర్వాత అదే స్క్రీన్ మీద వచ్చేసరికి ఎక్కడ పాలకొల్ లాంటి సి క్లాస్ సెంటర్లో దానికి అందరు క్లాస్ కొట్టారు. అది ఇంకో డైలాగ్ ఉంది, అమ్మాయిని కాక్రోచ్ అంటాడు హీరో, అమ్మ భయపడి పడేస్తుంది బుక్స్ అన్ని, పడేస్తుంటే అని చూసారా, లేని కాక్రోచ్నే ఉన్నట్టు ఫీల్ అయ్యారు, ఉన్న ప్రేమ కానీ లేనట్టు ఫీల్ అవుతారు అని. ఇలా అంటే ఇది అర్థం అవుతా లేదా అని, కానీ దాన్ని కూడా క్లాస్ కొట్టారు. సో నేను అంటే అక్కడ నేను కరెక్ట్గా కన్వే చేయగలిగాను, అమ్మాయి రియాక్షనో లేకపోతే హీరో ఫిలాసఫీనో ముందు ఇంజెక్ట్ చేసి. మేబీ నేను అనేది ఏంటంటే ప్రేక్షకులు ఎదగాలి లేకపోతే ఎదగాలి అని అలా స్టేట్మెంట్ ఇచ్చేలేను. మీరు ఒకసారి ఎక్కడో ఇచ్చారంట ఒక ఇంటర్వ్యూలో, ప్రేక్షకులు నా సినిమా స్థాయికి ఎదగలేదు, ఇంకా ఎదిగితే వస్తుందని ఇచ్చేస్తుంటే, నేను ప్రేక్షకులు నా స్థాయికి ఎదగలేను అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చుంటే, ప్రేక్షకులు తప్పు కాదు యాక్చువల్గా, నేను ఇంకా ఎదగలేని స్టేట్మెంట్ ఇప్పుడు చెప్తున్నంత మెచ్యూరిటీ నాకు వచ్చింది. ఇప్పుడైతే ఆ స్థాయికి నేను ఎదిగాను. ఇచ్చారా ఇంతకు ఆ స్టేట్మెంట్? మీరు ఏమో గుర్తులేదు నాకు, ఏమో ఇచ్చుంటాం, కోపం వచ్చేస్తుంటుంది కదా, ఇంత కష్టపడ్డాం ఎందుకోలేదని చెప్పి. ఎవరొకరు ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో పని చేయడం మొదలెడతాం, అది సక్సెస్ కాలేదు, అందులో ఏం చేస్తాం, వాడు తప్పు, వాడు టైంగా తీసుకురాలేదు, వీడు తప్పు, యాక్చువల్గా వీడు రోజుల్లా అన్నాడు, లేకపోతే అని అందరూ ఏం చేస్తుంటాం మళ్ళీ పక్కన పెట్టేసి. సో అది కామన్. మేబీ నేను మనిషినే కాబట్టి అలా నిందించేస్తుంటాను, చేస్తుంటాను, నాకు గుర్తులేదు యాక్చువల్గా. మీ ఆ స్టేట్మెంట్ మీద మా ఒక స్నేహితుడు పంచి కూడా వేశాడు, ఏంటి ఎదగాలి అంటే, అవును సుకుమార్ గారు 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేస్తారు కదా, ఈ లోపు ఇలాగే ఎదుగుతాం కదా మనం. ఇది చాలా బాగుంది, థ్యాంక్స్ చెప్పండి. అందుకనే మీ సినిమా హిట్ అయింది.
సో ఆయన కూడా సినిమా సక్సెస్ అయిందని చెప్పి బాగుందని చెప్పి ఉండాలి మీకు అయితే ఫోన్ చేసి. ఇది నాన్నకు ప్రేమ దేని గురించి మాట్లాడుతున్నారు? మీ పాత ఇది తొందర తీశారు కదా మీరు. ఇంకా మీలో ఉన్న మంచి పాయింట్ ఏంటంటే ప్రతి సీన్కి మీరు అసలు ఒక 10-20 వర్షన్స్ రాసుకుంటారంట అసలు ప్రతి సీన్కి. మరి అన్ని వర్షన్ రాసుకొని మళ్ళీ షూటింగ్ టైంలో అరే ఆ మొదటి వర్షన్ తీసుకురా దాంట్లో ఈ డైలాగ్ అని నోట్తో సహా చెప్పేస్తారంట. మరి ఇంత క్లారిటీ ఉన్నోళ్ళు మరి ఎందుకు జనాలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఈరోజు ఈ సినిమా సక్సెస్ అయింది. ఇట్స్ లైక్ దీన్ని నేను ఎదురంటే ఫీల్ అవుతున్నా. ఎదురు అంటే అర్థమయ్యేటట్టు చెప్పడము, లేకపోతే నాలో అయితే లోపాలు ఏమున్నాయో మేము ఆ లోపాలు కవర్ చేసుకోవడము. అది మేబీ ఇది ఫ్లాప్ అయితే ప్రేక్షకులు నుంచి చూస్తున్నామండేమో. ఇదే సినిమా ఆడకపోతే అంటే మీ తప్పు అని. అంటే ఇప్పుడు ఆనందంలో ఉన్నాను కాబట్టి అన్ని పాజిటివ్గా చెప్తున్నాను. సరే అలాగని కాదులేండి. ఇట్స్ లైక్ నేను ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్కి కట్టుబడి ఉంటాను. ఈ సెకండ్ స్టేట్మెంట్ రాను. ఓకే. ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు మీకు? చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మీకు, అది డైరెక్టర్ కావచ్చు ఇంకా ఇండస్ట్రీలో మీకు చాలా ఆత్మీయమైన వ్యక్తి? డెఫినెట్గా రత్నవేలు దేవిశ్రీ ప్రసాద్. రత్నవేలు దేవిశ్రీ ప్రసాద్ సో నేను అప్పుడప్పుడు కలిసా కానీ తర్వాత బన్నీ వాసు ఇట్స్ లైక్ అని హీరోస్ అని తీయట్లేదు బికాస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది ఎప్పుడు ఉంటుంది. బన్నీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ సిన్స్ ఆర్య. దాన్ని సెపరేట్గా చెప్పట్లేదు నేను. అది ఇద్దరం లైక్ బాక్స్ అనమాట. ఇంకా అందరూ బాక్స్ కట్టేసి చెప్పేస్తుంది. బికాజ్ ఆర్య నుంచి కూడా నేనే ప్రాబ్లం ఉన్నా తనకు చెప్తూ ఉంటాను, లేదా తన ఏదన్నా సరే నాతో షేర్ చేసుకుని ఉంటాడు. వీఆర్ లైక్ వెరీ క్లోజ్ బన్నీ అండ్ నేను. సో నెక్స్ట్ దేవి రత్నవేలు. అంటే దేవి రత్నవేలు అంటే మేము కంటిన్యూస్ కలుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. సో ఒకళ్ళ స్టేషన్ ఇంకోళ్ళు కోరుకోవడం, ఎవరైనా చూస్తుంటే ఏమైనా లోపాలు ఉంటే పంచుకోవడం, షేర్ చేసుకోవడం, నన్ను ఉంటే డైరెక్ట్గా చెప్పడం. అంటే ఇదొక ఎమోషనల్ జర్నీ అనమాట. నేను దేవిశ్రీ ప్రసాద్ రత్నవేలు గారి వాళ్ళతో ఇదొక ఎమోషనల్ జర్నీ. ఈ సినిమాకు ఆయన ఉంటే ఇంకా బాగా ఉండేదని ఎప్పుడు అని ఫీల్ అయ్యారా రత్నవేలు గారు? అంటే ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్గా రత్నవేలు గారు ఈజ్ మై ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్. అది ఎప్పటికీ. ఎందుకంటే నేను చెప్పేది ఈజీగానే కమ్యూనికేట్ అయిపోతుంది. ఇంకా దాన్ని ఇంప్రూవ్ అంటే నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక విషయం చెప్పడానికి ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ లేకపోతే చెప్పడానికి చాలా ఎక్స్ప్లెయిన్ చేసి వస్తాయి. అది ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా కాదు బ్రదర్ యాక్చువల్గా ఇది ఇప్పుడు అని అంటే అయిపోతుంది. ఓకే సుకు ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ అని. సో నా జాబ్ ఈజీ అయిపోతుంది అనమాట. కానీ ఈ సినిమా పట్ల రత్నవేలు గారు ఉంటే బెటర్ అయ్యేది అని చెప్పలేను. ఎందుకు చెప్పలేను అంటే బికాజ్ ఈ సినిమా రత్నవేలు గారు చేస్తే ఎలా ఉంటుందో నాకు ఇంకా తెలియదు కాబట్టి. నాకు కేవలం విజయ్ చక్రవర్తి చేసిన వెర్షన్. నేను ఏదనుకున్నాను అవుట్పుట్ హీఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలా బాగా ఇచ్చాడు దీన్ని. సో చాలా కష్టపడ్డాడు. ఎప్పటికప్పుడు నన్ను నా థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకుంటూ మ్యాచ్ అని ట్రై చేశాడు. మీరు చూస్తే ఇట్స్ వెరీ గుడ్ విజువల్స్. కథ పర్ఫెక్ట్గా నేరేట్ అయింది స్క్రీన్ పైన. అంటే అతను లేకపోవడం వల్ల క్లాష్ రావడం వల్ల పెట్టుకున్నారా? అవును, రత్నవేలు గారు క్లాష్ రావడం వల్లే తను పెట్టుకోవాల్సి వచ్చింది. బట్ డెఫినెట్లీ ఐ కాంట్ టెల్. నేను రత్నవేలు గారు ఈ సినిమా ఎలా చేస్తుంటుందో నాకు ఇంకా తెలియదు కాబట్టి. సో దిస్ ఈస్ ద బెస్ట్ అవుట్పుట్ ఫర్ మీ. ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే సార్, ఇండస్ట్రీలో మిమ్మల్ని మీ క్లోజ్ ఫ్రెండ్స్కు కొంతమంది చీట్ చేశారని, చీట్ మీన్స్ అంటే అది ఫిజికల్ అవ్వచ్చు, ఫినాన్షియల్ అవ్వచ్చు, ఏదో ప్రొఫెషనల్ అవ్వచ్చు, అది ఎప్పుడు మోసం చేశారని మీరు ఎప్పుడు మీ క్లోజ్ ఫ్రెండ్స్తో ఫీల్ అవుతూ ఉంటారని మీ వాళ్ళే నాకు కొంతమంది చెప్పారు. అంటే మీకు అది ఎంతవరకు నిజం? ఎవరైతే ఈ క్వశ్చన్ చెప్పారో వాళ్ళకి కూడా ఆన్సర్ కూడా తర్వాత చెప్పాను నేను. సో ఇదే ఆన్సర్ చెప్పాను, అదే ఆన్సర్ ఎప్పుడు మీకు చెప్తాను. నేను ఒకసారి ఒక డైరెక్టర్ దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. తను చీప్ అమ్మన్నాడు. కోపం వచ్చింది బికాజ్ నేను లెక్చర్ చేశాను. ఎవరో పేరొద్దు, ఒక డైరెక్టర్ దగ్గరికి. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇది మేడ్చల్ దగ్గర. అక్కడి నుంచి నేను సిటీకి నడుచుకుంటూ వస్తాను. కోపం వచ్చి అదే వెహికల్ లేదా? వెహికల్ ఉంది. వెహికల్ అంటే నాకు వెహికల్ లేదు, నేను బస్ ఎక్కాలి లేదా ఆటో ఎక్కాలి, ఏదో ఎక్కువ ఉండొచ్చు. అదేంటి మీరు ఇండస్ట్రీ బిఫోర్ బాగా సంపాదించారుగా? కోపం వచ్చాను నేను. అందుకే కోపానికి మనకి సంబంధం లేదు కదా. కోపంలో ఇలా కూడా చేస్తుంటారు. అవును. అంటే కోపం వచ్చిన అంటే రిజెక్ట్ చేసేయాలని కోపం వచ్చి కోపంతో నడుచుకుంటూ వచ్చేసాను. కానీ తర్వాత అర్థమైంది, నేను డైరెక్టర్ చేసినప్పుడు అతని సిచ్యువేషన్ నాకు అర్థమైంది. మేము ఎందుకు చేస్తుంటాడు, తను ఏ టెన్షన్లో ఉంటాడు, ఎంత ప్రెజర్ ఉంటాడు, చుట్టూ ఆర్టిస్టులు ఉన్నారు. ఆ సీన్లో ఏ డైలాగ్ ఏదో, ఏ మోడ్యులేషన్ ఏదో, ఏ యాంగిల్లో ఎటు పెట్టాలో, ఏ షర్ట్ నచ్చుండదు, రకరకాలు ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో తర్వాత నేను డైరెక్టర్ అయిన తర్వాత నీకు నచ్చినట్టు ఎవరైనా వస్తే నీకు అనేసి నేను రియలైజ్ అవుతున్నాను అనమాట.
అని నేను ఇప్పటికీ ఎవరైనా వస్తే కనుక మంచిగా మాట్లాడి పంపిస్తాను, అదే గుర్తుండి. కానీ పంపించినప్పుడు కూడా నేను అతను అర్థం చేసుకోగలను. నిజంగా కోపం వచ్చింది, కోపాన్ని అంచుకుని నా ఎమోషన్ తీర్చుకోకుండా వాళ్ళు మంచిగా మాట్లాడి పంపిస్తాను అంతే, వాళ్ళు బాధపడకూడదని. సో బిగినింగ్ నేను డైరెక్టర్ అయినప్పుడు కొత్తలో చెప్పేవాడిని, ఒక డైరెక్టర్ అన్న ఎలా అన్నాడరా అని, అసిస్టెంట్ డైరెక్టర్ అంటే తిట్టండి నన్ను, ఇప్పుడు నేను డైరెక్టర్ అయిన చూడని ఏదో బిగినింగ్లో గర్వంగా చెప్పేవాడిని. ఇంకో రెండోసారి చెప్పి మూడోసారి చెప్పిన ఎమోషన్ లేదు, మిస్ అయిపోయింది. ఇన్స్టెంట్ గుర్తుంది కానీ ఎమోషన్ లేదు. చెప్పేసి ఏదైనా అర్థం చేసుకోగలుగుతున్నా అతన్ని. పాపం ఏ సిచ్యువేషన్లో ఉండి నేను ఏ సిచ్యువేషన్లో వెళ్ళి అడిగాను తన్ని, ఎంత బిజీలో ఉంటాను అడుగుంటాను, ఎప్పుడు తిట్టుంటాడు, ఎంత కన్ఫ్యూజన్ ఉంటాడు డైరెక్టర్ అనే వాళ్ళు సెటిల్ ఉంటాడు నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు నేను అది ఇన్సిడెంట్ లాగా ఎవరు అవమానించినట్టు ఫీల్ అవ్వట్లా, ఇప్పుడు దాన్ని అర్థం చేసుకున్నాను నేను. అలాగే నాకు జరిగిన ఇన్సిడెంట్ కూడా ఏంటంటే నా ప్రయత్న లోపం వల్ల నాకు ఏదైతే జరిగిందో అది కూడా నా లోపం వల్ల, నేను కరెక్ట్గా డీల్ చేయకపోవడం వల్ల, అంటే నేను కరెక్ట్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్ల నాకు జరిగిందని తర్వాత నేను అర్థం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ఏ ఎమోషన్ మిగలేదు, ఇన్సిడెంట్గా మిగిలిపోయింది, అది కూడా అంతే. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మిమ్మల్ని ఎవరైనా ఫ్రెండ్స్ మోసం చేశారా, చీట్ చేశారా అంటే అంటే చేశారంటే ఇప్పుడు మోసం చేయడం, చీట్ చేయడం ఈ రెండు మ్యాటర్స్ అనేవి ఇప్పుడు లేవు నా దగ్గర. బిఫోర్ ఎందుకు లేవు అంటే ఇప్పుడు అవి నేను కాదు అని అర్థం చేస్తున్నాను, అది మోసం కాదు, చీటింగ్ కాదు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, నాకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఆ సిచ్యువేషన్స్ మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ మాత్రమే అది. ఆ టైంకి నేనున్న పరిస్థితుల్లో నేను దాన్ని అలా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఏదో ఈ జర్నీలో నేను కొత్త ఎక్స్పీరియన్స్ అని మొత్తం అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఆ విషయం నేను ఇలా అర్థం చేసుకోగలుగుతున్నాను అంతే. ఇది కనుక 3 years ముందు అడుగుంటే క్వశ్చన్ అందరు చెప్పేసేవాడిని, అయ్యో దారుణంగా తిట్టేసేవాడిని, చెప్పుకోవడం వచ్చేస్తుండేది. ఇప్పుడు మీ సినిమాలు చూస్తుంటే ఓకే, ప్రేక్షకుల సంగతి అందరికి తెలిసిందే, ఒకరు సగం పజిల్గా ఫీల్ అవుతారు, సగం బాగుంటాయి అంటారు. ఇంతకు మీ ఫ్యామిలీలో ఎలా ఫీల్ అవుతారు, మీ ఆవిడ కావచ్చు, మీ మిసెస్ కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు? ఎందుకంటే ఇంతవరకు కూడా ఫ్యామిలీలో నాకు నా సినిమా సంబంధించి నెగిటివ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయలేదు. మేబీ నేను ఎవరు చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే నేను బాధపడతాను కావచ్చు, వాళ్ళు పడ్డ కష్టం తెలుస్తుంది కదా, డే అండ్ నైట్ పంపు ఖర్చు వర్క్ చేస్తానని చెప్తే. సో ఎప్పుడు నా ఫ్యామిలీ నుంచి మాత్రం సూపర్ హిట్ టాక్ వచ్చింది ఆ సినిమాకి. నా ఫ్యామిలీలో మాత్రం నా సినిమా ఎప్పుడు ఫ్లాప్ అవ్వలేదు. అంటే బిగినింగ్లో ఇప్పుడు ఈ సినిమా గురించి అడిగితే ఓకే ఇప్పుడు మాట్లాడితే బాగుండదు, ఒక 5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ సినిమా నచ్చలేదండి నాకు అని చెప్పిండొచ్చుగా. సో మావిడి చెప్తుంది, అదే ఆర్య 2 మావిడికి నచ్చలేదు. మా నాన్నగారికి 1 నేను ఒక్కడే బాగా నచ్చింది. చెప్పారు, బాబా నీది బాగుందిరా సినిమా కానీ జనాలకు అర్థం కాదు అని. ఆయన మార్నింగ్ షో చూసి, సో ఆయన నిర్భయంగా అంటే ఆయన ఫాదర్ కాబట్టి ఆయనకి ఎక్స్ప్రెస్ చేసే ఈజీగా ఉంటుంది కాబట్టి ఆయన ఎప్పుడు అన్ని ముక్సుడుగా మాట్లాడతారు అన్నీ కూడా అని అడిగి, కానీ జనాలకు అర్థమవుతుంది నాకు నమ్మకం లేదురా అన్నారు. ఈ సినిమా నాన్నగారు చూస్తుంటే బాగుండని చాలాసార్లు అనుకుండొచ్చుగా. ఈ సినిమాలో మీరు చాలా లెంత్ తీశారన్నది ఇండస్ట్రీ చాలా టాక్ స్ప్రెడ్ అయింది. ఇండస్ట్రీ చాలా లెంత్ 4 hours ఏమో తీశారని, మీరు ఎంత తీశారు నాకు తెలియదు కానీ తీశారు అని, అది ఎంతవరకు నిజం? అదే లేదండి, ఒక డైరెక్టర్ ఏంటంటే లెంగ్త్ తెలిసిపోద్ది, సినిమా లెంగ్త్ ఎంత వస్తుంది ఎంత ఇస్తుంది విషయం అర్థమైపోద్ది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే సినిమాకు రఫ్ కట్ ఉంటుంది, మానిటైజ్ 2 ఉన్నాయనుకోండి. సపోజ్ ఏదో కమిటీ వచ్చింది, సైన్ చేయించింది, మనం ఇంత తీస్తాం మామూలుగా, అది పెట్టేది వేసేసి ఉంచుతాం. సో దాన్ని ఎలాగ కట్ చేస్తాం అనేది ఏటర్కి నాకు తప్ప మిగతా ఎవరికి తెలియదు ఎలా చేయబోతున్న విషయం. అలా చూసుకుంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఒక 1 hour 47 minutes వచ్చింది, సెకండ్ హాఫ్ 1.5 hour వచ్చింది. అండ్ ఇట్స్ లైక్ మిక్స్ 3 hours 15 minutes అనమాట, 3 hours 15 minutes. అది మామూలుగా ఏ ప్రాసెస్ జరుగుతుంటే ఎడిటింగ్ ఒక ప్రాసెస్ ఉంటుంది, ముందు ఒక రఫ్ కట్ చేస్తాం మామూలుగా, అంత లేజర్గా ఉంచి ఈ షాట్ ఉన్న ప్రతి షాట్ పెట్టేసి ఉంచేసి లేజర్గా ఒక ఎడిట్ చేస్తాం. యాక్చువల్గా చేస్తారు ఏం చేస్తాం అంటే మనం తర్వాత దాని మీద కూర్చొని మళ్ళీ ఫ్రెష్గా కట్ చేస్తాం. మీ ప్రాసెస్ కూడా అంతే కదా, జరిగింది కూడా అంతే కదా, అలా చేస్తాం. అలా చేసిన తర్వాత దాన్ని ఫైనల్ ఎడిషన్ వస్తుంది. అది ఈ సినిమాకి ఏమైందంటే రఫ్ కట్ చేయడానికి మళ్ళీ మామూలు ఎడిట్ చేయడానికి టైం గ్యాపే లేదు. సో అలా చేయడం మళ్ళీ దాన్ని ఇమిడియట్ వెర్షన్ చేయడం కదా. సో అంత జనాలుగా ఏమనిపించిందంటే ఇది లెంగ్త్ మొత్తం ఇంత సినిమా తీసేశారు, ఇంత సినిమా కట్ చేస్తున్నారు, బయట ఊరికే టాక్స్ స్ప్రెడ్ అయింది అంతే. ఇప్పుడు నిజానికి ఎంత తీశారు, ఫైనల్ అవుట్పుట్ ఎంత వచ్చింది? సినిమాలో 2 సీన్లు తీస్తానండి మొత్తం అంతే, ప్రతి సీన్ ఉంచాను ఇందులో. ఇట్స్ లైక్ 2.5 hours మూవీ. ఏ సీన్స్ తీశారు అవి చెప్పగలరు? ఒక సీన్ అంటే ఇక్కడ వెర్షన్ ఉండదు, యుఎస్ వెర్షన్ ఉంటుంది. హీరో పెయింటింగ్ తెస్తాడు కదా,
నాకు అర్జెంట్ పెయింటింగ్ కావాలంటాడు. సో ఫ్రెండ్స్ పెయింటింగ్ తీసుకొస్తే ఇది కోబాల్ట్ బ్లూ 20 years బ్యాక్ అనేది లాజిక్ చెప్తాడు. చెప్పి అంటే ఇప్పుడు వాళ్ళు అంటారు అంటే ఈ పెయింటింగ్ ఎవడో కొన్నాడో మనకు తెలియదు బాస్, వాడు ఎక్కడుంటాడో ఏం చేస్తున్నాడో మనకు ఎవరికి తెలియదు అని. సో మనం పట్టుకోవడం ఎలా అంటే అక్కడ నుంచి ఒక సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది. వాడు ఎవడో కనుక్కొని వాడి దగ్గర పెయింటింగ్ కొట్టేయడం అనేది ఒక 4.5 minutes సీక్వెన్స్ ఉంటుంది అనమాట. 4 minutes సీక్వెన్స్ ఉంటుంది. ఆ 4 minutes సీక్వెన్స్ని తీస్తాం. ఇంకోటి జగత్ బాబు గారు ఒక స్పానిష్ లేడీకి వార్నింగ్ ఇస్తాడు, స్పానిష్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్కి. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆ సీన్ త్వరలో రిలీజ్ చేస్తాను, మీకు కూడా ఇస్తాను ఆ సీన్. నేను చాలా మంచి సీన్, నాకు బాగా నచ్చిన సీన్, కానీ సినిమాలో ఉంచలేకపోయాను. యాడ్ చేస్తాను, యాడ్ చేయడం కాదు, దాన్ని రీరికార్డింగ్ కూడా చేయిస్తాను, డబ్బింగ్ రీరికార్డింగ్ అని చేయించి ఐ థింక్ ఛానల్స్ కానీ. ఇంకేదో దాస్తున్నారు మీరు సీన్, ఇంకేదో సీన్ దాస్తున్నారు మీరు తీసి ఇచ్చేయండి. లేదంతే ఇంతే. మదర్ క్యారెక్టర్, హీరో మదర్ క్యారెక్టర్ అదొక సీన్ ఉంది, సితారా అని పెట్టి అది వెరీ చిన్న సీక్వెన్స్, ఒక 1/2 minute కానీ. అంటే మదర్ క్యారెక్టర్ ఎలా చచ్చిపోయింది అనేది చూపించాను యాక్చువల్గా. సితార్ గారు మీరైతే అది కూడా ఇద్దాం, అది మంచి ఐడియా. ఇప్పుడే ఫోన్ చేస్తాను నేను. 3 నాకు తెలిసినవి ఇంకా నాకు తెలియనివి ఏమైనా ఉన్నాయా? అస్సలేమీ లేవు, ఇది ఫైనల్. నేను మర్చిపోయాను, ఎందుకు మర్చిపోయాను అంటే ఆ సీన్ తీస్తున్న రోజే నాకు అర్థమైపోయింది ఇది ఉండదు అని. సో నేను ఎప్పుడు ఎడిటింగ్ కూడా చేయలేదు ఆ సీన్ నేను. ఓకే, నాకు ఒకటి చెప్పండి, ఇంత అనుభవం ఉండి మీరు ఇప్పటివరకు ఎంత ఓల్డ్ అండి మీరు? ఎన్ని సినిమాలు ఓల్డ్ మీరు? ఒక 6 అంటే సినిమా నెంబర్ అంటే ఇప్పుడు 6-7 సినిమా, ఎన్ని సినిమాలు టోటల్? అది అన్ని సినిమాలు తీశారు కదా, ఇంత అనుభవం ఉన్నాక కూడా అంటే ఫైనల్ అవుట్పుట్ ఇంత ఉంటుంది, ఇంత తీస్తే ఇంత ఉంటుంది అనేది ఇప్పటికీ ఎందుకు జడ్జిమెంట్ మీలని కాదు చాలామంది డైరెక్ట్? మీరు నెంబర్ కుమార్ 29 ఎంత లెంగ్త్ వస్తున్నారో అంతే లెంగ్త్ వచ్చింది. ఈ సినిమా ఎంత లెంగ్త్ వస్తుంది అంటే ఒక సైకలాజికల్ లెంగ్త్ అర్థమైపోద్ది మనకి. ఈ సినిమాలో తీసిందల్లా 3.5 minutes 4 minutes వెంకటేశ్వర సీన్ అండ్ 1 minute జగత్బాబు గారి సీన్, 1 minute సీతార్ గారి సీన్. సో 6 minutes, కేవలం 6 minutes మాత్రమే. అంటే 2 hours 36 minutes మాత్రమే తీసి 6 minutes మాత్రమే తీస్తాను నేను, తప్ప ఎక్స్ట్రా తీయలేదు. ఇంకోటి, మీరు హాలీవుడ్ చూస్తే కనుక 10-20 సీన్లు ఉంటాయి. ఇట్స్ లైక్ మీకు హాలీవుడ్ చూస్తుంటే ఫైనల్ వెర్షన్లో డిలీటెడ్ సీన్స్ అని పెడితే ప్రతి సినిమాకి అది ఎందుకు అంటే స్క్రిప్ట్లో అక్కడ కూడా ఎందుకు అలా చేస్తారు అంటే కొన్నిసార్లు ఆల్టర్నేట్ సీన్స్ ఉంటాయి, కొన్నిసార్లు కథకి హెల్ప్ అయ్యే సీన్స్ ఉంటాయి. సో బేసిక్గా మొత్తం అంతా మీరు గమనించండి, సినిమా అంతా చూసిన ప్రేక్షకుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకే ఒపీనియన్ చెప్తారు, బాగుంది బాగాలేదు అని. అంటే స్క్రిప్ట్ రాయడం కన్నా, పేపర్ మీద ఉన్నప్పటికన్నా విజువల్గా వచ్చినప్పుడు అందరూ ఓపెన్ చెప్పేసేయగలరు. సో ఒక సినిమా మొత్తం విజువల్గా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం స్క్రీన్ పై చూస్తున్నప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అర్థమైపోతుంది. సో అలాంటప్పుడు అంటే కొన్ని సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్ తీయకుండా వదలకూడదు, అవి తీసేసి అంటే నేను షూట్ చేసేయాలి. షూట్ చేసి 1 ఎడిట్ చేసిన తర్వాత వీ కెన్ డిలీట్ దెమ్. సో దట్స్ ద బెస్ట్. తర్వాత మళ్ళీ మనం ఆ సీన్ లేదనుకుని, లేదంటే ఒక్క సీన్ వల్ల సినిమా ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటివి జరగకుండా అంతే. ఒకవేళ అలా పోలిస్తే కనుక వేరే సినిమాలతో కానీ పోలిస్తే కనుక ఈ సినిమాని ఎగ్జాక్ట్ లెంగ్త్ తీసినట్లేక 2 hours 36 minutes తీసిన సినిమాని 2 hours 30 minutes అనేది ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. సో ఇప్పుడు మీరు పర్ఫెక్ట్గా తీస్తున్నారన్నమాట, మార్కెట్లోనే బ్యాడ్ టాక్ ఉంది మీ గురించి, అంతేనా? ఇది నేను నిజం చెప్పేస్తున్నాను, ఆ నిజమే. కుమార్ 24 ఎంత లెంగ్త్ ఉందో కూడా ఇంత లెంగ్త్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే నాకే కాదు, ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ వల్ల లెంగ్త్ తెలిసిపోతుంటుంది. వెల్లికిషోర్ సీన్ కూడా తీసేటప్పుడు అర్థమైపోయింది, ఇది తీస్తున్నప్పుడు కూడా ముందు ఆలోచించినప్పుడే మ్యాటర్ అర్థమైపోతుంది అనమాట, ఇది లెంగ్త్ అవుతుంది ఎక్కువ అవుతుంది అనే ఫీలింగ్ తెలిసిపోతూనే ఉంది. సో ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఈ సీన్ లెంగ్త్ ఉంది, ఇది ఏదో చేయాలి ఇది ఏదో చేయాలి అంటూనే ఉన్నాను. అందుకని దానికి ఆల్టర్నేట్ సీన్ 1 minute రాసి పెట్టుకున్నాను. అలాంటి 2 versions రాసి పెట్టుకున్నాం. ఒక 45 seconds 1 minute ఒక సీన్ అనేది అది ఆల్టర్నేట్గా రాసి పెట్టుకున్నాం. ఏంటంటే ఈ 4 minutesకి బ్యాలెన్స్గా ఒక 1 minute అనమాట ముందు నుంచి రాసి పెట్టుకున్నాం. మీరు ఒక సీన్ అసిస్టెంట్ తోటి షూట్ చేయించారంట, అది అవునా? అది ఎడిటింగ్ నేను బాగా బిజీ ఉన్నానండి. అంటే Jan 13th 80% రిలీజ్ అవ్వాలని ప్రొడక్షన్ ప్లానింగ్. బికాస్ ఎందుకు అంటే సంక్రాంతి రిలీజ్ అయితే అడ్వాంటేజ్ వేరేగా ఉంటుంది. ఒక 3-4 days హాలిడేస్ అందరూ రిలాక్స్గా ఉంటారు, మనీ స్పెండ్ రిలాక్స్గా ఉంటారు. సో సినిమా మాత్రం బాగున్నా ఎక్కడికి కలెక్షన్స్ అని ఎక్కడికి వెళ్ళిపోతాయి. సో అవకాశం నేను కూడా మిస్ చేయదలుచుకోలేదు. సో నా మీద చాలా ప్రెషర్ ఉన్నా కానీ, ఎందుకంటే 24 hours వర్క్ చేయాలి. సో అవుట్పుట్ ఇవ్వడానికి కానీ డీటెయిల్స్ కానీ మిస్ కానీ అసలు చాలా తక్కువ టైం ఉంటుంది. కానీ నేను సిద్ధమైపోయాను, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం మేలో కానీ దొరకదు, సమ్మర్ వస్తే కానీ దొరకదు. సో అలా చేసేటప్పుడు నాకు హాస్పిటల్లో ప్రీ క్లైమాక్స్ ఏదైతే హీరోకి తేలు కొడుతుంది ఆ సీక్వెన్స్ చూసారా, విలన్ హీరోని కొంచెం సో హాస్పిటల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది నేను షూటింగ్కి వెళ్తే కానీ ఎడిటింగ్ ఆగిపోతుంది. ఇక్కడ ఎడిటింగ్ ఆగిపోతే సినిమా రిలీజ్ కాదు.
సో అట్లా నా దగ్గర జగడం దగ్గర నుంచి ఒక జగడం దగ్గర నా దగ్గర జాయిన్ అయ్యాను అర్జున్ అని, వైకే అర్జున్ అని మాట్లాడుతాను, పూర్తిపేట చెప్తుంటారు, అందుకని నేను కూడా పూర్తిపేట చెప్తున్నాను. సో కన్నడ అబ్బాయి తను ఆర్య చూసి అక్కడ బెంగళూరులో డైరెక్ట్ హైదరాబాద్ వచ్చేసి నన్ను కలిసి సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ చేయాలనుకుంటానని చెప్పి చేస్తే టీంలో తీసుకున్నాను అనమాట అప్పుడు నేను. సో జగన్ దగ్గర నుంచి నేను ఒక్కడి వరకు నాతో వర్క్ చేశాడు, స్క్రిప్ట్స్ కూడా తను వర్క్ చేశాడు కంటిన్యూస్గా చేసుకుంటూ వచ్చి. సో ఇప్పుడు తనకి ఆ సీక్వెన్స్ అప్ చెప్పాను. మనసు అంటే బిజీ మనస్ఫూర్తిగానే ఇచ్చారంటే మీరు ఆ రకం కాదు కదా. ఇవ్వను, కానీ భయపడితే ఇచ్చాను, కానీ తన మీద బాగా నమ్మకం ఉంది నాకు. ఇచ్చాను, కానీ ఇచ్చిన తర్వాత అసలు నేనేమాత్రం ఫీల్ అవ్వాలి. సో ఒక విధంగా థాట్ కూడా అప్పుడు వచ్చింది, అదే నా ఇష్యూస్ నాకన్నా బాగా తీయగలరు, నేను రిటైర్ అయిపోవచ్చు ఏం పర్లేదు అని. మానేస్తున్నాను కాదు, అంటే తక్కువ సినిమాలు చేస్తానని. ఎందుకంటే మీ ఇంత చెప్పాను కదా, ఎంత ట్రై చేస్తున్నా బౌండ్ స్క్రిప్ట్ రెడీ అవ్వట్లేదు నాకు. సెట్ కేసు మళ్ళీ రాయాల్సి వస్తుంది అక్కడ. మనం సెట్కెళ్ళి మళ్ళీ రాయాల్సి వచ్చినప్పుడు అంటే ఆర్టిస్ట్ అందరూ కూర్చుంటారు, అందరూ వెయిట్ చేస్తుంటారు మన కోసం. ఆ 1 hour నేను క్రిమినల్గా చాలా టెన్షన్ పడిపోతున్నాను. అందరూ వెయిట్ చేస్తారు, కెమెరామెన్ వెయిట్ చేస్తుంటాడు, క్రూ వెయిట్ చేస్తుంటే అందరూ నా కోసం వెయిట్ చేస్తుంటారు. టోటల్గా ఆర్టిస్ట్ అందరూ టైంకి వచ్చేస్తుంటారు, మేకప్ అయిపోయి ఉంటుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ ఫ్రీ, సైలెంట్గా ఉంటుంది వాతావరణం. సో ఇప్పుడు నాకు నేను రాస్తూ ఉంటాను, లేదా నా మామూలు పరిగెట్టిస్తుంటాను, కనెక్షన్ ట్రై చేస్తుంటాను. లేదా మీరు రాస్తున్నా అంటే నేను రాయడం కాదు, యాక్చువల్గా మాకు రాసిన వెర్షన్స్ ఉంటాయి ఉన్నా, లేకపోతే నేను కొత్త క్రియేషన్ అయినా ఏదో ఒక మొత్తం మిక్స్ జరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో. బట్ ఆ 1 hour టార్చర్ నేను భరించలేకపోతున్నాను, అది పీక్ వచ్చేసింది ఇంకా. సో ప్రొడ్యూసర్గా అంత టెన్షన్ ఫీల్ అవ్వరా మీరు? ప్రొడ్యూసర్గా టెన్షన్ ఫీల్, ఎందుకంటే నాకు నేను మనీ ఎప్పుడు చేతితో పట్టుకోలేదు కాబట్టి ఇంత పోయిందంటే అంత పోయింది అంటే ఫిగర్లోనే కనిపిస్తుంటుంది నాకు అది. కానీ మనీలా కనిపించదు, కాబట్టి ఐ నెవర్ స్పెండ్ మనీ విత్ మై హ్యాండ్స్ అనమాట. సో నా చేతితో ఏది జరగదు. సో ఏది కావాల్సిన ఇప్పటికీ 100 రూపీస్ కావాలో మా అన్నని అడుగుతాను నేను. సో ఆయన ఇస్తాడు, ఆయన పంపిస్తాడు. పొరపాటున హోటల్కి వెళ్ళిపోతాను కానీ చేతి జేబులో మనీ ఉండదు. ఎవరో వెనకాల వచ్చి పలానా చోట ఉన్నాడు అంటే వచ్చి మనీ కొడుతుంటారు. సో కాబట్టి మనీ అనేది అంటే అది నేను గ్రేట్గా ఫీల్ అవ్వట్లేదు, మర్చిపోవడం వల్ల జరిగే ప్రాసెస్ అంతే అది. కాబట్టి సినిమా పోతే బాధపడతానేమో కానీ మనీ ప్రొడ్యూసర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అది ఎక్కువ బాధించుతున్నాను. మీరు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలో మీ డైరెక్షన్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు అంటారా? నేనైతే ఈ తక్కువ సినిమాలు చేద్దాం అనుకుంటాను కదా, ఆ ఫిగర్ ఆ నెంబర్లో ఒకటి ఉండాలి ప్రొడక్షన్లో. డెఫినెట్గా చేస్తాను ప్రొడక్షన్. అదనట్లేదు, మీరు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలు అదే ఇప్పుడు సూపర్ కుమార్ 21F ఉంది, దాంట్లో మీ డైరెక్షన్ ఇన్వాల్వ్మెంట్ ఏముండదా? అస్సలు లేదు. ఎందుకంటే నేను కుమార్ 21F సెట్కి ఒక్కరోజు కూడా లేదు. ఇది ట్రూ కూడా, మీరు ఎవరైనా అడగండి. ఒక్కరోజు మాత్రం ఆ స్క్రిప్ట్ రాసుకుంటూ కారులో బయలుదేరి స్పాట్ వరకు వెళ్ళాను. ఆ స్పాట్లో అందరినీ పరిగణించేసి వెనక్కి వచ్చేసాను. ఆ రోజు ఏదో కంప్లీట్ అవ్వాలి, నైట్ కంప్లీట్ అవ్వలేదు. సో రాసుకుంటూ కార్లో బయలుదేరి వాళ్ళు టైం అయిపోతుందని చెప్పి, టైం వేస్ట్ అవ్వకూడదని చెప్పి రాసుకుంటూ కార్లో వెళ్ళి అక్కడ స్క్రిప్ట్ ఇచ్చేసి ఆ రోజు సీన్ పేపర్ ఇచ్చేసి వెనక్కి వచ్చాను అంతే. తప్ప ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది అంటే కొన్ని సీన్స్లో ఉన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా, ఇక్కడ తీసే బాగుంటుంది, ఈ క్లోజప్ తీసే బాగుంటుంది అలాంటి 1-2 సజెషన్ అంతే 18 చూసినప్పుడు. అదేనా ఈ బటర్ఫ్లై విషయంలో చాలా కోయిన్సిడెన్స్ చాలా జరిగాయని షూటింగ్స్లలో అక్కడ, అదేంటి ఒకటి ఎక్స్పీరియన్స్ చెప్పండి మీరు. బటర్ఫ్లై నిజంగా వచ్చి వాడడం విచిత్రంగా అంటే మేము ఒక చోట బటర్ఫ్లై హీరో చూస్తూ ఆగిపోవడం షూట్ చేద్దాం అనుకున్నాం. అక్కడ అనుకోకుండా ఫ్లవర్స్ ఉన్నాయి, అనుకోకుండా బటర్ఫ్లై ఎగురుతుంది. మేము షూట్ చేయలేకపోయాం కానీ సరే. అలాగే ఈ స్పెయిన్ వెళ్ళాం. స్పెయిన్లో ఊరికి వెళ్తుంటే ఆ గ్యాస్ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ. ఇలాగ ఒక న్యాచురల్ గ్యాస్ యూనిట్ ఉంది, దాని పేరు బటర్ఫ్లై న్యాచురల్ గ్యాస్ యూనిట్. సో ఎక్కడికెక్కడ బటర్ఫ్లై కనిపిస్తూనే ఉంది. విలన్ హీరో సీన్ వాళ్ళ సీన్ షూట్ చేస్తున్నాం, అక్కడ బటర్ఫ్లై ఎగురుతూ వచ్చింది. సో నేను చాలాసార్లు నమ్ముతాను ఈ సినిమా పోదు అని, ఎందుకు ఏదో అక్కడ చిన్న సెంటిమెంట్ కొడుతూ ఉందన్నమాట. నేను పెద్దగా బిలీవ్ చేయకపోయినా కూడా అంటే ఏదైనా సరే కోయిన్సిడెన్స్. అదే మధుబాల గారు అరెస్ట్ అవ్వాలి ఎయిర్పోర్ట్లో. అరెస్ట్ అయితే ఆవిడ సేమ్ హెరాస్మెంట్ జరిగింది ఆవిడ వస్తున్నప్పుడు. సేమ్ హెరాస్మెంట్ అంటే ఆవిడ స్పెయిన్ ఎయిర్పోర్ట్లో మలగా ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు ఆవిడని. డాక్యుమెంట్స్ సరిగా లేవని తీసుకెళ్ళారు. ఆవిడకంతా భయం వేసేస్తుందండి, ఏం చేయాలో అర్థం కాల. ఎక్కడ డోర్ ఓపెన్ అవుతుంది తీసుకెళ్తున్నాను, ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది తీసుకెళ్తున్నారని. సో ఆవిడ 1 hour కూర్చోబెట్టారు. ఆవిడ ఏడిపోయావిడ. అంటే ఆవిడ పేపర్స్లో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదో సంథింగ్ దే ఎక్స్పెక్టెడ్ సంథింగ్ అనమాట, వేరే కేసు ఏదో సంథింగ్ ఏదో అనుకుని. తర్వాత ఇక్కడ నుంచి మా గోపి గారని అక్కడ
వింటారు కదా మనం ఫారిన్ కోఆర్డినేటర్. సో వాళ్ళందరూ కల్పించుకుని ఏదో మొత్తం మీద రిలీజ్ చేశారు. సో ఆవిడ సేమ్ ఎక్స్పీరియన్స్ జరగడం వల్ల ఆవిడ సేమ్ క్రై అనమాట. అక్కడ ఎయిర్పోర్ట్లో ఆవిడ ఏడుస్తూ వెళ్తుంది చూసారా పట్టుకుంటే. నేను ఫస్ట్ టైం చూస్తే ఆవిడ చాలా న్యాచురల్గా చాలా బాగా చేస్తుంది, నిజంగా ఏడుస్తుంది పలుకుతుంది అంటే నాకు అర్థం కాల. నేను కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇది బిఫోర్, నేను షూట్ చేసే ముందు జరిగింది ఇది. ఆవిడ వస్తున్నప్పుడు షూట్ చేసిన తర్వాత. సో చాలా న్యాచురల్ పర్ఫామ్ చేసింది. నేను కరెక్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదండి, ఎంత న్యాచురల్ పర్ఫామ్ చేశారు అసలు. ఎట్లా అంటే అలా కూర్చో ఒక లుక్ ఇచ్చింది ఆవిడ. ఏంటంటే నాతో ఇదే జరిగింది అని. వాళ్ళ అసిస్టెంట్ వైపు చూపించి వీడిని ఎప్పుడు జీవితంలో హక్ చేసుకోలేదు నేను, ఆ రోజు గట్టిగా వచ్చి ఏడు హక్ చేసేసుకున్నాను పోలీసులు రిలీజ్ చేయగానే అని. సో అండ్ ఈ అరెస్ట్ గురించి చెప్పండి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ అరెస్ట్ ఎందుకు జగపతి బాబు గారు ప్లాన్ చేసిందా లేకపోతే ఎలా, అది ఎలా ఆ సీన్ కన్సిడర్ చేసి? అంటే యాక్చువల్గా విలన్ కాబట్టి, బ్యాడ్ పర్సన్ కాబట్టి, ఫ్లాష్ బ్యాక్లో డ్రగ్స్ కూడా సరఫరా చేసేవాడు. వాడు వెళ్ళడానికి ఏదైనా చేస్తాడు అంటే డ్రగ్స్ కూడా సరఫరా చేసేవాడు. సరఫరా చేస్తున్నప్పుడు పొరపాటున పోలీసులు ఎవరికి తెలిసింది, పట్టుబడిపోతే ఇప్పుడు తను కూడా లాక్ అయిపోతాడు ఆవిడతో పాటు. సో మొత్తం అంతా బయటకు వస్తుంది. అది ఎప్పుడు తెలిసింది ఆయనకి? టాయిలెట్కి వెళ్ళినప్పుడు తెలిసిందా, వచ్చేటప్పుడు తెలిసింది కదా? మరి అతను టేబుల్ మీద బెంచ్ మీద నుంచి లేచేటప్పుడు ఒక క్లోజ్ చేశారు మీరు, డౌట్ కాదు ఏమంటారు విలని లుక్ ఇచ్చారు. ఏంటి దాని అర్థం ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన విలని లుక్లా కనిపించింది, కానీ ఆయన చూపించే ప్రేమ కూడా అదే లుక్ అనమాట యాక్చువల్. అంతే, ఆయన హస్బెండ్ వాళ్ళు భార్య పిల్లల వైపు చూపించేది కూడా. ఇప్పుడు సపోజ్ వైఫ్తో పిల్లలతో చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాడు అనుకుంటే మనకి మళ్ళీ ఆ చిన్న ఎపిసోడ్లో మళ్ళీ ఆయన మీద బాగానే ఉన్నాడు కదా, వైఫ్ అంటే ప్రేమే కదా, పిల్ల అంటే ప్రేమ కదా, ఎందుకు ఇలా చేసినా అనిపిస్తుంది. సో ముందు వాళ్ళతో బిహేవ్ చేసినప్పుడు కూడా కొంచెం ఇట్స్ లైక్ చాలా ప్రొఫెషనల్గా బిహేవ్ చేశారని ఉద్దేశంతో లుక్ అనమాట యాక్చువల్గా. సో అది నెగిటివ్ లుక్ కాదు, అక్కడ నెగిటివ్ లుక్ కాదు, జస్ట్ చూస్తాను తను అంతేలా అంటాడు అంతే. సో అది నెగిటివ్ లుక్ కాదు, మేబీ అది మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. నేను అలా అర్థం చేస్తున్నాను, ప్రేక్షకులు ఆడియన్స్ అలా అర్థం చేస్తారు. సరే, ఈ బాల్ గేమ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా పండింది సినిమాలో. అసలు ఆ థాట్ ఎవరిది, ఎక్కడి నుంచి పుట్టింది, దాని బ్యాక్ డ్రాప్ ఏంటి చెప్పండి. యాక్చువల్గా మనం ఎవరో మాట్లాడుతున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, మీరేం నెక్స్ట్ ఏం మాట్లాడతారు. ఇప్పుడు అంటే అనేది ఏంటంటే కొత్త పర్సన్స్ మీట్ అయ్యేటప్పుడు బిజినెస్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, కూర్చున్నప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, చాలా వర్కౌట్ అవుతుంటాయి. సో మన వచ్చినప్పుడు ఎంతవరకు రెస్పెక్ట్ ఉంది, మనం వెళ్ళిపోతున్నప్పుడు ఎంతవరకు అంటే అంతా మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత ఎంతవరకు రెస్పెక్ట్ మిగిలింది, వచ్చినప్పుడు ఎంత రెస్పెక్ట్ ఉంది, వెళ్ళేటప్పుడు ఎంత మిగిలింది. ఇవన్నీ ఏవో బ్రెయిన్లో చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్. అంటే ఊరికి పర్సనల్ డెవలప్మెంట్లో నేను ఏంటంటే ఒక వ్యక్తిని డీల్ చేసేటప్పుడు నేను ఏంటంటే వెరీ ఇప్పుడు ఫ్రెండ్స్తోనూ అలా అన్నట్ల ఒక కొత్త పర్సన్. నేను ఏదో ఒక ముంబై వెళ్ళినప్పుడు నాకు ఏదో ఒక హిందీ సినిమా కావాలి, ఒక ప్రొడ్యూసర్ కలిసినప్పుడు నా బిహేవియర్ ఎలా ఉంటుంది, ఏం చేయని ట్రై చేస్తాను. సో వీటిలో తీసుకున్నదే థాట్. అనుకోకుండా ఒక చిన్న థాట్ స్టార్ట్ అయ్యి అది ఒక 3 layers చెప్పేసాను సడన్గా ఒకేసారి నా అసిస్టెంట్స్కి వరుసగా చెప్పేసిన తర్వాత వాటిని బాల్స్ చేసాం అంతే. మేబీ ఈ రెండింటిలో కూడా ఎంచుకోవాలి. రెండింటిలో గోల్డ్ ఉంది, అది బాల్స్ అనే కాదు. ఫస్ట్ థాట్ స్టార్ట్ అయింది కూడా సిల్వర్ గోల్డ్ అనే స్టార్ట్ అయింది. సో ఒక వ్యక్తిని గెస్ చేయడం, సో దాని మీద థాట్ స్టార్ట్ అయ్యి సపోజ్ 2 balls ఉన్నాయి, ఈ 2 balls ఒకటి గోల్డ్ ఉంది, ఒకటి సిల్వర్ ఉంది. దిస్ ఈజ్ మై చాయిస్ అంటే ఇక్కడ స్టార్ట్ అయింది అన్నమాట గేమ్. యాక్చువల్గా నా థాట్ కూడా అక్కడే స్టార్ట్ అయింది. అంటే నేను సజెస్ట్ చేశాను ఇది తీసుకురా అని. ఇద్దరు శత్రువులు ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఇది తీసుకోవాలంటే దాన్ని చూసి ఏం చేస్తాం మీరు, వీడు సజెస్ట్ చేశాడంటే అది కాదేమో, వీడు ఏదో వేయడు మరి ఏదో మోసం ట్రై చేస్తున్నాడు అని ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటాం. కొంచెం తెలివైన వాడు వీడు చేసాడు అంటే నాకు తీసుకునే అది మూవ్ చేసాడేమో ముందుకి అని ఆలోచిస్తాడు. సో ఇందులో షార్ట్ అయ్యి వరుసగా ఒక 2-3 layers చెప్తున్నప్పుడే కనెక్ట్ అయిపోయి చెప్పేశాను వరుసగా. ఇది ఒకే ఫ్లో థాట్ అనమాట, జస్ట్ 2-3 minutes అంతే థాట్ అంతా. చేసుకుని పెద్ద ఆలోచించుకోవడం ఒక్కొక్కసారి అలా కనెక్ట్ అయిపోతుంటుంది అంతే. సో ఫ్లో చేసిన తర్వాత అంటే ముందు యాక్చువల్గా పజిల్స్ పెడదాం అనుకున్నాం, రకరకాల పజిల్స్ ఆలోచించాం, తెగ సెట్ చేసాం. కానీ పజిల్ అది పెద్ద ప్రాసెస్ అయిపోతుంది. ఒకవేళ నిజంగా హీరో సాల్వ్ చేసినా కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉండదు. కానీ ఇలాంటి విషయానికి మనం ఏదైతే అనుకుంటున్నామో అది హీరో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుని ఇప్పుడు థాట్ అనమాట. ఓకే. అండ్ బిగినింగ్ టైటిల్స్ అది ఎక్కడి నుంచి పుట్టింది, ఏ సినిమాలోంచి ఇన్స్పైర్ అయ్యారా లేకపోతే? సినిమా నుంచి ఇన్స్పైర్ అయింది. ఎందుకంటే మొత్తం సినిమా తీసుకున్నప్పుడు అంతా చైన్ రియాక్షనే. సో దాని మీద టైటిల్స్ వేస్తే ఎలా ఉంటుంది అని.
ఇంతకుముందు చేసినవన్నీ కమర్షియల్, ఒక రకమైన కమర్షియల్ సినిమాలు. మీరంతా ఒక స్టైల్లో చూపించబోతున్నారు. ఎప్పుడైనా పాత తారక్ ఇందులో కనబడడానికి ట్రై చేశారా? ఇది చేద్దామండి, ఇది చేద్దామండి, ఇలా చేద్దామండి అని ఎప్పుడైనా ఇన్వాల్వ్ అయిన సందర్భాలు ఉన్నాయా? కొన్నిసార్లు నిజం చెప్తే అబద్ధం ఉంటుంది, కానీ నిజంగా తను ఎప్పుడు ట్రై చేయాలి. అంటే తన ముందు చెప్పడమే నాకు క్లియర్గా ఒక విషయం మొత్తం వెరీ క్లియర్ అనమాట. ఏంటంటే మీరు నా కోసం కథ రాయకండి, మీ కథ రాస్తే అదో క్యారెక్టర్ అవ్వాలి. అయితే మీరు చూసే టెంపర్ నుంచి కూడా చేంజ్ కనిపిస్తుంది తనలో. ఏంటంటే ఒక సినిమా తనకున్న ముందు నా సక్సెస్ చూడండి, అన్ని సూపర్ కమర్షియల్ సినిమాలన్నీ, కానీ టెంపర్ యాక్చువల్ తను ఒక క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు టెంపర్ అనే కథ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. తను ఒక నెగిటివ్ క్యారెక్టర్ హీరోది, పోలీస్ క్యారెక్టర్ నెగిటివ్ది, అంటే ఏదో కొత్త విషయం చేయాలి నన్ను. మేబీ హీస్ గెటింగ్ బోర్డ్ ఆఫ్ సంథింగ్, ఏదో కరెక్ట్గా తెలియదు, తన సైకాలజీ ఏంటో తెలియదు, కానీ తను ఆలోచిస్తున్నారు. కానీ మాత్రం ఒక విషయం మాత్రం వెరీ క్లియర్ అనమాట నాకు చెప్పడం మాత్రం, మీ సినిమాలో నేను క్యారెక్టర్ కావాలి, నా కోసం మీరు కథ రాయకండి అని సీరియస్ ఇన్స్ట్రక్షన్ ఫస్ట్. సో నాకు బోర్డ్ స్పేస్ జరిగింది అప్పుడు, ఇంకా నా ఇష్టం అన్నట్టు. అందుకే తను ఎప్పుడు కూడా క్యారెక్టర్ ఎక్సీడ్ అవ్వాలని కూడా, నేనే కొన్ని చోట్ల కొంచెం చేయొచ్చు నువ్వు పర్లేదు, మేబీ అది ఒక చోట నేనే కావాలని అడిగాను. లేదండి ఇది వద్దు అంటే లేదు చేయండి, మళ్ళీ తారక్ కనిపించాలి అని. అది ఎక్కడ అంటే చివరిలో మొత్తం రివీల్ చేశారు. అప్పుడు మన కృష్ణమూర్తిని 0 చేయాలి అని హీరో మాట్లాడతాడు, అవును స్ట్రాంగ్గా గట్టిగా అరుస్తూ మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడు నేనే కావాలని ఇదొక్కటి మాత్రం నాకు చేద్దాం, ఇది ఏదో ప్లానింగ్ కాబట్టి ఈ క్యారెక్టరేషన్ సపరేట్గా ఉంటుంది అని అది మాత్రం నేను చేయించాను అంతే. మీరు టైటిల్ సాంగ్ నానక్తూ ప్రేమతో అంత మంచి సాంగ్ని మీరు చిన్న బిట్టుగా వాడుకున్నారు. ఇప్పుడు అది రిలీజ్ చేస్తే, ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తే బోలెడంత రెస్పాన్స్ వస్తుంది. సినిమాలో ఉంటే బాగుండేమో అనిపించేంత ఇదిగా ఉంది. అవును నాకు అనిపించిందండి, ఎందుకంటే ఫస్ట్ చూడండి దేవి చెప్తూనే ఉన్నాడు ఇది ఒక టైటిల్ సాంగ్ చేద్దామని నేను అనుకుంటున్నాను, కానీ స్క్రిప్ట్లో కూడా కుదరట్లా. ఈ స్క్రిప్ట్ ఫాస్ట్గా అంటే ఎంత స్క్రిప్ట్ ఉన్నా ఇది ఫాస్ట్గా డైరెక్ట్ చేసే స్క్రిప్ట్ ఇది. సో ఈ చేయడంలో ఏంటంటే మధ్యలో ఎక్కడా సాంగ్ పడట్లేదు, అవకాశం రావట్లేదు. సో కొన్నిసార్లు ఏంటంటే ఎంత మంచి విషయమైనా సరే, ఎంత మంచి సీన్ అయినా సరే, స్క్రిప్ట్ యూజ్ లేదనుకోండి, ఆ స్క్రిప్ట్ని డిస్టర్బ్ చేస్తుందంటే కనుక మనం పెట్టలేకపోతాం, కొన్ని మంచి సీన్స్ కూడా వదిలేసుకుంటాం అన్నమాట. సో అలా నేను కూడా బాధపడుతున్నాను, పెట్టలేకపోయాము అని. అరే ఒక సాంగ్ ఉండాల్సింది, సాంగ్ పెట్టుంటే బాగుండేది, పెట్టలేకపోయాను, తెగ ట్రై చేస్తాను. చివరికి రీరికార్డింగ్ వచ్చి చూస్తే ఆ సాంగ్ చివరిలో ఉంది. తనే దేవి స్వయంగా రాసి, మేబీ అప్పటికి వాళ్ళ ఫాదర్ పోవడం, తను ఆ బాధలో ఉండడం. దేవిశ్రీ ప్రసాద్తో మీరు ఏదో మూవీ ప్లాన్ చేస్తున్నారని అదొక థాట్ ఉందని మీకు, ఆయన హీరోగా? అది ఐ థింక్ ఈ 2-3 మూవీస్లో, ఈ 2 మూవీస్లో డెఫినెట్గా. మీరు డైరెక్టర్గానా, మీరు ప్రొడ్యూసర్? డైరెక్టర్గా. అంటే మీరు ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాలలో డైరెక్టర్ ఎంత కసితో తీసినా, ఎంత బాగా తీసినా ఫైనల్గా పేరు మీకే వస్తుంటుంది. ఇది అంటే బ్రాండ్ వాల్యూ, అది మీ పేరు ఆ పేరుని కమ్మేస్తుంటుంది. ఇది ఎట్లా దాన్ని? గులాబీ తీసినప్పుడు అంతా రామ్గోపాల్ డైరెక్ట్ చేశాడు, ఆర్జీవి డైరెక్ట్ చేశారు సినిమా మొత్తం, అంతా రామ్గోపాలవరమే. ఎవరో కురాన్ పెట్టారు అని నేను తర్వాత కామెంట్స్ కూడా చదివండి. ఏంటంటే రామ్గోపాల్ వర్మ అక్కడికి వెళ్తుంటే ఎవరో జర్నలిస్ట్ అడగడం, సినిమా మీరు మొత్తం షూట్ చేశారంట కదా అంటే, రామ్గోపాల్ వర్మ అసలు నేనేం చేయలేదు అంత అని ఆయన వెళ్ళిపోవడం. లేదు సినిమా అంతా అబ్బాయి తీశాడు, అబ్బాయి అంటే కుర్రాడు, అప్పుడు కృష్ణవంశీ ఇలా అని. సో ఆ సినిమా వరకు ఉంటుంది. నెక్స్ట్ సినిమా నిన్నే పెడతా వచ్చింది. నిన్నే పెడతా గులాబీ తర్వాత ఇంకెవరైనా మాట్లాడగలరా రామ్గోపాల్ తీశారని? టాలెంటే ఆపలేరు. సో నెక్స్ట్ సినిమాకి ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే, నా దగ్గర వెళ్ళిన అసిస్టెంట్ తను ఒక 2 సినిమాలు 3 సినిమాలు వరుసగా సూపర్ హిట్ ఇస్తే, నా ముందు సినిమాలు కూడా తనే చేశారనుకుంటారు. అది కూడా ప్రాబ్లం ఉంది. కాబట్టి ఎవరెవరిని ఆఫ్ చేయలేరు. కుమారి 20Fలో ఒక్క క్వశ్చన్ ఆ సినిమా గురించి అంతే. ఏంటంటే దాంట్లో ఫైనల్గా హీరోని పాజిటివ్గా చూపిస్తాం మనం, చూపించేసి అంతా ఏదో తను, కానీ యాక్చువల్గా ATM దాంట్లో భాగం ఇతను కూడా పంచుకున్నాడు. మరి వాళ్ళని ముగ్గురిని ఇది చేసి హీరో మాత్రం ఎందుకు పాజిటివ్గా చూపించారు? అది ఆడియన్స్కి వస్తుందంటారా? ఆ సింపతి వస్తుందంటారా? ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక మాఫియా డాన్ నిన్నే కూడా ఎవరో చెప్తున్నారు అనమాట, నాకు ఒక కథ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు అనేది ఏదో ఒక సీరియల్ గురించి చెప్తున్నారు, ఎక్కడ విన్నాను, మేబీ చెప్తారు అనమాట. అందులో ఇప్పుడు మాఫియా డాన్ అందరినీ చంపేశాడు ఆ టైంకి, కానీ వాళ్ళ కజిన్ ఎవరో పోతాడు, మాఫియా డాన్ కజిన్ పోతే మదర్ వస్తుంది, మదర్ దగ్గర ఇలా తలవాల్స్తాడు. అంటే మన కళ్ళ నీళ్ళు వచ్చేసాయి చూస్తే అని.
సో ఎలా అంటే అక్కడ ఆ టైంకి మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్. సో నేను హీరో క్యారెక్టర్ ఫాలో అవుతున్నాను. బికాస్ హీరో క్యారెక్టర్ అంటే పాజిటివ్ నెగిటివ్ అని కాదు. ఒక వ్యక్తిని తీసుకుంటే పూర్తి పాజిటివ్ పూర్తి నెగిటివ్ అనేది నేను ఎప్పుడు చెప్పలేను. బట్ ఆయన శిక్షించడం ఎంతవరకు కరెక్టు, ఆ ముగ్గురిని శిక్షించడం, ఈయన శిక్షించడం ఎంతవరకు కరెక్టు అన్నది నా పని. అంటే చేయడం శిక్షించడం ఎంతవరకు కరెక్ట్ అంటే తన జరిగిన అన్యాయం అది, తన పర్సనల్గా జరిగిన అన్యాయం. తనేమో సొసైటీని మొదటి నుంచి సొసైటీని ఉద్ధరిస్తానని బయలుదేరలేదు. నేను సమాజానికి ఏదో చేయబోతున్నాను, సమాజం అందరినీ ఉద్ధరిస్తాను, సమాజం కోసం పోరాడతాను అన్నవాడు అలాంటి క్యారెక్టర్ అయ్యిండి ఇలా చేస్తే ఓకే. ఫస్ట్ నుంచి మీరు చెప్పినట్టే సెల్ఫిష్గానే బిహేవ్ చేస్తున్నాడు. వాళ్ళు దొంగతనం చేస్తే వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటున్నాడు, వాళ్ళ క్యారెక్టర్స్ ఇచ్చి. అలా తీసుకున్న వాడు డెఫినెట్గా ఇలా చేస్తాడు కదా. అంటే ఏమవుతుందంటే ఇవన్నీ ఊరికే మీకు తెలుగుగా సమాధానం చెప్పడం తప్ప తెలుగు సమాధానం చెప్పడం తప్ప ఏమవుద్దంటే ఓ హీరో క్యారెక్టర్ ఎంతో కొంత నాకు కూడా స్వార్థం ఉంటుంది, కొంచెం పాజిటివ్ చూపిద్దామని. అందుకే ఇంకో యాంగిల్ ఆలోచిస్తే వాళ్ళని అతను మాత్రం దొంగతనంలో భాగస్వామ్యం చేయకుండా సెపరేట్గా వస్తే క్యారియర్ మాత్రం ఇచ్చి మనీ తీసుకుంటున్నాడు. అంటే వీడి ఫ్రెండ్షిప్ మాత్రం ఉంది వాళ్ళు. అంటే ఇంకో చూడండి, ఇంకో కొత్త యాంగిల్ ఓపెన్ చేసి చెప్పగలను నేను. ఎలా చెప్తాను, ఫ్రెండ్స్ ఎంత బ్యాడ్ అయినా సరే పాపం వెళ్ళి ఫుడ్ పెడుతున్నాడు వాడు. సో ఇట్లా అనమాట, అంటే మంచివాడు. సో ఏంటంటే హీరో క్యారెక్టర్ ఏ విధంగా కన్విన్స్ చేయడానికి వాళ్ళు ఏదో ఒక పాజిటివ్ యాంగిల్ ఉందని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. ఎలాంటి సిచ్యువేషన్లో సరే. ఆ సినిమా కూడా అదే చేయడం జరిగిందనమాట. ఓకే, మేము కన్విన్స్ చేయడం కోసం చెప్పాను కానీ నిజమే. సో యాక్చువల్ అది లోపల మీనింగ్ అది ఏదో విధంగా హీరోని చిన్న పాజిటివ్ చేసేద్దాం ఉద్దేశంతో అనమాట. ఆ గ్యాంగ్లో ఇన్వాల్వ్ కాకుండా సెపరేట్గా చేయడం ఉద్దేశం అనమాట అంతే. ఇంకోటి బయట ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఓకే ఇన్ని సినిమాలు చూసిన తర్వాత బయట ప్రొడ్యూసర్ సుకుమార్ గారితో సినిమా అంటే కొంచెం జంకే పరిస్థితే కదా. ఇప్పుడు లేదుగా, ఇప్పుడు సినిమా హిట్ కదా, ఇప్పుడు సినిమా హిట్ కదా, సినిమా సక్సెస్ కదా. పైగా 6 నెలలు అయిపోయింది, జూలై 5th స్టార్ట్ చేశాను, జాన్ డెత్ రిలీజ్ చేశాను. సో ఐ ప్రూవ్డ్ ఏ మూవీ 6 monthsలో ఓ సినిమా చూడండి. కానీ విచిత్రం ఏంటంటే మీరు అనుకున్నట్టు ప్రేక్షకులు ఎంత మంచి వాళ్ళు, ప్రొడ్యూసర్లు అంత మంచివాళ్ళు. ఎంతవరకైనా సరే ఎంత మంచివాళ్ళు అంటే ఇప్పటికీ ఐఎమ్ గెటింగ్ మూవీస్. నాకు ఇంకా సినిమాలు చేయడానికి అవకాశం వస్తూనే ఉన్నాయి. హిట్గా అందుకే వచ్చింది. అది కూడా కాదు, మన తర్వాత కూడా వచ్చింది కదా సినిమా. వన్ లాంటి ఫ్లాప్ తర్వాత కూడా ఒక ఫ్లాప్తో డైరెక్టర్ కెరీర్ ఆగిపోదుగా. మేబీ అది కావచ్చు. నేను అలాంటి ప్రాబ్లం వల్ల మీరు ప్రొడ్యూసర్ అవ్వడం స్టార్ట్ చేస్తారా? అలాంటిది ఏం లేదు. కేవలం ఏంటంటే ఒకటి బేసిక్గా స్టార్ట్ చేసింది, అనుకోకుండా ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సో ప్రతాప్ డైరెక్టర్గా సినిమా చేయాలనుకున్నాను, ఒక సినిమా చేద్దామని. సో ఐ వాంట్ టు సపోర్ట్ ప్రతాప్ అనమాట. ఫస్ట్ స్క్రిప్ట్ పరంగా వాటి పరంగా నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. అలా చేసే ప్రాసెస్లో నేను ప్రొడ్యూసర్ అయిపోయాను అనుకున్న పరిస్థితుల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకా ప్రొడ్యూసర్ అవుతున్నప్పుడు నాకు ఒక సందేహం కలిగింది, నేను ప్రొడక్షన్ చేద్దామా లేదా అనేది. ఆ పాయింట్లో కొంచెం ఆలోచించినప్పుడు అంటే దేర్ ఆర్ మెనీ నా అసిస్టెంట్ డైరెక్టర్స్. మీ నంబరు నా దగ్గర షాడోలో ఉన్నాను కాబట్టి అలా ఉండిపోతాను. కానీ సో ఐ థింక్ 8 to 9 members ఆర్ దేర్. దే రెడీ టు, అంటే వాళ్ళు ఎంత మంచి స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నారు అంటే దే ఆర్ లైక్ నౌ గన్స్ అనమాట. ఇంకెవరన్నా చేస్తే ఫైర్ అయిపోతారు, అలా ఉన్నారు. సో వాళ్ళందరూ మీరే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. నాకు టైం ఉంటే అందరినీ, లేదంటే కొందరిని. సో ఇందులో నాకు వెంకీ అని 14 Reels వెంకీ డైరెక్ట్ చేస్తున్నాడు. హీ గాట్ ఏ ఛాన్స్ టు డైరెక్ట్ ఎ ఫిల్మ్ ప్రొడక్షన్. అలాగే అర్జున్ మీకు చెప్పాను కదా, హాస్పిటల్ ఎపిసోడ్ అబ్బాయి డైరెక్ట్ చేస్తున్నాడు ఇంకో సినిమా. అలాగే నా కజిన్ కమ్ ఫ్రెండ్ అనమాట మొదటి నుంచి. తను కూడా, నేను మ్యాథమెటిక్స్ లెక్చర్, తను ఫిజిక్స్ లెక్చర్, కెమిస్ట్రీ లెక్చర్, 3 లెక్చర్స్ కలిపి బయటకు వచ్చేస్తాను యాక్చువల్గా. సో తను నెక్స్ట్ దర్శకుడు అని ఆ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు. ఓకే, మీరు దిల్ రాజు గారి సినిమా తీసిన తర్వాత మళ్ళీ ఇంకా ప్రొడక్షన్లకి అంటే ఇప్పుడు మళ్ళీ మీ కలయిక జరగలేదు. అంటే చెప్పాక అప్పుడు చిన్నపిల్లలా బిహేవ్ చేశానని కొంచెం. అంటే జగన్ టైంలో ఏంటంటే ఇలాగే ఉండాలి సినిమా అని, ఇలాగ ఉండాలంటే ఆయనకి నాకు గొడవ జరిగింది. ఊరికే చెప్తారు సరదాగా, ఇప్పుడు ఇది నేను చిన్నపిల్లలా బిహేవ్ చేస్తాను యాక్చువల్గా చెప్పాలంటే. అంటే కుదరదు, ఇలాగ ఉండాలి సినిమా, ఇలాగ చేస్తాను నేను అదే అని చెప్పి. సో ఆయన కన్విన్స్ ట్రై చేశారు కానీ నేను ఒప్పుకోకుండా సినిమాను ఆ టైం నైట్ క్యాన్సిల్ చేసేసి నైట్ ముహూర్తం పెట్టేసి నైట్ వేరే ప్రొడ్యూసర్తో వేరే హీరోతో సినిమా స్టార్ట్ చేశాను జగడం యాక్చువల్గా. సో అప్పుడున్న కోపంలో దాంట్లో కానీ చాలా ప్యాషన్గా చేశాను ఆ సినిమా, జగడం అనే సినిమాని. మేబీ ఫెయిల్ అయింది, కానీ తర్వాత ఇట్స్ లైక్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. కానీ కుదరలేదు అంతే, ఇది అది రన్ అవుతూనే ఉంది, ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు.
మీరు చిన్నపిల్లడి మనస్తత్వం అందరికీ అర్థమైపోతుంది. అదే స్టేజ్ మీద చేసేది అప్పుడు కూడా చూసాను. ఏంటి ఈ మదర్కి అది ఏంటి ఓవర్గా అనిపిస్తుందేమో చూసే వాళ్ళకి అని చెప్పేసి మదర్కి చేయడం. అమ్మ ఇక్కడ ఒక్క నిమిషం మీ అందరి ముందు కొంచెం ఓవర్ కానీ. సూపర్ సుకుమార్ గారు, సూపర్, వి లవ్ యూ. అది నిన్న సక్సెస్ మీట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ పిలిచేసి మీరు చైల్డిష్ అనుకోకండి. బాగుంది. ఇది కూడా చిన్నపిల్లలు చెప్తున్నాను అనుకోవద్దు. మా మదర్ని కూడా ఏంటంటే నాకు బాగా ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు అందరూ చూపించాలనుకుంటారు. నాకు అంటే ఏమో అందరికీ ఉన్నట్టే నాకు ఉంది ఆ ఫీలింగ్. అంటే ప్రపంచం అందరూ మా అమ్మ నాన్న ఇదేం చూడాలని ఏదో చిన్న ఫీలింగ్. మీరు ఇది కూడా చిన్నపిల్లలు చెప్తున్నాను అనుకోవద్దు. మీరు చిన్నపిల్లలని నేను ఎప్పుడో నమ్మేశాను. సో అలా అనుకున్నప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది బెస్ట్ డైరెక్టర్ ఆర్య సినిమాకి. సో దేవి అవార్డు అందుకున్నప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ని చూపించారు. నేను కూడా అవార్డు అందుకుని మా మదర్ ఫాదర్ని చూపిస్తారని నేను కూడా చెప్పాను. ఏది మీకు అందరికీ మళ్ళీ నేను కూడా మదర్ ఫాదర్ అంటే మా అమ్మ నాన్న అన్నీ చేశారు. మా అమ్మ నాన్న వల్ల దూరం పైకి వచ్చాను. మా అమ్మ నాన్న వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అంటే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే సక్సెస్ అవుతారో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు కూడా నేను మా మదర్ ఫాదర్ వల్ల ఇలా ఉన్నాను, అమ్మ నాన్న వల్లే ఈ స్థాయిలో ఉన్నాను, వాళ్ళ ప్రోద్బలం ఇలా ఉన్నానని చెప్పి బోర్ కొట్టిస్తుంటారు. అలా బోర్ కొట్టించాలో నేను మొట్టమొదటి కావాలనుకుంటున్నాను అని చెప్పి మా అమ్మ నాన్న అని చూపించాను. కానీ మొత్తం కెమెరాలో వాడు తిరిగే క్రౌడ్ వైపు. కానీ మా మదర్ ఫాదర్ వాళ్ళకి తిరగలేదు, అది వాళ్ళు చూపించలేదు. నేను డిసప్పాయింట్ అయిపోయాను. అయ్యో మా అమ్మ నాన్న కూడా చూపించుంచేవారు కదా టీవీలో అని. లైవ్ అది లైవ్ కదా, రికార్డెడే. కానీ తర్వాత అంటే మనం అంత ప్రోగ్రామ్ మొత్తం కంటిన్యూస్గా జరుగుతుంటుంది కదా, పెద్ద ప్రోగ్రామ్ కదా, ఇట్స్ వెరీ బిగ్ క్రౌడ్. వాళ్ళ ఉంటుంది కదా ఏదైతే అంత మేనేజింగ్ కమిటీ ఏదో ఉంటుంది కదా వాళ్ళు. సో వెంటనే జరిగితే వెంటనే ఇంకో అవార్డు ప్రకటిస్తుంటారు. పైగా 3 లాంగ్వేజెస్ అవార్డ్స్ కదా అన్నీ కూడా. సో అట్లా అది ఉండిపోయింది అనమాట. సరే అంటే మేబీ లోపల ఆ కోరిక ఉండిపోవడం వల్లనేమో మేబీ అది కూడా ఒక కారణం అయ్యి ఉండొచ్చు. మదర్ కిందికి వచ్చి దిగి ఇది చెప్పింది కుమార్ 29 కుమార్. మేబీ ఆ కోరిక మిగిలిపోయిందేమో, అలా డ్రైవ్ అయింది అంతే. అది మీరు మీ సినిమాలలో ఏ హీరోని ఇప్పటివరకు రిపీట్ చేయలేదు అంటే ఒక ఆర్య 2 పార్ట్ 2 అవ్వడం వల్ల సీక్వెల్ అవ్వడం వల్ల చేశారు తప్పించి అదేంటి అది ప్లాన్డా అంటే ఎవరితోటి మళ్ళీ ఫ్రెష్గా చేయాలన్న థాట్ తోట లేకపోతే కావాలనే? లేదండి, అది అనుకోకుండా జరిగిపోయింది అంతే. హీరోయిన్స్ కానీ హీరోయిన్ కూడా ఎక్కడ హీరోయిన్స్ కూడా మీరు రిపీట్ చేయలేదు ఇక్కడ? అవును చేయలేదు. హీరోయిన్స్ ఇద్దరిని రిపీట్ చేయలేదు. రిపీట్ అంటే నాకు తెలిసి ఇంకే మహేష్ బాబు తారక్ కాకుండా ఇంకా నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్కి వెళ్తున్నారా ఇంకా దేనికి వెళ్తున్నారు? అయ్యో లేదండి, స్టిల్ ఇంకా డిస్కషన్ స్టేజ్లో ఉంది అంతా కూడా, మళ్ళీ చర్చల దశలో ఉన్నాయి. ఇంకోటి సార్ సినిమాలో ఫండ్ ట్రాన్స్ఫర్ గురించి. ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది నిజంగా అంత ఈజీయా లేదంటే మీరేదో సినిమాటిక్ లిబర్టీ తీసుకొని చేశారా? అదే చెప్తాను. ఏంటంటే ఇన్ని హాలీవుడ్ సినిమాలు చూస్తాం, నేను దీని లాజిక్ చెప్తాను కానీ చెప్పకూడదు అనుకుంటాను. ఎందుకు చెప్పకూడదు అనుకుంటానంటే మీరు ఇన్ని హాలీవుడ్ సినిమాలు తీస్తారు, ఎన్నిసార్లు ఫండ్ ట్రాన్స్ఫర్ అయింది చూడండి. ఒక్కరెవరైనా అడిగారా? సో ఒక తెలుగు సినిమాలో సడన్గా వచ్చేసరికి అందరూ దేర్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్. దట్స్ మై ఆన్సర్ అంతే. వాళ్ళు ఆన్సర్ చెప్తే నేను కూడా ఆన్సర్ చెప్తాను. సో అక్కడ కూడా చిన్న చిన్న లాజిక్స్ అనుకున్నాం, ఎక్కువ డైరెక్ట్స్ తీసేసాం యాక్చువల్గా. సో అమ్మాయి చూసి టైప్ చేసిన తర్వాత ఇట్స్ టు ఆల్ అకౌంట్స్ అనమాట. సో మెనీ థౌజండ్స్ ఆఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అవుతుంది యాక్చువల్గా. సో ఒక అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అది ఇప్పుడు జరగదు అది యాక్చువల్గా. ఇంకోటి ఆ రివెంజ్ అన్నది అనేది చిన్నప్పుడు మీరు ఏది విలన్కి హీరో ఫాదర్కి ఎక్కడ కూడా సీన్స్ పెట్టలేదు మీరు. అంటే అది లేకుండా అది బలంగా లేకుండా హీరో ఎంత రివెంజ్ తీసుకుంటే మాత్రము ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుద్ది అది అంటే బేసిక్ సినిమా పాయింట్ కదా, అది ఎందుకు మిస్ అయ్యారు మీరు? అంటే కావాలని మిస్ అయ్యారు? నేను కావాలని వద్దనుకున్నానండి. ఇదే డిస్కషన్ వచ్చిందంటే ఎప్పుడు విలన్ తండ్రిని ఎలా మోసం చేశాడు చూపిస్తున్నాం. అది కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చూపిద్దాం ఈసారి. మోసం చేసిన తండ్రి పడ్డ బాధలు ఏంటి, ఇది ఎక్కువ కనెక్ట్ చేద్దాం ఆడియన్కి అని. అంటే మీరు ఎలాగూ బలంగా నమ్మాను అది. నేను వాయిస్ ఓవర్ మీద చెప్పారు ఎలాగో అక్కడ మోసం చేశాడు అంతే, మోసం చేశాడు.
సో చేస్తే అది మరీ కామన్ పాయింట్, అది చాలా కొత్తగా చూపించాలి. ఏదో మోసం చేయడం అనేది ఎలా ఉంది ఏంటనేది. అంటే సాధారణంగా ఏంటంటే అంటే నేను ఎక్కువ దీన్ని నమ్ముతాను. అంటే అంటే ఎక్కడైనా అలాంటి అవకాశం వస్తే వదలను. ఎలాంటి అవకాశం అంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా చూపించడం అనేదాన్ని. సో ప్రత్యక్షంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఇట్స్ లైక్ ఏ విజువల్ అనమాట. ఎలా అంటే ఇప్పుడు సర్కట్లో ఉంటుంది, ఇన్సిడెంట్ ఉంటుంది రామగోపాలం గారిలో. అంటే ఇట్స్ లైక్ బాంబ్ బ్లాస్ట్ అవుద్ది, అది ఉండదు. పక్కన అది వచ్చి తగిలి ఎవడో పడిపోవడం మాత్రం ఉంటుంది. ఇదని కాదు, చాలా చాలా విషయాల్లో. ఇది ఊరికి బండగ ఎగ్జామ్లో వచ్చి గుర్తొచ్చినారు కానీ. సో ఏదైనా సరే అలాగేంటంటే ఇక్కడ బాంబు పేలడం లేదు, కానీ అందువల్ల బాంబు పేలిన తర్వాత బాధితులు ఎలా ఉన్నారని చూపిస్తాను అనమాట. అలా విలన్ మోసం చేయడం లేదు, కానీ మోసం చేసిన తర్వాత ఫాదర్ ఎన్ని బాధలు పడ్డాడని చూపిస్తాను అనమాట. ఇది రొటీన్గా ఉంటుంది ఈ మోసం చేయడం అనే దాన్ని చూపించడాన్ని, కానీ బాధపడ్డది చూస్తే కొత్తగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆడియన్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతాడు. అంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసింది, మేబీ అలా కావచ్చు కాకపోవచ్చు, నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుంటే అతను ఎన్ని బాధలు పడ్డాడు. ఒక బిలియనీర్ అడుక్కున్నాడు, ఒక బిలియనీర్ రోడ్డున పడ్డాడు, అంటే ఒక బిలియనీర్ ఐబ్రోస్ తీసుకున్నాడు, ఐడెంటిటీ మార్చుకున్నాడు, బిలియనీర్ బాత్రూమ్ తుడుస్తున్నాడు. అంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది మోసం చేయడం కన్నా అనేది బాగా నమ్మాను. అందువల్ల కావాలనే అవాయిడ్ చేస్తాను అనమాట నేను. ఓకే. అండ్ ఆ హీరో ఫాదర్లు ఆ రివెంజ్లో ఎంతవరకు అర్థం ఉందండి అసలు? ఎందుకంటే ఆ రివెంజ్ ఎంతవరకు మహా అంటే ఆయన ఏంటి కొన్ని కోట్లు పోగొట్టుకున్నాడు, అంతకంటే ఒక మనిషిని లాస్ అవ్వలేదు, ఫ్యామిలీని లాస్ అవ్వలేదు, ఒక కొన్ని కోట్లు పోగొట్టుకున్నాడు. ఒక పాజిటివ్ మనిషి అయితే ఏం చేస్తాడు, మామూలుగా అయితే అన్ని కోట్లు మళ్ళీ సంపాదించి తన స్టేటస్ని మళ్ళీ తెచ్చుకుంటాడు, వాడికి బుద్ధి తెప్పడం ఇలా చేస్తాడు. కేవలం ఒక డబ్బు కోసము తన జీవితాంతం ఒక మనసులో పెట్టుకొని కొడుకులను కూడా దానికి చేసి అది ఎంతవరకు కరెక్ట్? ఒక నెగిటివ్ ఇది కదా. అందుకే హీరో అన్నాడంటే మోసం చేసిన వాడే పైకి వస్తాడన్న దానికి ప్రత్యేకంగా మిగిలిపోయాడు రావాడు అని. అంటే మోసం చేసినాడు అలాగే ఉండిపోతే ఇంకా ప్రపంచంలో కష్టపడాల్సిన అవసరం ఉంది. దేర్ ఆర్ 2 chances. వన్ ఈజ్ యూ కెన్ ఎర్న్ మనీ. అదే ఒక అమ్మాయి ఉంది, ఒక అందమైన అమ్మాయి ఉంది, ఒక షాప్లో వర్క్ చేస్తుంది అనుకుందాం, ఒక షాప్లో వర్క్ సంపాదిస్తుంది అనుకుందామండి. అదే అమ్మాయి వేరే ప్రొఫెషన్ తీసుకుని సంపాదిస్తుంది అనుకుందామండి. సో ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు అలా ఎందుకు కష్టపడి సంపాదించడం? అప్పుడు అంటే మోసం చేసిన వాడు అలా ఉండిపోతున్నాడు, అక్కడే ఉంటున్నాడు. వాడికి పతనం తెలియాలి, తెలిస్తేనే ప్రపంచంలో మోసం చేసిన వాడు పైకి వచ్చిన ఎప్పుడప్పుడు పడిపోతున్న విషయం తెలియాలి. లేదంటే వాళ్ళు అలాగే బతుకుతున్నారు, వాళ్ళు అలాగే చచ్చిపోతున్నారు. ఇంక ప్రతి ఒక్కరు మోసం చేసే పైకి రావాలనుకుంటాడు అని చూస్తే. కృష్ణ చూసిన ఎగ్జాంపుల్ చూస్తే అరే వాడు మోసం చేసే పైకి వచ్చాడు కదా, నేను కూడా మోసం చేసే పైకి రావాలరా. సో నేను చేయాలనుకున్నాను ఏంటంటే వాడికి అది తెలియచెప్పాలనుకున్నాను. సో ప్రపంచానికి అంటే సొసైటీకి ఇచ్చే మెసేజ్ కాదు, కానీ అందుకే ఫాదర్ కూడా ప్రతి ఏం చెప్తాడంటే ఒక మాట తప్పుదల నుంచి కానీ డబ్బింగ్లో ఒకటి మిస్ అయింది మాత్రం, వాడి పతనం చూడకుండా పోతున్నాడే బాధ అంతా నాది అంటాడు. వాడిని పతనం చేసేమని కొడుకుని అడగల, చేయకుండా చచ్చిపోతున్నా నా బాధ అంతా, ఇలా అనుకున్నాను రా అని చెప్తున్నాడు. అరే వెళ్ళండి రా, నరికేయండి రా, చంపేయండి రా అని అడగలేదు. సో వీళ్ళ డెసిషన్ అది తీసుకోవడం, ఈ కొడుకుల డెసిషన్ అది తీసుకోవడం అనేది. అంటే ఈ రివెంజ్లో కూడా మీరు ఎక్కడ సీన్స్ ప్లే చేయలేదు, ఎంతసేపు వాళ్ళిద్దరి మధ్యలో డైలాగ్స్ పరంగా జరుగుతున్నాయి తప్పించి ఇతను ఇంటెలిజెంట్ అని చెప్తున్నారు హీరో, బట్ ఎక్కడ కూడా సీన్స్ పరంగా మీరు ఎక్కడా చూపించలేదు. ఎంతసేపు ఈ బాల్ ఒకటి ఆ డైలాగ్స్ పరంగా నడుస్తున్నాయి తప్పించి 4 గోడల మధ్య. అది నమ్మాను యాక్చువల్గా. ఏంటంటే ఇద్దరు 2 బ్రెయిన్లు ఢీకొంటే ఎలా ఉంటుంది అదే ఫాలో అవుదాం అనుకున్నాను, అంతేగాని దాన్ని ఒక 2 అంటే 2 సెపరేట్ క్యారెక్టర్స్ కాదు, ఒకటి పాజిటివ్ క్యారెక్టర్, ఒక నెగిటివ్ క్యారెక్టర్ అంతే. ఇద్దరు కృష్ణమూర్తులే. వాడు మన ఉన్న సిచ్యువేషన్ బట్టి వాడు పాజిటివ్ కనిపిస్తే వాడు నెగిటివ్ కనిపిస్తుంది అంతే. సో ఈ 2 బ్రెయిన్లో ఢీకొన్నప్పుడు ఏం జరుగుతుందని చూపించడానికి ట్రై చేస్తాను తప్ప, సో వాళ్ళు కత్తి పెట్టుకున్నా లేకపోతే చంపడానికో లేకపోతే అలా ఆ ప్రాసెస్ అక్కర్లేదేమో అనుకున్నాను. ఎంతసేపు ఇతని ఎయిమ్ కూడా ఓన్లీ పాస్వర్డ్ సంపాదించడం వరకే ఇతని ఎయిమ్ ఉంది. దట్ ఈజ్ అంతే. ఎందుకంటే ఒక రెగ్యులర్ సినిమా అయిపోద్ది అనుకున్నాను. అటు ఇటు రివెంజ్, అటు ఇటు పే ఎత్తులు ఇస్తే ఇద్దరు మళ్ళీ ఒక రెగ్యులర్ సినిమా అయిపోతుంది. లాస్ట్లో నీకు చెప్పడానికి అవకాశం దొరకదు. నేను లాస్ట్లో చెప్పాల్సినంత నేను క్లైమాక్స్ ఏదైతే ట్విస్ట్ ఉందో అది చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఫాదర్ ఎమోషన్ చెప్పాలి. ఇది నాకు చాలా స్పేస్ కావాలి ఇక్కడ. అలాగే విలన్ హీరోని బాధ పెట్టే ఎపిసోడ్ కంపల్సరీ చెప్పాలి. సో దీనికి చాలా స్పేస్ అలాగే మదర్ రివీల్ అవ్వాలి. సో ముందు సెకండ్ హాఫ్ అంతా ఫిక్స్ అయిపోయింది. దీని ముందు ఏమాత్రం ఎత్తు వెళ్ళిపోయి హడావుడు చేసేసినా వీటికి స్పేస్ దొరకదు, నాకు టైం దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సిన ఎమోషన్ దొరకదు. అంటే ఈ బటర్ఫ్లై సీన్, బటర్ఫ్లై పెయింటింగ్ అవాయిడ్, అది ఆ వేలం తప్పించడానికి కోసమని కాఫీ షాప్ సీన్స్ అన్నది అది పర్ఫెక్ట్గా రిజిస్టర్ చేశారంటారా మీరు?
అది చెప్పాలి చివరిలో. ఎందుకు కొన్ని చెప్పబుద్ధి కాలేదు అని కొన్ని అర్థం, మరి ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఎందుకని వదిలేశాను. అదొకటి. చెప్పాలా వద్దని తీసుకున్న డెసిషన్ తీసుకున్న టైం కూడా లేదు ఎడిటింగ్ రూమ్లో. యూ హ్యావ్ నో టైం టు టేక్, అంటే ఏంటి ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దామా వద్దని తీసుకున్న టైం కూడా లేదు. ఎడిట్ అండ్ గివ్. అంటే చాలామంది కొంచెం చెప్తే తప్పించి నాకు తెలియదు. అంటే ఇది కేవలం కాఫీ షాప్ సీన్ అన్నది వేలం పాటను అవాయిడ్ చేయడానికి కోసమని అరేంజ్ చేసి అది చెప్తే బాగుండేది, చెప్పలేకపోయాను. అది కరెక్టే. అది అంటే నాకు ఎందుకు అనిపించింది క్లైమాక్స్ ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటే బాగుండేది క్లియర్గా కొన్ని విషయాలని. బట్ కొన్ని యంత్రం ఏంటంటే కొన్నిసార్లు కొంతవరకు తెలిస్తే మిగతా అర్థం చేసుకుంటే బాగుంటుంది. అరే ఎవరికైనా కొత్తగా విషయం అర్థమైతే అందంగా ఉంటుంది అనుకున్నాను. అంటే మ్యాటర్ కొన్ని విషయాలు డైరెక్ట్గా మనం చెప్పేసాం. ఈ చెప్పేసాక కొన్ని మ్యాటర్స్ మిగిలిపోయాయి. నిన్న ఇందాక ఎవరో అబ్బాయి ఫోన్ చేసేటప్పుడు, సార్ అమ్మాయి ఫస్ట్ కాఫీ షాప్లో మాట్లాడబోతుంటుంది, హౌ డూ యూ నో అని ఇంగ్లీష్లో మాట్లాడిపోయి చూస్తే వాడు తెలుగులో రాస్తుంటాడు. అప్పుడు తెలుగులో కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తుంది అని నాకు భలే అనిపించింది సార్ సెకండ్ టైం చూసినప్పుడు అన్నాడు. ఏమో దానికోసం నేను తెలియదు కానీ చెప్తున్నా. అంటే కొన్ని అంటే నాకు ఎందుకో బ్యూటీ అనేది ఎక్కడ ఉంటుంది అనిపిస్తుంది అంటే మరి ప్రతిదీ విడమించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బ్యూటీ అనిపించితే మన బ్రెయిన్లో బాగా నాటుకుపోవడం వల్ల ఏమో మేబీ కొన్ని ఎస్కేప్ అయిపోయి చెప్తుంటాను అంతే. ఈ రెస్టారెంట్లో పబ్లో ఆ బౌల్ ఒకటి పగలగొట్టేసి ఆ బౌల్కి సారీ చెప్పాక ఇప్పుడు అతుక్కుందా అని అడుగుతాడు. అయిపోయింది, ఆ సీన్ కట్ చేస్తే క్లైమాక్స్లో ఎక్కడో మళ్ళీ ఆ బౌల్ తీసుకొని వచ్చి చెప్తారు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే అంటే కేవలం ఈ డైలాగ్ కోసమని మన హీరో దాన్ని ఏరుకొని మరి దగ్గర పెట్టుకొని అతికించుకొని తీసుకొచ్చాడు. అవును, లవ్ అంటే అంతే, అన్నీ దాచుకోవాలి. దాన్ని ముందే ఊహించి తీసుకున్నాడు అంటారా? అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతుక్కుంటే అంత అందంగా ఉంటుందనే విషయం చెప్పాలనుకున్నాడు. తను బాగా నమ్ముకుంది ఎప్పుడైనా సరే. ఆల్రెడీ ఒక ప్రేమ అనేది జరిగిపోయింది కదా. సో జస్ట్ కాన్ఫ్లిక్ట్ అంతే. అది ఇద్దరి మధ్య ప్రేమ సంబంధించిన కాన్ఫ్లిక్ట్ కూడా కాదు, ఫాదర్ సంబంధించి వచ్చింది. సో తను బాగా నమ్ముకుంది ఎప్పటికప్పుడు అమ్మాయి కలుస్తాను అని. అందుకని ఎప్పుడు కూడా ఏంటంటే మన విభేదాలు వచ్చినప్పుడే ఫ్రెండ్షిప్ కానీ ప్రేమ కానీ ఇంకా బాగా బలపడుతుంది. కొట్టుకోవడం జరుగుతున్నప్పుడే చాలాసార్లు స్పర్ధలు బయటపడినప్పుడు మీరెవరు తెలుసు నేనెవరు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ప్యాచప్ అవుతాం. ప్యాచప్ అయినప్పుడు మీ లోపల నేను అంగీకరిస్తాను, నా లోపల మీరు అంగీకరిస్తున్నారు అని ప్యాచప్ అవడమే. అది పైకి చెప్పుకోం కానీ సరే వదిలేసే, ఏదో చేసేలే, నువ్వు ఏదో అన్నావులే అని, పోన్లేమ్మ నువ్వు కోపంలో ఉన్నావు వదిలేరా అని ఇలా ఉంటుంది కదా. సో అలాంటి ప్యాచప్ అనమాట. అది యాక్చువల్గా ఫేమస్ కోట్. అది యాక్చువల్గా దాన్ని నేను డైలాగ్గా వాడుకున్నాను, దాన్ని ఎక్స్టెన్స్ ఇచ్చాను. ఓకే. ఏంటి ఒరిజినల్ కోట్ ఏంటండి? ఒరిజినల్ కోట్ ఏంటంటే త్రో ఏ ప్లేట్ అని, సే సారీ టు ఇట్. ఇది మళ్ళీ అతుక్కోదు. దిస్ అ కోట్, ఎగ్జాక్ట్ కోట్ అనమాట. బట్ దాన్ని ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ దానికి ఇంకో సీన్ ఎక్స్ట్రా వేసి అది ఫేమస్ కోట్, ఫేమస్ చైనీస్ కోట్. చైనీస్ ఐ డోంట్ నో. అంటే బస్ ఒకటి యాక్సిడెంట్ గ్రాఫిక్లో క్రియేట్ చేస్తారు ఒక బాబుని తప్పించి. అవును. లాజికల్గా ఆలోచిస్తే అది ఆ అబ్బాయి సరే ఒక విజువల్ చూపించి వాళ్ళ మమ్మీకి చూపించాడు అనుకుందాం. ఆ బాబుకి అయితే తెలుస్తుందిగా వీడు నన్ను కాపాడలేదు మమ్మీ అని అలాంటి ఎక్స్ప్లెనేషన్. అది డైలాగ్ కూడా ఉంది, తీసేసాం. అది ఏమంటాడంటే మదర్తో, నువ్వు బస్సు అంతా కనిపించలేదు. అవును మమ్మీ, నాకు బస్సు కనిపించలేదు మమ్మీ అంటాడు అని. కానీ ఎక్కువ తీసాం యాక్చువల్గా. వాళ్ళ మదర్ అడుగుతుంది ఏంటంటే ఏరా బస్సెస్ నీకు కనిపించలేదా అని. నిజమే మమ్మీ, నాకు బస్సు కనిపించలేదు మమ్మీ అంటాడు. ఇట్స్ లైక్ నిజమే బస్సు కనిపించలేదని. కానీ మదర్ ఏమంటుంది, నువ్వు బస్సు చూసుకోలేదా అన్నట్టే ఉంటుంది ఇద్దరు కాన్వర్సేషన్. నేను చూడలేదు మమ్మీ అంటాడు. సో నిజానికి ఆడియన్స్ చీట్ అంటే ఇప్పుడు ప్రతిదానికి ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు తప్పించి ఇప్పుడు అక్కడ క్లారిటీ మిస్ అయింది కదా అని అంటున్నాను. అది అంటే కొన్నిసార్లు నేనేంటంటే ఈ ఫ్లోలో ఇంకోటి, ఇప్పుడు అబ్బాయి చూశాడు బస్సు లేదు అన్నాడు, మదర్ వచ్చి అబ్బాయిని అడగట్లేదు, అంత డిస్కషన్ చిన్న కుర్రాడితో మదర్ డిస్కషను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఉండదన్న విషయం ఆడికి ఎక్కడో. సో సాధారణంగా లాజిక్స్ అన్ని ఎక్కడ ఎస్కేప్ అవుతుంటాయంటే, మీరు ఇంగ్లీష్ వాళ్ళు చూస్తే కనుక వాళ్ళు 100 లాజిక్స్ ఎస్కేప్ అయి ఉంటారు. కానీ వాళ్ళు తెలిసిన విద్య ఒకటే, లాజిక్స్ ఎలా ఎస్కేప్ అవడం అనేది. మనం ఏంటంటే చాలాసార్లు ఇప్పుడు కూడా చాలా సినిమాల్లో, ఈ సినిమాలో కూడా చాలా ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ట్రై చేశాను. మనం ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి చేసినప్పుడల్లా దొరికిపోతుంటాం, ట్రై చేసినప్పుడల్లా దొరికిపోతుంటాం. సో ఏంటంటే మెయిన్ సినిమాకి సంబంధించి బికాజ్ ఇంత నీడి 2.5 hours ఇంత లెంగ్త్లో మనం ఎలా ఎస్కేప్ అవుతున్నది అనేది ఇంపార్టెంట్ చాలా వరకు. సో అలా బస్సు నుంచి కుర్రాడే కాకుండా నేను కూడా ఎస్కేప్ అయిపోయాను. ఇది జోకు నవ్వండి, మళ్ళీ ఇంకో క్వశ్చన్ చేద్దాం రెడీ అయిపోకుండా. సార్, మిలియనర్ హీరోయిన్ రకుల్ ఒక మిలియనర్ కూతురు, తను ఇంట్లో కరెంటు పోవడం ఏంటి, కరెంటు పోతే కాఫీ దొరకక కాఫీ షాప్కి రావడం ఏంటి. ఇట్స్ లైక్ అది చాయిస్ లేకుండా చేస్తాడండి అమ్మాయికి అంతే. సో కాఫీ మిషన్ వర్క్ చేయదు అంతే, వాటి అది కాకపోతే ఇంకోటి చేస్తాడు. అది కాఫీ మిషన్ మాత్రం వర్క్ చేయదు.
సో ఇట్స్ నాట్ లైక్ షీఈ్ లివింగ్ విత్ ఏంటి మొత్తం అట్మాస్ఫియర్ కూడా నేను చూపించలేదు, ఒక అఫర్మేషన్తో ఆగిపోవడం కానీ. సో అంత తొందర ఏంటంటే మేబీ సమ్ టైమ్స్ ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు మనకంటే 100 మంది పని వాళ్ళు ఇప్పుడు యూకేలో లైఫ్ స్టైల్ అలా ఉండదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకంటే 100 మంది పని వాళ్ళు అంత హడావుడి ఉంటుంది, మనం ఎక్స్ట్రా చేసి చూపిస్తామని. అంటే మనకి చీప్ లేబర్ కాబట్టి మీరు 10,000 ఇస్తే ఒక 10,000 మంత్లీ పెట్టుకుంటే 3,000కి ఒక డ్రైవరు, 2,000కి ఒక పని మనిషి, ఇలా 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 ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్లో ఉన్న. కానీ యూకే యూఎస్లో అలా కాదు, ప్రతి పని వాళ్ళే చేసుకుంటారు, ఎంత కావాలో అంతే ఉంటుంది. సో అండ్ మెయిడ్ కూడా వెరీ రేర్ అనమాట. నేను ఒక సేమ్ అది షూట్ చేసిన కూడా ఒక బిలియనీర్ హౌసే అది, అతను ఒక బ్యాంకర్, అతనికి పెద్ద బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఆ హౌస్ ఎలా ఉందంటే అతను ఒక్కడే ఉన్నాడు హౌస్లో, మొత్తం తనే చూసుకుంటున్నాడు. అక్కడ వాటర్ హీటర్ రాలేదు అంటే మా అమ్మాయిని షార్ట్ యూజ్ చేయలేదు, కానీ యూజ్ చేసాం. పవర్ కావాలి, పవర్ కనెక్షన్ అంటే తను వచ్చి ఇచ్చుకుంటున్నాడు. తను చాలా పెద్ద బ్యాంకర్. సండే మీ షూటింగ్ చెప్తుంటే సండే మాత్రం లీవ్ పెట్టుకున్నాడు ఒక 6 hours. సో ఇలా ఉంటాయి సాధారణంగా లైఫ్ స్టైల్స్ అనేవి. ఈ సినిమాను స్పెయిన్లో తీయడానికి కారణం ఏంటి అసలు? స్పెయిన్లో ఎందుకు, ఇండియాలోనే తీయొచ్చుగా? ఇండియాలో రూల్స్కి అక్కడికి రూల్స్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆయిల్ బావి దాన్ని సెపరేట్గా తవ్వడం లాజిక్ ఇక్కడ పనిచేయదు. అక్కడ అనుకోండి యూరోపియన్ కంట్రీస్ ఏంటంటే ఇంత పార్ట్, కొన్ని సౌత్ అమెరికన్ కంట్రీస్, కొన్ని ఫారిన్ అంటే కొన్ని రూల్స్ మారిపోతాయి, మన ఎరువులని చెప్పొచ్చు. ఇప్పుడు సౌత్ అమెరికన్ కంట్రీ అనుకోండి, ఇది సౌత్ అమెరికన్ కంట్రీ కాకపోయినా కానీ మీరు చదివినంత వరకు, సో ఈ ల్యాండ్స్ మాత్రం మీరు ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కోసం రీసెర్చ్ చేయొద్దు, ఇది మాత్రం చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది. సో రీసెర్చ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనకు పడింది, మీరు రీసెర్చ్ చేసి కనుక్కున్నారు, మీరు మీ ఫండ్స్ మీరు పెట్టుకుని మీ లైసెన్స్ తీసుకుని పడింది. పడ్డ తర్వాత అందరూ కొంత గవర్నమెంట్కి ఇవ్వాలి, అక్కడ మళ్ళీ షేర్ అవన్నీ ఉంటాయి. సో ఎక్కడ ఎవరు ప్రైవేట్గా వరకు వాళ్ళు చేసేసుకోవచ్చు. ఇప్పుడు యూఎస్లో కానీ దుబాయ్లో కానీ మీ ల్యాండ్లో పడిందంటే పెట్రోల్ మీదే. ఇండియాలో పెట్రోల్ అది కాదు, మీది కాదు, మీ ల్యాండ్లో పడిందంటే అంతే కదా. మీ ఇంట్లో పెట్రోల్ పడింది అంటే కనుక అది మీది కాదు ఇండియాలో. సో కొన్ని లాజిక్స్ లాస్ ప్రాబ్లం అవుతాయి. అందుకని ఒక కారణం వల్ల ఫారిన్ కంట్రీ అనుకున్నాం. హీరోకి అసిస్టెంట్గా 2 కమెడియన్స్ని ఒక ఫారిన్ అమ్మాయిని ఎవరు పెట్టారు, అది అంటే అది కరెక్టేనా? కామెడీ అంటే వాళ్ళతో కామెడీ ఏమైనా చేయించారంటే పెద్దగా ఏం చేయించలేదు, అది కరెక్టేనా? మీ జడ్జ్మెంట్ కరెక్టే అనుకున్నారా? ఏదైనా ఫ్రెష్ వాళ్ళని కానీ ఎవరైనా పెట్టుకుంటే బాగుండేదా? అంటే కొన్నిసార్లు స్క్రిప్ట్లో ఏమైపోతుందంటే వాళ్ళిద్దరిని ముగ్గురు ఎందుకు పెట్టుకున్నాము అంటే యాక్చువల్ కారణం ఏంటంటే వాళ్ళు అడుగుతుంటారు మధ్యలో, అంటే ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు రకరకాలు వస్తుంటాయి, జోక్స్ అన్నీ చెవులు అన్నీ పోతుంటాయి అనమాట. అలా పోయిన క్యారెక్టర్స్ కామెడీ తీశారు వాళ్ళ మీద. ఆ కామెడీ అంటే వాళ్ళు చెప్తుంటారు, బాస్ మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసినా తెలియదు మమ్మల్ని అని, నువ్వు మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసినా తెలియట్లేదు అని, మాకేం పని లేదు అని, ఏదో నాడు చేసుకుని ఉంటాడు అని, నువ్వే చేసుకుంటాను మమ్మల్ని ఎందుకు పిలిచావు నువ్వు అని. సో మ్యాటర్ చివరి ఏంటంటే కాన్సన్ట్రేషన్, విలన్ కాన్సన్ట్రేషన్ అంతా వీళ్ళ నలుగురు కలిపి ఏదో చేస్తానన్న కాన్సన్ట్రేషన్ ఉండాలి. వీళ్ళ ముగ్గురు సెలెక్ట్ చేస్తున్నాడు, ఏంటి ప్రాబ్లం మ్యాటర్ అంతా, సో వీటి మీద ఉండాలి. సో ఈ 1 monthలో ఏం జరిగిందన్న విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉంది వీళ్ళకి. సో ముందు వెనక లేదు, పూర్తి కాన్సన్ట్రేషన్ ఇక్కడ రావడం కోసం అనమాట. ఇట్స్ లైక్ ఒక బిల్డప్ అనమాట. ఓకే. అండ్ అవసరాల శ్రీనివాస్ ఆయన ఎప్పుడు చూసినా ల్యాప్టాప్ ఇవన్నీ మీరు చెప్పేదంతా కూడా ఏంటంటే షూట్ చేసి ట్రిమ్ అవ్వాలా, స్క్రిప్ట్ అనేది ట్రిమ్ అయిపోయింది. అవసరాల శ్రీనివాస్ది కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో, అది స్క్రిప్ట్ దశలోనే ఫైనల్ స్క్రీన్ ప్లేలో అనేది. ఏ సీన్గా సీన్ వేరు అనుకోండి, అది 70 అనేది. సో ఫైనల్ స్క్రీన్ ప్లేలో ట్రిమ్ అయిపోయింది. యాక్చువల్లీ షూట్ చేసి ట్రిమ్ అయిన 3 సీన్లే మీరు చెప్పినవి, ఇంకా టైం లేవు, ఏదో 1 or 2 డైలాగ్స్ ఉండొచ్చు అంతే. అండ్ మెయిన్ అందరూ ఒప్పుకుంది, మీరు ఒప్పుకునే తప్పు ఏంటంటే ఆ డేట్స్ November 1st, September 1st. అది అసలు డబ్బింగ్ చూడడం కూడా ఎవరికి అవకాశం లేదు పాపం, ఎవరిని నిందించలేను, నా అసిస్టెంట్స్ కానీ ఎవరిని నిందించలేను. ఎందుకంటే అసలు రావడం, డీటెయిల్స్ వేసేయడం, మిక్స్ చేసేయడం, ఇవ్వడం, ఇది టైం ప్రాబ్లం చెప్పలేం, కానీ అది దారుణ మిస్టేక్ జరిగిపోయింది. ఇంక అందరూ ఒకసారి చూసినా తరలించుకున్నాం ఇలాగా అంతే. ఎందుకంటే ఎవరు కాల్ చేసినా ముందు ఆ విషయం సరి చూసుకోండి అని చెప్తున్నారు. చాలా సిక్ అనిపించింది. ఎందుకంటే ఇట్స్ లైక్ అక్కడ డబ్బింగ్ జరుగుతుంది, తీసుకొచ్చి డీటెయిల్స్ ఇచ్చేసేయాలి అంతే. సో మినిమం ఎలా ఏంటి డైలాగ్ అని చెక్ చేయడానికి కూడా అవకాశం లేదనమాట. యాక్చువల్లీ ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉందంటే ఇంకా గ్రేట్గా ఫీల్ అవ్వాలి నేనైతే, అంటే చాలా తక్కువ టైంలో. సో అలా ఉన్నప్పుడు జరిపిన మిస్టేక్ ఎందుకు జరిగింది అంటే, అది యాక్చువల్ మిస్టేక్ ఎందుకు జరిగిందో కూడా చెప్తాను మీకు నేను. బికాస్ ఎవరైతే దాన్ని షూట్ చేశారో అర్జున్, వెంకీ, నా పాత అసోసియేట్స్, వాళ్ళు ఈ సీన్లో పెట్టాను వాళ్ళిద్దరిని. సో ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ వాళ్ళు ఫోన్ చేశారు. నేనేం చెప్పాను, ఇక డేట్ వాడు ఏదో చెప్పాలి విలన్ అని చెప్పేస్తూ ఏదో ఇంటర్వల్ ఏదో ఒక డేట్ ఇచ్చాడు, వాడు November 1st, September 1st ఏదో ఉంటుంది అని. ఈరోజు గుర్తుందా, ఈరోజు డాష్ గుర్తుందా
అని రాసాం అంతే. ఆ డాష్ ఏంటో వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నారు, ఎవరు మా అసిస్టెంట్ డైరెక్టర్స్ని. వాళ్ళు ఫోన్ చేసి కనుక్కున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఇంటర్వెల్లో విలన్ ఇచ్చిన డేట్ అనుకుంటా, విలన్కి హీరో ఇచ్చిన డేట్ అనుకుంటా అని September 1st అని చెప్పారు వాళ్ళు. 1 month అయిపోయిన తర్వాత ఈ లాస్ట్ డేట్ అనుకోలేదు వాళ్ళు చెప్పినప్పుడు. సో వచ్చింది. సో అప్పుడు అంత ఎగ్జాక్ట్గా సినిమా రిలీజ్ ముందు 4 days ముందు షూట్ చేసిన పోర్షన్ అది. అదే డబ్బింగ్లో కూడా సేమ్ వెళ్ళిపోయింది. అలా జరిగింది వాళ్ళ మిస్టేక్ అది. అంటే ఈ సినిమా ప్రాసెస్ అన్నది యాక్చువల్గా ఎప్పటి నుంచి మన స్క్రిప్ట్ దశ నుండి డబ్బింగ్ దశ వరకు ఆల్మోస్ట్ కొన్ని 100 మంది వరకునే చూస్తారు రకరకాల స్టేజెస్లో. షూటింగ్ దశలో, ఎడిటింగ్ దగ్గర, ప్రీవ్యూ షోలో ఇంతమంది చూశాక కూడా ఆ డేట్ అనే మిస్టేక్ ఎక్కడ జరిగింది, అసలు ఎవరి పొరపాటు అది? ముగ్గురుగానండి తప్పు. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఇంకా మూవీ రిలీజ్కి చాలా దగ్గర టైం ఉందనగా మాకు ఈ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, ఈ జయపత్ బాబు గారు మన ఎన్టీఆర్తోని ప్లే చేసే గేమ్ ఏదైతే ఉందో అది లాస్ట్ మినిట్లో షూట్ చేశాను. లాస్ట్ మినిట్ ఇన్ ద సెన్స్ 1 week బ్యాక్ షూటింగ్, రిలీజ్కి ఇంకా 1 week బ్యాక్ వరకు షూట్ చేసాం. సో అప్పటికే మేము సినిమాకి సంబంధించి కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో డే అండ్ నైట్ వర్క్ చేస్తాం. మాకు July 6th షూటింగ్ స్టార్ట్ అయితే January 6th 7th వరకు కూడా ఒక లాస్ట్ వర్కింగ్ డే అయింది. అంటే ఎగ్జాక్ట్లీ 6 monthsలో సినిమా కంప్లీట్ అయింది. ఇంకా లాస్ట్ మినిట్లో January 13th రిలీజ్ అనగా రిలీజ్ అని చెప్పేసరికి ఇంకా డే అండ్ నైట్ వర్క్ చేస్తాం. మేము అందరం కూడా, మా డైరెక్టర్ గారు, మా టీం అంతా కూడా కంటిన్యూస్గా 92 hours పడుకోలేదండి. ఒక క్షణం కూడా ఇలా రెప్పగా వాల్చలేదన్నమాట. అంత వర్క్ చేసాం. అంత వర్క్ చేసినప్పటికీ కూడా ఈ పెద్ద మిస్టేక్ చేసేసాం అనమాట. అందుకోసం ఏంటంటే డబ్బింగ్లో ఉన్నాం, మేము డబ్బింగ్ ఇన్ఛార్జ్, డబ్బింగ్లో ఉన్నాము. ఈ ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ అనేది మాకు లాస్ట్ మినిట్లో వచ్చింది. వస్తే మొత్తం రాజీవ్ కనకాల గారు, రసరాజ్ శ్రీనివాస్ గారు, ఇంకా ఫారిన్ క్రౌడ్ ఉన్నారు, వాళ్ళు హీరో గారు, జయపత్ బాబు గారు, వీళ్ళందరూ వచ్చి వెయిట్ చేస్తారు. అందరూ షూటింగ్కి వచ్చినప్పుడు వచ్చారన్నమాట మా డబ్బింగ్ స్టూడియో పెద్దలకి. వచ్చి అందరూ వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుందంటే మధ్యాహ్నం నుంచి వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళు కూడా అంత పెద్ద స్టార్స్ అయింది కూడా, వాళ్ళు కూడా వచ్చి వెయిట్ చేశారు. ఇంకా పక్క నుంచి మేము డబ్బింగ్ మిగతామని చేస్తూనే ఉన్నాం. ఇంకా లాస్ట్ మినిట్లో వచ్చింది. ఇంకా అప్పటికప్పుడు 2 థియేటర్స్ ఉంటాయి డబ్బింగ్ థియేటర్స్. ఒక థియేటర్లో నేను చూపిస్తున్నాను, ఒక థియేటర్లో మా కొలీగ్ ఇంకొక అబ్బాయి మాకు ఈ సినిమాకి తను వర్క్ చేయలేదు. మాకు అప్పటికప్పుడు అంటే మ్యాన్ పవర్ సరిపోక తను తీసుకొని వచ్చాము. తను తీసుకొని వస్తే తను మీ ఇద్దరం, నేను ఒక స్టూడియోలో కూర్చున్నాను, తను ఒక స్టూడియోలో కూర్చున్నాను, పక్కనే. నేను హీరో గారితో రాజీవ్ కనకాల గారు వాళ్ళతో చెప్పిస్తున్నాను, మిగతా వాళ్ళతో తనేమో జగత్ బాబు గారితో చెప్పిస్తాను అన్నమాట. అక్కడ నేను మొత్తం స్క్రిప్ట్ అంతా ఫాలో అయింది లేదనమాట. తను పొరపాటుని నా September 1st అని చెప్పేసి తను చెప్పించాడు. స్క్రిప్ట్లో అయితే ఉంటుందిగా డేట్. ఆ స్క్రిప్ట్ కూడా, ఆ షూటింగ్ కూడా మేము వెళ్ళలేదు యాక్చువల్లీ. ఆ షూటింగ్ కూడా తనే ఫాలో అయ్యాడు. మీకు ఏదైతే ప్రీ క్లైమాక్స్ ఉంటుందో దానికి డైరెక్టర్ గారు ఆల్రెడీ ఆయన చెప్పారు, డైరెక్టర్ గారు లేరు. సో ఒక కెమెరామెన్ గారు ఆయన డిఏలో బిజీ, డైరెక్టర్ గారు ఎడిటింగ్లో ఆయన బిజీ. సో ఎవ్రీవన్ పోస్ట్ ప్రొడక్షన్ ఉన్నారు. అప్పుడు అర్జున్ అనే అతను ఎవరైతే డైరెక్టర్ గారు మాట్లాడారో, అర్జున్ అని అతను మా సీనియర్ అనమాట. అతను వచ్చి ఆ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ని వేరే డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూర్చొని మేమందరం ప్రిపేర్ చేసిన దాన్ని అతను షూట్ చేశారు. అక్కడ మారింది ఏంటంటే, సో ఎవరైతే మేము ఈ అర్జున్ అని ఇంకొక పర్సన్, వెంకీ అని ఇంకో పర్సన్ ఉన్నారో, సో వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ లొకేషన్లో దాన్ని పేరు చేసే ప్రాసెస్లో అక్కడ మిస్టేక్ జరిగింది. సో అది కంటిన్యూ అయిపోయింది అనమాట. సో మా దగ్గర ఉన్న దాంట్లో November 1st అక్కడ స్క్రిప్ట్ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ జరుగుతున్నప్పుడు అది కూడా జగత్ బాబు గారు క్లోజ్ లాస్ట్ డే చేశారు, వెరీ లాస్ట్ డే. సో అది డబ్బింగ్కి వెళ్ళింది అనమాట. ఈ పర్సన్ అక్కడ డబ్బింగ్కి వెళ్ళి చెప్పించినప్పుడు అతను September 1st అని చెప్పించేశాడు. సో మేము తిరిగి చూసుకోవడానికి ఇంకా లేదు. ఇంకా అప్పుడు యాక్చువల్గా ఇది ఏంటంటే అండి, ఆడియన్ గుర్తించిన తర్వాత మేము గుర్తించలేదు. అది ఆడియన్ గుర్తించిన తర్వాత మేము గుర్తించలేదండి, మేము ముందే గుర్తించాం. 1 day బిఫోరే ఎర్లీ మార్నింగ్ ఎడిటింగ్ రూమ్లో చూసుకుంటే మిస్టేక్ కొడుతుంటే కాల్ చేసి మేము అందరూ చెక్ చేసుకున్నాం. ఏంటంటే సార్కి తెలిస్తే బాధపడతారా, దీన్ని ఎలాగైనా రెక్టిఫై చేయాలి. కానీ ఎలా చేసినా సరే వర్కౌట్ కాదు. 1 day బిఫోర్ దాన్ని గుర్తించి ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దారని ట్రై చేసినా సరే అవ్వలేదు. తర్వాత ఇంకా ఆడియన్లోకి వెళ్ళిన తర్వాత మిస్టేక్ తెలిసిన తర్వాత సుకుమార్ గారి రియాక్షన్ ఏంటి మీద? అసలు ఏమనలేదండి. నన్ను అడిగారు కూడా, అరే మిస్టేక్ అయ్యిందిరా అని అన్నారు. అవును సార్, నేను కూడా మీకు ఆ రోజు చెప్పలేదు, నైట్ అంతా నేను ట్రై చేస్తాను, కానీ అప్పటికే అన్నింటి వెళ్ళిపోయింది. ముందు రోజే మేము ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశాను, సారీ సార్ అని చెప్పాను. కానీ ఆయన అసలు ఒక్క మాట అనలేదు. కానీ కొంచెం బ్లండర్ మిస్టేక్ అయిపోయింది.
బ్లండర్ కాదు, దాని బ్లండర్. దాన్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని మీరు క్షమించక్కర్లేదు. దాన్ని ఇప్పుడు దాన్ని సారీ టీఎన్ఆర్, సారీ టీఎన్ఆర్. టీఎన్ఆర్ చెప్తే అందరూ చెప్పినట్టే అని. అండ్ ఎండ్ టైటిల్స్ అండి, ఎండ్ టైటిల్స్ మీరు ఇప్పటివరకు ఎండ్ టైటిల్స్లో మీ వర్కింగ్ స్టిల్స్ ఎప్పుడు వేసుకోలేదా? ఇప్పుడు ఈ సినిమాలో వేసుకోలేదా ఎండ్ టైటిల్స్లో వర్కింగ్? ఆర్యా2కి వేసాను. ఆర్యా2 ఓన్లీ ఆర్యా2కి వేసుకున్నారు. అంటే ఇవాళ రేపు ఏ డైరెక్టర్ చూసినా ఇవాళ ఇండస్ట్రీకి వచ్చిన కొత్త డైరెక్టర్ కూడా ఎండ్ టైటిల్స్లో యాక్షన్ కట్టని వేసుకుంటున్నారు కదా. మరి మీలాంటి ప్యాషనేట్ డైరెక్టర్స్ అంటే వాటిని బ్రేక్ చేద్దామని మీరు వేసుకోలేదా, లేకపోతే దాంట్లో ఇంకా వేరే అర్థం ఏమైనా ఉందా? అంటే ఒకటి కొంత ఎంటైటిల్స్ కూడా అలా మొనటనస్ వచ్చింది, అది ఒప్పుకుంటాను. ఎలా వర్కింగ్ స్టిల్స్ వేయడం అనేది వచ్చినా కూడా దీనికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు హ్యాపీగా హీరో ఒక స్మైల్ ఇచ్చాడు, తర్వాత ఇంకే విజువల్ ఉన్నా పడదు. అది మన వర్కింగ్ స్టిల్స్ అవనివ్వండి ఏదో అనివ్వండి, ఒకసారి హీరో స్మైల్ ఇచ్చాడు, దాంతోనే ఆడిన ఇదే ఫీల్తో బయటకు వెళ్ళాలి. మళ్ళీ తర్వాత మేము అందరూ నవ్వుతూ హ్యాపీగా అలా చేస్తూ వేసాం అనుకోండి. ఆ మూడు చాలాసార్లు ఎందుకో ఆ ఎంటైటిల్స్లో ఫొటోస్ వేయడం వల్ల మూడు డిస్టర్బ్ అవుతుందని ఫీలింగ్ వచ్చింది నాకు. సంథింగ్ మేబీ అంటే ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, నేను మరో అనుకోవద్దు. నేను ఎగ్జాక్ట్గా ఈ సినిమా ఫీల్ అయింది మాత్రం అదే. తను నవ్వితే ఇంకా అక్కడి తర్వాత ఏ విజువల్ వచ్చినా, ఏ ఫోటో వచ్చినా, దృశ్యపరంగా ఏదైనా సరే ఏదైనా కావచ్చు, ఆ ఫీల్ బ్రేక్ అవుతుంది అనిపించింది. అండ్ ఇప్పుడు మీకు పరీక్ష ఇలాంటి పజిల్లు లేకుండా మళ్ళీ ఆర్యా 100%లో లాంటి స్మూత్ సినిమాలు మాకు మళ్ళీ ఎప్పుడు ఇస్తున్నారు? నేను పజిల్స్ ఇవ్వలేదు, మీరు అనవసరం పజిల్స్ అంటే ఒక పజిల్ చెప్పండి ఇచ్చింది, ఇచ్చిన అక్కడ క్యాటర్లో ఆన్సర్ చెప్పేస్తే మీరు ఆలోచించక్కర్లేదు. ఓకే, నెక్స్ట్ టైం ఉంటుంది, నెక్స్ట్ టైం అలాగే ఉంటుంది. ఇవన్నీ చూశాక ఇంత మంచి మీరు ఒక ప్యాషనేట్తో సినిమా తీసిన ఇలాంటి విమర్శలు వస్తుంటే చూసి ఇవన్నీ వదిలేసి ఇక్కడ బాలీవుడ్ వెళ్ళిపోదాం రా అని ఎప్పుడు అనిపించదా మీకు? అనిపించిందా? ఇప్పుడు హిందీ సినిమా అయితే ఏమంటే ఎక్కువ మంది ఆడియన్స్, ఎక్కువ మంది క్రౌడ్ చేరొచ్చు సినిమా అనేది. ఇంకా అలాంటి ఛాన్స్ వస్తే మాత్రం వదలను. నిజంగా అలాంటి ఛాన్స్ వచ్చింది అంటే నాకు ఆర్యా2 ఛాన్స్ వచ్చింది, ఈటీవీతో సైన్ అయ్యింది కూడా. కానీ ఇక్కడ క్లాష్ వల్ల నేను వెళ్ళకపోయాను, నేను చేయలేకపోయాను. అయితే అన్ని అగ్రిమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఫ్రాంక్గా చెప్పండి, మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను. ఆర్యా2ని వాళ్ళే చూసి హిందీలో అడిగారు, ఇప్పుడే ఫీల్ అవుతున్నారు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాను అని. అదేంటి మీరు హిందీలో సినిమా పడటం కష్టమేం కాదే నాకు తెలిసినంతవరకు? వస్తుంది, బట్ నేను సీరియస్గా ట్రై చేయలేదు. అంటే నేను కూడా సపోజ్ నాకు ఏదైనా ఇప్పుడు సపోజ్ వచ్చింది 100% వచ్చింది హిట్, బట్ నేను ఒక్కడిని మళ్ళీ ఇలా అప్ అండ్ డౌన్స్ వల్ల నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. బట్ నిజంగా నేను హిందీలో చేసే అవకాశం వస్తే ఐ ఫీల్ గుడ్. తెలుగును వదిలేసాను, అమ్మో సమస్య లేదు. ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాను మూవీస్ కంపల్సరీ. ఓకే, అంటే రీచ్ వల్ల అక్కడికి వెళ్తారా, లేకపోతే ఇది కాదు మన ప్లేస్, ఇక్కడ మన సినిమాలు అర్థం అవ్వట్లేదు అన్న ఉద్దేశంతో పోతారా? ఆ ఉద్దేశంగానే కాదు, ఎందుకంటే ముందు అసలు నేను ఇక్కడే గెలవకపోతే ఇంకెక్కడ గెలవగలను? రీచ్ కోసం అని. ఎందుకంటే మల్టీప్లెక్స్ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ చాలా ఉంటాయి, పూణే ఉంటుంది, బాంబే ఉంటుంది, ఢిల్లీ ఉంటుంది. సో ఇన్ని మల్టీప్లెక్స్లు ఉంటాయి. పరమాణం ఎక్కడైనా సినిమా మిస్ అయినా కూడా ఈ మల్టీప్లెక్స్ కాపాడేస్తుంటాయి. పైగా వాటి కలెక్షన్స్ అంతా కూడా ఫస్ట్ వీకే. సినిమాని కరెక్ట్గా ప్రమోట్ చేస్తే ఫస్ట్ వీక్లో మొత్తం కలెక్షన్స్ అని వచ్చేస్తాయి. సో సినిమా సేఫ్ కూడా. ఏం చెప్పాలన్నా కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది కంటెంట్ చెప్పడానికి. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ అయ్యే కూడా కంటెంట్ చెప్పడానికి ఎక్కువ ఫ్రీడమ్ ఉంది. అందుకే హాలీవుడ్లో ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి కూడా కారణం అంతే. మనం చేయలేకపోతున్నాం అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే మన తక్కువ క్రౌడ్. మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఎక్కువ క్రౌడ్ ఉండేసరికి అంటే సేఫ్ అయిపోతుంది ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా. అంటే మీ సినిమా స్టైల్ బాలీవుడ్కి బాగా సూట్ అవుద్ది అన్నది కాదా? ఓకేనండి, అదే వన్ చూసి ఎవరు అడగలేదా? అడిగారు, కానీ నేను అర్జెంట్గా ఇక్కడ నేను ఒక సక్సెస్ ఇవ్వాలనుకున్నా ఫస్ట్. తర్వాతే ముందు సాటిస్ఫాక్షన్ ఉండదు, లేదంటే ఇక్కడ సక్సెస్ ఇవ్వకుండా అక్కడికి వెళ్ళి సక్సెస్ ఇచ్చిన. ఇప్పుడు నానబ్రహ్మతో హిట్ కాబట్టి డెఫినెట్లీ. అండ్ మీ పర్సనల్ దానికి వస్తే మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి. అదే మావాడు నేను కలిపి ఒక లవ్ స్టోరీ క్రియేట్ చేస్తున్నాం, ఎవరైనా చెప్దాం అనుకుని. సో నువ్వైతే చెప్పు, నేనైతే చెప్దాం అనుకున్నాను. అది మీ లవ్ స్టోరీ అని చెప్పండి, అసలు ప్రేక్షకులకు తెలియదు ఎవరికి. లవ్ స్టోరీ ఏం లేదు. ఇంత లవ్ స్టోరీలు తీసే సుకుమార్ గారి లవ్ స్టోరీ ఏంటని తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. లేదు, జస్ట్ మామూలుగా పరిచయం అంతే. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఆటోగ్రాఫ్ అడగడానికి వచ్చింది,
సో పక్కన తను ఉంది, ఈ అమ్మాయి బాగుంది, నా అమ్మాయికి నెంబర్ ఇచ్చారు. ఎక్కడండి అది ఎక్కడ జరిగింది? షూటింగ్లోనా లేకపోతే క్రాస్ రోడ్స్లో థియేటర్లో. క్రాస్ రోడ్స్లో. అవును. ఓకే, ఏ థియేటర్ అండి అది? సుదర్శన్ థియేటర్. ఓకే ఓకే, అక్కడ వచ్చారు. చెప్పండి. సో తర్వాత కంటిన్యూ అయింది, ఫోన్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ ఉంది, కంటిన్యూ అయింది. తర్వాత పెళ్ళి వేసుకున్నాం. మీకు సినిమా తీస్తాడు చూడండి. తీస్తున్నారా అసలు? అంటే లేదంటే ప్రొడ్యూస్ చేస్తాను. అంటే ఒకటి చెప్పండి, అంత అట్రాక్ట్ చేసిన విషయం ఏంటి? యాక్చువల్ నిజానికి ఏంటంటే సినిమా గ్లామర్ ఫీల్డ్ అంటే కొన్ని వందల మంది మీకు అమ్మాయిలు రోజు కనబడుతుంటారు, హీరోలతో సహా. అలాంటిది ఆ అమ్మాయిలో మీకు అట్రాక్ట్ చేసిన విషయం ఏంటి? అంటే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ తను కేర్లెస్నెస్, అంటే దీన్ని పట్టించుకునేది కాదు, పెద్ద పట్టించుకోదు. ఇప్పుడు నేను డైరెక్టర్ని అనే విషయాన్ని కానీ లేదంటే అంటే అలా కన్నా ఏం చెప్పాలంటే చాలా వాటి మీద ఆశ లేదు తనకి. అది బాగా నచ్చింది. వెరీ సింపుల్ తను. ఓకే, అది ఎలా తెలుస్తుంది? జస్ట్ ఆటోగ్రాఫ్ అడిగిన అమ్మాయి? లేదు, చాలా మేము ఆల్మోస్ట్ 5 years 6 years జర్నీ మాది. 2009లో మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే, 2009 2009. ఓకే. మీరు ఎట్లా అంటే మంచి ప్రేమికుడా మంచి భర్తనా? రెండూ కాదు. మంచి తండ్రి, అట్లీస్ట్ మంచి సెంటర్ కూడా కాదు. మంచి తండ్రి కూడా కాదు. నేను టైం స్పెండ్ చేయట్లేదు నేను పిల్లలతో. ఓకే, మంచి సెంటర్ కూడా కాదు. సో మంచి దర్శకుడు. నాకు నేను కాదు, మీరు చెప్తే ఓకే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం. ఇదేంటి నాకు తెలిసి ఇంత మంచి డైలాగ్ మేనరిజం ఈ మధ్య కాలంలో నాకైతే గుర్తులేదు. అది ఎలా పుట్టింది అసలు? నేను మాట్లాడుతూ ఇది గుర్తుపెట్టిన తర్వాత మాట్లాడదాం అంటాను. సాధారణ డిస్కషన్ ఏంటంటే సడన్గా ఏదో టాపిక్ వస్తుంది, అరే ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడదాం అని చెప్పి వెళ్ళిపోతుంటాను. సో అది నా మేనరిజం కూడా నాకు తెలియదు యాక్చువల్గా. సో నేను ఎక్కువసార్లు అంటుంటాను అదే విషయాన్ని. సో నా అసిస్టెంట్స్ పట్టేసారు దాన్ని. సార్ దే రోట్ ఇట్ అనమాట యాక్చువల్లీ. నా మేనేజర్ నాకే రాసి చూపించారు వాళ్ళు. తను హీరోయిన్ రకుల్ ఏదో షూటింగ్ టైంలో ఏదో కార్ డ్రైవ్ చేసుకుంటూ షూటింగ్లో అలా వెళ్ళిపోయి మిస్ అయిపోయిందంట ఎక్కడో. అదేంటి అది ఇన్సిడెంట్ చెప్పండి. తను యాక్చువల్గా మీకు తెలుసు కదా సీక్వెన్స్లో అమ్మాయి ఇటు వెళ్తుంది, రోడ్డు మీద వెళ్తుంది, ఏదో స్కూల్ పిల్లలు వస్తారు, మరి రైట్ తీసుకుంటుంది, ఇంకో లెఫ్ట్ తీసుకుంటుంది. ఆ సీక్వెన్స్ షూట్ చేస్తున్నాడు యాక్చువల్గా. అలా షూట్ చేసేటప్పుడు తను అక్కడ రైట్ తీసుకోవాలి, అలా ఏదో ఉంది. సో ఫ్రంట్ కెమెరా ఫిక్స్ చేసాం. తను డ్రైవ్ చేయడం కూడా కెమెరా ఉంది కాబట్టి కనిపించేస్తారు ఇక అక్కడ. మళ్ళీ తను కెమెరా అంతే. సో వాకిలో మేము టచ్లో ఉన్నాం. తను మూవ్ అయింది, రైట్ తీసుకుంది, మిస్ అయ్యి తర్వాత కనిపించలా. తర్వాత వాకి కూడా మిస్ అయ్యి దొరకలేదు. మొత్తం అందరం కనబడి పడిపోయాం. కెమెరా మాత్రం రన్ అవుతూనే ఉంది. అమ్మాయి తిరిగి అమ్మాయి ఫ్రెష్ అయిపోవడం, అటు ఇటు చూడడం, కేకలు వేయడం, ఇవన్నీ మొత్తం రికార్డ్ అయిపోయాయి అందులో. సో బాగా స్కేర్ అయిపోయింది యాక్చువల్ ఫ్రాంక్గా చెప్పాలంటే. తర్వాత మళ్ళీ వాకీ కనెక్షన్ వచ్చింది, దొరికింది. అంటే అమ్మాయిలా ఇదే కదా వచ్చేస్తాం లెఫ్ట్ అనుకుంది, ఇదే కదా వచ్చేస్తాం రైట్ అనుకుంది. అలా తిరిగి మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి. సో చాలా దూరం వెళ్ళిపోయింది. సో మొత్తం మళ్ళీ అమ్మాయి దగ్గర ఫోన్ కూడా లేదు. అసిస్టెంట్కి ఇచ్చేస్తుంది ఫోన్ కూడా అక్కర్లేదు అని. సో తన దగ్గర ఏమీ లేదు కమ్యూనికేట్ చేయడానికి. బట్ అట్ లాస్ట్ వీ ఫౌండ్ హెర్. అదంతా రికార్డ్ అయ్యి ఉంది. మీకు కాల్ ఆ ఫుటేజ్ కూడా ఇప్పిస్తాను, మా వాళ్ళు చెప్పండి చేయండి. ఇప్పిస్తాను డెఫినెట్గా. అంటే రకుల్ తన డబ్బింగ్ పర్ఫెక్ట్ బాగా చెప్పింది, తెలుగులో చెప్పిందండి, చాలా బాగా చెప్పింది. తెలుగు బాగా వస్తుంది. చిన్న స్లాంగ్ ఉన్నా కూడా అది యూకే యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుందని చెప్పి నేనే తను చెప్పాను. అవును, వేరే ఆర్టిస్ట్ డబ్బింగ్ చెప్పింది కూడా చూపించారు నాకు. లేదు అమ్మాయి చాలా అంటే బేస్లో ఆ వాయిస్లో ఏదో ఒక స్వీట్నెస్ అనిపించింది నాకు. అంతే, ఆ చిన్న బరువు ఉంటుంది, వెయిట్ ఉంటుంది. దాన్ని డేవిడ్ టెంబర్ అన్నాడు యాక్చువల్గా. ఆ టెంబర్ ఆఫ్ ద వాయిస్ ఈజ్ వెరీ గుడ్ అన్నాడు సంథింగ్. ఆ టెక్నికల్ వర్డ్ అప్పుడే తెలిసింది నాకు. సో అండ్ చాలామందికి వచ్చిన డౌట్ ఇంకోటి ఏంటంటే, ఈ హీరోయిన్ మధుబాల జైల్లో ఉంటుంది, కలవడానికి వెళ్తుంది, అంతవరకు కలిసి ఏడుస్తారు, అయిపోయింది. తర్వాత ఆవిడని ఎవరు పట్టించుకోరేంటి? ఇంకా హీరో పట్టించుకోరు, హీరోయిన్ పట్టించుకోరు, ఎంతసేపు వీలో గోలేదా? ఆ స్పేస్ దొరకలేదు. కొన్ని అమ్మాయి ఆవిడ కోసం సెపరేట్గా షార్ట్స్ కూడా తీసుంచాం. మీరు క్లైమాక్స్లో ఫాదర్ పోయినప్పుడు అది షార్ట్ చూడండి. ఒక ఎంటీ షాట్ ఉంటుంది, మీరు చూస్తే కనుక ఎలా అంటే ఒక ప్లేస్ ఖాళీగా ఉంటుంది ఆ కూర్చున్న దగ్గర. సో ఆవిడతో తర్వాత తీద్దామని, ఆవిడ యూకే రాలేదు కాబట్టి స్పెయిన్ వచ్చింది ఆవిడ. సో ఆ యూకేలో షార్ట్ తీసుకున్నాం సెపరేట్గా, కానీ కుదరలేదు, సమయభావం. అగ్రిమెంట్లో చేద్దాం మ్యాటర్. సో అలాంటి కొన్ని మిస్ అయ్యాయి తప్పదు. ఓకే.
అసలు కాదు, మీరు అంటున్నారు కదా తొందరపడతారు, ఈ డేట్ ఇలా ఫైనల్ తొందరలో మిస్ అయింది డేట్ చెప్పడం అంటున్నారు కదా, ఇలా ఎందుకు జరుగుతుంటాయి? అంటే సినిమాలేమో సంవత్సరాలు తీస్తారు, ఇంకా రిలీజ్ అనగా ఈ టెన్షన్ పడతారు ఎందుకు? మామూలుగా మీరని కాదు, అంటే మామూలుగా సినిమా అంటే కొన్ని మిస్టేక్స్ అనేవి మరీ బ్లండర్స్ జరగవు. September 1st November 1st అంటే ఏ సినిమాలోనూ జరగవు. అంత దారుణం ఏ సినిమాలో జరగదు నాకు తెలిసి. నా సినిమాలో జరిగిందేమో, ఇంతవరకు నేను చరిత్రలో చూడలేదు ఇలాంటి జరిగింది. ఎందుకంటే వి స్టార్టెడ్ July 5th స్టార్ట్ చేసిన సినిమాని, Jan 13th అంటే ఒక పెద్ద కమర్షియల్ హీరో సినిమా, వెరీ బిగ్ మూవీ, ఇంతమంది ఆర్టిస్టులు. సో 6 monthsలో లొకేషన్ రేకి, పోస్ట్ ప్రొడక్షన్, 3 locations, UK, స్పెయిన్, ఇండియా, సాంగ్స్ మొత్తం అన్నీ కలిపి టోటల్ ఒక 6 monthsలో అంటే ఇప్పుడు లేదనుకోండి, మేము మిస్ అయ్యాము. ఒకవేళ జనవరి డేట్ మిస్ అయితే మేకి వెళ్ళాలి, మేము సమ్మర్కి వెళ్ళాలి, మధ్యలో డేట్ లేనే లేదు. సో మళ్ళీ సీజన్ రావాలి అంటే 4 months అనుకోండి, టోటల్గా ఇంత మనీ మీద ఇంట్రెస్ట్లు ఇవన్నీ. సో ప్రొడక్షన్ అంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది. మీకు నిజంగా కరెక్ట్ ఇంకా ఎన్ని రోజులు ఇస్తే దీన్ని పర్ఫెక్ట్ అవుట్పుట్ ఇచ్చేవాళ్ళు? ఇంక ఇస్తే ఇంతకన్నా సూపర్గా ఒక 0.5% అవుట్పుట్ ఎక్స్ట్రా ఇచ్చేవాడిని. 0.5% ఎక్స్ట్రా. ఇంకొక 6 months ఇస్తే ఒక 0.5%, 1% ఎక్స్ట్రా అవుట్పుట్ ఇచ్చేవాడిని. ఎందుకు ఎలా అంటారంటే మీకు 99కి 100కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 99% స్క్రిప్ట్ అవ్వచ్చు, షూటింగ్ అవ్వచ్చు, చాలా ఈజీగా అయిపోద్ది. బట్ ఆ 1% ఉంది చూసారా, ఫెనస్ అంటే చూసారా, ఆ 1% చాలా కష్టం అయిపోద్ది. చాలాసార్లు సీన్లో కానీ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే ఆ 1% దగ్గరే ఉంటుంది, అక్కడే కష్టమైపోద్ది, అదే టైం తీసుకుంటుంది యాక్చువల్గా. బట్ ఈ September November 1%లో రాదు, అది ఎందులోకి రాదు, ఇందులో చరిత్రకి ఎక్కుతాను. ఇష్టంలో ఎక్కించండి నన్ను అలా. మరీ దారుణండి September 1st November 1st. అంటే మీరు ఒప్పుకున్నారు కాబట్టి ఇంకెవరు అడగరు, ఇంకా అడిగే సాహసం చేయరు. ఒప్పుకోండి అంటే ఒప్పుకోకపోతే కాదు, నిజంగా నిజంగా చెప్పండి, ఒప్పుకోకుండా ఎలా ఉండగల చెప్పండి, డైరెక్ట్గా ప్రూఫ్ దొరికిపోతుంటే. కానీ ప్రాసెస్ చెప్పాను, ఎందుకు జరిగింది కూడా చెప్పాను కదా నేను. ఇట్స్ లైక్ న్యూ టీమ్స్, కొత్త టీమ్స్ అనమాట రెండు, వాటి మధ్య కమ్యూనికేషన్ అనమాట. ఎలా తెలుసా మీకు చూపించడం కూడా, 2 reels జింబో ఉంటుంది, ఇలా చూడడం పంపించడం. ఫ్లోలో సినిమా నేను మొత్తం చూడలేదు ఒకేసారి. నేను ఫ్లోలో సినిమా చూడడం అనేది థియేటర్లో చూశాను అంతే. అసలు చూసాక అందరు ఎక్స్ప్రెషన్ ఏంటి, జగపతిబాబు గారిది కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారిది కావచ్చు, చూసి ఏంటి ఆ విషయం మీద దీనిలో బెస్ట్ ఎక్స్ప్రెషన్ జగపతిబాబు గారు. ఆయన నైట్ ఆగలేకపోయారు, చూసి మా ఇంటికి వచ్చేసారు 4 o'clock, మార్నింగ్ 4 o'clock. మార్నింగ్ 4 o'clock వచ్చేసి మొత్తం మా ఇంట్లో అందరు పలకరించి, ఐ థింక్ మా అమ్మగారికి చెప్పి, అది నాకు చాలా బాగా అనిపించింది. మా అమ్మగారి దగ్గర కూర్చొని మీ అబ్బాయి అని, ఇంకా ఆయన చెప్పే మాటలు నేను చెప్పకూడదు కానీ, లేదు వద్దు, లేదు అంటే ఈజ్ గుడ్ అని, ఈజ్ వెరీ బ్రెయిన్, చాలా గుడ్, చాలా బాగా తీసాడు, చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, అయ్యాడు, వాటెవర్. నీకు తెలీదు మీ అబ్బాయి ఏంటో నీకు అమ్మ అని మా అమ్మకి చాలా చెప్పారు. మా రోజంతా మా అమ్మ చాలా ఆనందంగా ఉంది, క్రౌడ్ ఉంది, నవ్వుతూనే ఉంది మా అమ్మ రోజంతా. అంటే పొద్దున్నే, బికాస్ మా మదర్ జగపతిబాబు గారి సినిమాలు చూస్తుంటారు, ఆయన హీరోగా ఉన్నప్పుడు లేడీస్లో బాగా ఫేమస్ ఆయన. సో ఆయన వచ్చి కూర్చోవడం అనేది అది మరపురాని అనుభవం అనమాట. ఇంట్లో అందరూ కూడా ఇట్స్ లైక్ పొద్దున్నే భోగి, ఆయన 4 o'clock వచ్చాడు, అందరికీ భోగి వచ్చినట్టు అయిపోయింది. సంక్రాంతి ఆయన తీసుకొచ్చారన్నమాట, సంక్రాంతి మా ఇంట్లోకి. అలాగే తారక్ ఆఫ్టర్నూన్ కాల్ చేసి కొంచెం అటు ఇటు ఉంటుంది ఫస్ట్ డే, బికాస్ నా సినిమా కాబట్టి. ఎందుకంటే నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, వేరే ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ కూడా, అదేం పట్టించుకోవద్దు, మీరు ఈవినింగ్ అలా చూడండి మొత్తం టాక్ అంతా ఇదైపోతుందని చెప్పి ప్రత్యేక ఫోన్ చేసి, అలాగే నైట్ కూడా మళ్ళీ తను కాల్ చేశారు. నేను చెప్పానా ఏం జరిగిందో, ఇప్పుడు చూడండి ఆల్ ఫస్ట్ షో సెకండ్ షో ఎక్కడ చూసిన ఫుల్స్ అని. ఇప్పుడు కూడా మళ్ళీ నేను చెప్పానా అంటుంటాడు తారక్ నన్ను చూసినప్పుడు. ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు మాట, అది బిఫోర్ మీరు ఇది ఫస్ట్ లుక్, జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ చేశారు, అది అంతకుముందే సోషల్ మీడియాలో హల్చల్ చేసింది, అందరూ చూసేశారు. మీరు అప్పుడు అది ఫస్ట్ లుక్ అని రిలీజ్ చేశారు. అంటే మాకు అది ఫస్ట్ లుక్, మీ అందరికీ అది 0 లుక్. సంపాదించుకోవట్లా, ఏం చెప్పాలి తెలియదు, క్వశ్చన్స్కి తప్పించుకుంటున్నా అంతే. లేదు అంటే వీ ఫీల్ లైక్ ఇప్పుడు ప్రాపర్గా ఎంతైనా ఇప్పుడు సోషల్ మీడియా జరుగుతూ ఉంటుంది,
సమ్ ఎలా చెప్పాలి, ఒక స్టార్ హీరో అనుకోండి, అలా చెప్పకూడదు, ఎలా చెప్పాలి, మంచి ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, పుక్కలు పుడుతుంటాయి, ఎవరో హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారంట అని వాళ్ళు తీసుకొచ్చి మేము బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ అని చెప్పిన వరకు ఫొటోస్ కనిపిస్తుంటాయి. మీ బాలీవుడ్ తీసుకుంటే ఒక పెద్ద హీరో పెద్ద హీరోయిన్ ఇద్దరు కలిపి తిరుగుతున్నట్టు ఫొటోస్ అని వస్తుంటాయి, మనం చూస్తుంటాం. కానీ ఏదో ఒక ఇంటర్వ్యూలో వాళ్ళు ఒప్పుకుంటారు, ఏమని మేము బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్లీ మేము లవ్ చేసుకుంటున్నాం అని, అది మనం కన్ఫర్మ్ చేసుకుంటాం, అంతే కదా. అలా సో ఎంత మీరు చూసి ఈ వెబ్సైట్లో చూసినా కూడా మళ్ళీ మేము ఒక పోస్టర్ చూసినప్పుడు అది అఫీషియల్ అనమాట. గడ్డానికి తారకి సంబంధం ఒప్పుకున్నట్టు. అసిస్టెంట్ డైరెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే డైరెక్టర్ని మీ అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పారు, నాకు వేరే వాళ్ళు కూడా చెప్పారు చాలా. అది ఎందుకు అంటే అంత ఇంపార్టెన్స్ ఇవ్వడంలో అర్థం ఏంటంటే మీరు ఫేస్ చేసిన కష్టాలు ఇక్కడ జరగొద్దనా? నెక్స్ట్ మా చేయాలి కావాలి మంచిగా. అలా ఏంది సుకుమార్ గారు అనుకుంటే చాలామంది వస్తారు. సుకుమార్ గారు లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను టైంని చాలా ఇప్పుడు ఎలా ఉంటుందంటే లైఫ్ అనేది చాలా చిన్నదండి. ఎప్పుడు మనం తినే ఫుడ్కి ఇప్పుడు ఈ పొల్యూషన్కి దీనికి ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం కూడా తెలియదు. ఈ మాట అనకూడదు కానీ ఎలా అంటే సో ఎక్కువ స్పెండ్ చేస్తున్నది ఇప్పుడు 1 hour అయినా 10 hours ఈజ్ స్పెండింగ్ 1 hour అంటే ఇట్స్ మోర్ వాల్యుబుల్. 2 hours మన ఇద్దరం స్పెండ్ చేస్తున్నాం అంటే ఈ టైంలో మీరు అదని ఇదని. సో నేను ఇంట్లో ఫ్యామిలీ కానీ వాళ్ళతో స్పెండ్ చేసే టైం చాలా ఎక్కువ. ఒక 1 year 2 years కలిసే ఉంటాం. ఆల్మోస్ట్ పొద్దున వస్తారు, నైట్ అంతా కలిసే ఉంటాం, మాట్లాడుకుంటాం. అంటే ఇంకా నా వైఫ్కి నాకు కన్నా నా మదర్కి నాకు కన్నా నా ఫాదర్ నాకు కన్నా రిలేషన్షిప్ ఎక్కువ మాకు. అన్నీ షేర్ చేసుకోవడం కానీ కష్టాలు సుఖాలు షేర్ చేసుకోవడం కానీ. సో అంత ప్రేమించుకోలేకపోతే ఒకళ్ళొకళ్ళు ఈ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ప్రేమ ఉంటే ఇట్స్ అదొక హెవెన్లో ఉంటుంది. ఒకరి గురించి తాపత్రయపడడం కానీ ఒకరి గురించి ఒకళ్ళు కన్సర్న్ తీసుకోవడం కానీ అవన్నీ. సో అందుకని నేను కేవలం అంటే ఆ టైంని జీవితాన్ని కరెక్ట్గా ఉపయోగించుకునే ఉద్దేశం అనమాట, అంతే, ఇంకేం లేదు. మీకు ఇప్పుడున్న జనరేషన్లో మీకు నచ్చిన డైరెక్టర్ ఇప్పుడున్న జనరేషన్లో అంటే మ్యూచువల్ అవుతుంది కానీ రాజమౌళి గారే. ఎందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారన్నా? అంటే ఇంకా చాయిస్ ఇవ్వలేదు ఆయన. ఇప్పుడు చెప్పిన ఈ మాట వాల్యూ లేదు కూడా. ఎందుకు లేదంటే రాజమౌళి గారి కన్నా బిగ్ ఎవరు లేరు. అంత ఎవరైనా చెప్తే ఆ మాట వాల్యూ ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు సూపర్ అని చెప్పినా కూడా దాని వాల్యూ లేదు. ఎందువల్ల లేదంటే హీస్ దట్ మచ్ బిగ్. నేను చెప్పే ఈ కాంప్లిమెంట్కి అదే రాజమౌళి గారు నా గురించి అని చెప్పారనుకోండి, దానికి వాల్యూ ఉంది. సో అలా ఉన్నప్పుడు ఈ మాట తప్ప ఇంక వేరే అవకాశం లేదు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఆయన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు? అదే చెప్పాను కూడా చాలాసార్లు, మీకంటే అదే నా ఫ్రీక్వెన్సీ నిలబడుతుంది. ఇంకా కూడా చాలాసార్లు డిప్రెషన్కి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా నేను రాజమౌళి గారు నచ్చిన డైరెక్టర్, నేను రాజమౌళి నచ్చిన డైరెక్టర్ పసాలు అనుకుని ఐఎమ్ బూస్టింగ్ మై కాన్ఫిడెన్స్ అనమాట. మీరు తెలుగు ఇండస్ట్రీకి సెకండ్ ప్లేస్ అనుకోవచ్చా ఆఫ్టర్ రాజమౌళి? అసలు ప్లేస్లు ఎందుకంటే హీరో హీరోయిన్ పెట్టినట్టు ఇక్కడ కూడా ప్లేస్లు పెడతారు. ఇక లాస్ట్ పోయిటరీ ఒకటి చెప్పేసి దాన్ని ముగిద్దాం. పోయిటరీ ఏంటో చెప్పండి. అంటే ఒక అమ్మాయి ఒక ఏరు అంటే తెలుసు కదా మీకు, మనలో ఏరు అంటాం కదా, ఆ ఏటు గట్టుకు వచ్చిందనమాట. ఒక అబ్బాయి అమ్మాయి కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు, ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సో అలాంటప్పుడు రాసిన పోయం అనమాట అది. ఏటిలోని నీడలపై సూటిగా నిలబడ్డ ఆ చెట్లను చూస్తుంటే నీ ఊహలపై నీ భావనలపై నేను నా జీవితం ఎంతగా ఆధారపడిపోతామో స్పష్టమవుతుంది. ఎండిన చెట్టు ఎగిరిన పక్షులు, ఎండిన చెట్టు ఎగిరిన పక్షులు చినుకు కోసం ఆకాశానికి రాసుకున్న ఉత్తరాలు. అలాగే అది ఉంటుంది, కొంచెం కొంచెం గుర్తొస్తుంది అంతే. నీ చేయి నిర్లక్ష్యంగా వేశారు. చినుకంటే అలల మూట, ఎండిన ఏటి కలల తోట, చినుకు చినుకులోనూ ఏరు ఉలికిలికి పడుతుంది. అంటే వర్షం కురుస్తుంది అనమాట. చినుకు చినుకులోనూ ఏరు ఉలుకులికి పడుతుంది. బుడగగూటి పడవల్లో చినుకు కన్నెల పయనం, బుడగగూటి పడవల్లో చినుకు కన్నెల పయనం, నీచే నిర్లక్ష్యంగా విసిరేయబడ్డ రాయి. ఈ మధ్యలో వచ్చేసింది సడన్గా. ఏరు చినుకుల పూలు చల్లి అలల మాలలు వేసి తనలోకి స్వాగతిస్తుంది. ఏటి ఒడ్డున నీవు, ఏటిలో నీ ప్రతిబింబం. పోయిట్ రాసేప్పుడు అంటే ఏటి ఒడ్డున నీవు, ఏటిలో నీ రూపం. ఇమేజ్ ఉంటుంది కదా, నీడ. 2 అద్భుత ప్రపంచాల మధ్య ఏరు. అంటే ఏటి ఒడ్డున నిలబడ్డా నువ్వు, లోపల నీ రూపం కనిపిస్తుంది. ఇదొక ప్రపంచం, కింద నీ రూపం ఒక ప్రపంచం, మధ్యలో ఏరు ఉంది అని. ఏటి ఒడ్డున నీవు, ఏటిలో నీ రూపం, 2 అద్భుత ప్రపంచాల మధ్య ఏరు. అమ్మాయి నవ్వింది అనమాట.
ఒక తీయటి మల్లెలాంటి భావన రాలిపడి నువ్వు నవ్వితే, అమ్మాయి నవ్వింది, ఆ విషయం ఎలా చెప్తున్నావు అంటే నువ్వు నవ్వావు. ఒక తీయటి మల్లెలాంటి భావన రాలిపడి ఏటిలోని నీ బింబానికి చేరింది. అక్కడ కాలం తన ఉనికిని కోల్పోయింది. అంటే అక్కడ అయిపోయానంటే అమ్మాయి ఏటువంటి నిలబడి ఉంది, ఏట్లో మా అమ్మాయి రూపం ఉంది. ఈ అమ్మాయి నవ్వితే అక్కడ ఇమేజ్ కూడా నవ్వుద్ది కదా, అక్కడ కాలం సమస్యగా నవ్విన వెంటనే నవ్వుతుంది కదా. కానీ కాలం తన ఉనికిని కోల్పోయిందంటే కాలం సమస్య లేదు అక్కడ అంతే అని. ఏటిలో విత్తిన నీ చిరునవ్వులు ఈ రాత్రికి ఎన్ని వెన్నెలై పండుతాయో. ఏటిలో దాగిన ఇంకోటి కూడా ఉంది అక్కడ, మంచి పాయింట్ ఉంది. ఎలా అంటే అమ్మాయి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతే వీడు వచ్చి చూస్తాడు అన్నమాట బయటకు వచ్చి. అమ్మాయి అంతవరకు నిలబడింది, అమ్మాయి ఇమేజ్ ఉంది అక్కడ. సో అమ్మాయి వెళ్ళిపోయింది, వెళ్ళిపోతే నేను పరిపరిని వచ్చి అక్కడ నిలబడి చూస్తాను అని. అక్కడ నా రూపం నన్ను చూసి నవ్వుతుంది. అప్పుడు తెలుస్తుంది నాకు నువ్వు నేను ఒకటేనని. ఎలా అంతవరకు అమ్మాయి ఉంది, ఏట్లో వాటర్లో అమ్మాయి రూపం ఉంది. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వీడు పరిగెత్తుకు చూస్తాడు, ఇంకా ఆ అమ్మాయి రూపం అక్కడే ఉందేమో అని పరిగెత్తుకు చూశాడు. చూస్తే అమ్మాయి రూపం లేదు ఇక్కడ, వీడే కనిపించాడు. అప్పుడు తెలుస్తుంది నువ్వు నేను ఒకటేనని. అంటే నీ రూపం నా రూపం ఉందంటే రెండు ఒకటే కదా అని. వెరీ గుడ్, వెరీ ఒకటేనని. ఇలా ఏదో ఉంటుంది. మీరు వాడారా మీ కవితలు ఎప్పుడన్నా సినిమాలో ట్రై చేశారా? వాళ్ళదండి. త్రివిక్రమ్ గారి డైలాగ్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఐ థింక్ మై ఫేవరెట్ డైలాగ్ రైటర్ ఈస్ త్రివిక్రమ్. చెప్పాను ఆల్రెడీ, ఒక ఇంటర్వ్యూలో ఈ చెప్పాను. సినిమా కాంబినేషన్లో ఏదైనా ఆయన డైలాగ్స్ కోరుకుంటే ఒక ప్రొడ్యూసర్, ఇట్స్ మై డ్రీమ్, డీఫర్ డ్రీమ్. నేను చూసి నాన్నకు ప్రేమతో చూసినప్పుడు ఆయన డైలాగ్స్ ఈ సినిమాకు ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది. దట్ డీఫర్ డ్రీమ్. అది జరిగింది, అందుకని అద్భుతం ఉండదు. గుడ్ అండ్ ఎనీవే థ్యాంక్ యూ సార్. మీరు థ్యాంక్ యూ టేనర్ గారు, థ్యాంక్ యూ. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసాను, ఆనందంగా ఉంది. టీఎన్ఆర్ నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కనిపిస్తుంది కానీ మీ ఫేస్ కనిపించలేదు.